అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థసార్థవాహం శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే శ్రీనివాసమహం భజే. వటవిటపి సమీపే భూమిభాగే నిషण्णं सकलमुनिजनानां ज्ञानदातारमादात् त्रिभुवनगुरुमूर्तिं दक्षिणामूर्तिदेवं जननमरणदुःखच्छेददक्षं नमामि जननमरणदुःखच्छेददक्षं नमामि. अंगुष्ठतर्जनीयोगमुद्रा व्याजेन देहिनां सुत्यर्थं ब्रह्मजीवैक्यं दर्शयन्नोवतात् शिवः. शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्री विष्णुरूपाय नमः शिवाय श्री विष्णुरूपाय नमः शिवाय श्री विष्णुरूपाय नमः शिवाय. నమో మహభ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఆలయాన వెలసి అనుగ్రహిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఇతర పరివార దేవతలకు నమస్కరిస్తూ మన ప్రవచన మహాయజ్ఞంలో ఇవాళ 3వ రోజున ప్రవేశించాం. నిన్నటి రోజున మనం ఆదిత్య హృదయం చెప్పుకున్నాం. ఆదిత్య హృదయం విన్న రామచంద్రమూర్తి అగస్త్యుని అనుగ్రహం చేత దాన్ని పొంది వెంటనే 3 మార్లు ఆచమనం చేసి దాన్ని పఠించాడని త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యమ ఆచమనం చేసి ఎప్పుడైతే లేచి నిలబడ్డాడో ఎదురుగా రావణాసురుడు వచ్చాడు. అప్పుడు జరిగింది ఒకే యుద్ధం. ఆ యుద్ధంలోనే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి రావణ సంహారం చేశాడు. అటుపై రామచంద్రమూర్తి విజయుడై సీతా సమేతుడై పట్టాభిషిక్తుడయ్యాడు. ఇది నిన్న ఆదిత్య హృదయం యొక్క పరిసమాప్తి చేసుకుని ఈరోజు మరో విషయంలో ప్రవేశిస్తున్నాం. ఇది దక్షిణామూర్తి తత్వం. దక్షిణామూర్తి అంటే తెలియని వారు ఇక్కడ ఉంటారని అనుకోను, అందరూ తెలిసిన వారు ఉంటారని అనుకోను. 2 రకాలు ఉంటారు. అయితే దక్షిణామూర్తి అంటే ఎవరు? ఎవరైనా చెప్తే నేను దాని మీద సంతోషించి వారికి కొత్త విషయం చెప్తాను. దక్షిణామూర్తి ఎవరి స్వరూపం? చాలా దక్షిణామూర్తి శివుని యొక్క రూపం.
అంటే భగవంతుని ఉపాసించేటప్పుడు మనకి 2 రకాల భావాలు ఉంటాయి. ఇది బాగా తెలుసుకోవాలి హిందూ ధర్మంలో. అది పుంరూపం వా స్మరేద్దేవీం, స్త్రీ రూపం వా విచింతయేత్, అథవా నిష్కళాం ధ్యాయేత్ సచ్చిదానంద లక్షణం అన్నారు ఇక్కడ. భగవానుడు అంటే నిజానికి సత్తు చిత్తు ఆనంద స్వరూపుడు, ఇది అర్థం. సత్ అంటే ఎప్పుడు ఉండేవాడు, చిత్ అంటే కేవల జ్ఞానస్వరూపుడు. జ్ఞానం అంటే ఇక్కడ నాలెడ్జ్ అని మాత్రమే కాదు, కాన్షియస్నెస్. జ్ఞానం ఉన్నవాడే దేనినైనా చూడగలడు, దేనినైనా తెలుసుకోగలడు. ఈ జ్ఞానం లేకపోతే అంత శవప్రాయమే. ఇక్కడ చైతన్యము అని అర్థం ఇక్కడ జ్ఞానానికి. అంటే సత్ అంటే ఎప్పుడు ఉండుట, చిత్ అనగా చైతన్య స్వరూపము, మూడవది ఆనంద స్వరూపం. ఇది భగవంతుడు అంటే మరొకటి కాదు. అందరూ సచ్చిదానందం అని మాట్లాడుతుంటారు కానీ అసలు అర్థం చేసుకుంటే ఇది సత్ చిత్ ఆనందం, ఈ మూడింటి స్వరూపం ఆయన. మనం ఆయన అంటున్నాం కానీ ఆవిడైనా తప్పేం లేదు. సచ్చిదానంద రూపిణి అని లలితా సహస్రనామం ఎలుగు చదువుకుంటున్నాం. మొత్తాన్ని సచ్చిదానందం ఆవిడ కాదు, ఆయన కాదు, సచ్చిదానందం. అది స్త్రీ నపుంసకాది భేదరహితం. అది కేవలం చైతన్య స్వరూపమే గనక దానికి స్త్రీ పురుషాది రూపములు లేవు. అది అమూర్తము. అమూర్తము అంటే ఏ మూర్తి కాదది. అలాంటి అమూర్తమైన తత్వము దానికి అవ్యక్తమని మరొక పేరు. అవ్యక్తం అంటే ఒక రూపముగా ఒక ఆకారంలో కనిపించేది కాదది. ఆకారాలన్నింటికి అతీతం. మీరు ఆకారం పెడితే పరిమితం అయిపోతుంది. ఆకార రహితమైనప్పుడు సర్వవ్యాపకమై ఉంటుంది. అది సర్వవ్యాపకము సర్వోన్నతము కనుక దానికి బ్రహ్మము పరబ్రహ్మము అని పేరు, పరమాత్మ అని పేరు. అన్నిటినీ శాసిస్తూ నడిపిస్తోంది కనుక పరమేశ్వరుడు అని పేరు. అటువంటి ఆ తత్వం అవ్యక్తం. ఆ అవ్యక్త తత్వాన్ని అందుకోవడం మహాకష్టం అంటాడు గీతల పరమాత్మ. మన గురించి ఆయన బాగా అర్థం చేసుకున్నాడు. అవ్యక్తం గురించి చెప్తూ ఉంటే మొట్టమొదటి బాగుంటుంది, రెండో సమయంలో నిద్ర వస్తుంది, మూడో సమయంలో గాఢ నిద్రలోకి కూడా వెళ్ళొచ్చు. అవ్యక్త తత్వం అందుకోవడం మహాకష్టం. అది చెప్పడం కష్టం, చెప్తే అందుకోవడం మహాకష్టం. అదే క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అని పరమాత్మ గీతలోనే చెప్పాడు. అవ్యక్తమైన నా తత్వాన్ని అందుకోవడం మహాకష్టం. ఎందుకంటే మన నామరూపాలతో పరిమితమైపోయిన వాళ్ళు, పరిమిత దృష్టి కలిగిన మనకి అపరిమితం అందడం కష్టం. కానీ అందుకోవలసింది మాత్రం అపరిమితమే. అందుకు అపరిమితమైన దానినే పరిమితమైన భావంలో దర్శించే ప్రయత్నం చేస్తాం. ఇది అలాంటిదంటే గంగ దగ్గరికి వెళ్ళాం స్నానం చేయాలని, అంత గంగను చూసాక ఆనందం పట్టలేకపోయాం. శుభ్రంగా స్నానం చేసాం, ఇంటికి తీసుకురావాలనిపించింది, గంగాజలం తెచ్చాం. వెంటనే ఇంటికి రాగానే ఏం తెచ్చారు అంటే ఇదిగో గంగాజలం అంటే, ఓహో గంగ అంటే ఇంతేనా అన్నట్టు చూసిన వాడు. పేరు గంగాజలమే కానీ గంగ అంటే అంతేనండి. గంగ ఎంతో ఉంది, అంతా నువ్వు తేలేవు గనక, కొంత తేగలవు గనక తెచ్చినంతే గంగ. వాడి స్థాయి బట్టి, వాడు తీసుకువెళ్ళిన పాత్ర బట్టి వారు గంగని తెచ్చుకోగలరు. కానీ మీరు పరిమితమైన కలశంలో తెచ్చిన గంగాజలమనే అంటారు, అక్కడ అపరిమితంగా ప్రవహిస్తున్న గంగాజలమనే అంటారు. అందుకే అపరిమిత తత్వాన్ని పరిమిత తత్వంలోకి తెచ్చుకుని ఉపాసించేటప్పుడు అప్పుడు నామరూపాది కల్పన జరుగుతుంది. ఈ నామరూపములు వచ్చేటప్పటికల్లా దాన్ని మూర్తము అని అంటారు. ఇంతకుముందు చెప్పుకున్నది అమూర్తము, దీనికి మూర్తము. అయితే ఇది మనం కల్పన చేసుకున్నదా అంటే ఋషులు తపస్సుతో ఆ పరమేశ్వరుని యొక్క 2 తత్వాన్ని దర్శించేట. అదే ద్వే బ్రహ్మణి వేదితవ్యే మూర్తంచ అమూర్తంచ అని ఉపనిషత్తు చెప్తోంది. పరబ్రహ్మమునికి 2 విధములైనటువంటి స్వరూపములు ఉన్నాయి. ఇక్కడ మూర్తము, ఇంకొకటి అమూర్తము అని. అమూర్తమైతే ఒక్కటే, మూర్తమైతే అనేకం వచ్చింది. రూపాలు నామాలు అనగానే అనేకం వచ్చేసింది. ఇక్కడ ఈ అనేకం మనకి ఎంత సౌలభ్యమో అంత అయోమయం. ఏకత్వమో అందుకోలేము, అనేకమా అయోమయం. ఏం చేద్దాం? ఏది లేకుండా ఉంటే పతనమైపోతాం. పెద్ద చిక్కు. అందుకు ఏం చేశారంటే అనేకములుగా కనబడుతున్నా అది ఏకం యొక్క స్వరూపములే అని తెలుసుకుని అనేకానికి నమస్కరించవచ్చు. లేదా దేని యందు మనకి నిష్ఠ కలిగిందో దాన్ని ప్రధానంగా పట్టుకుంటూ ఇతరులు కూడా దాని స్వరూపములైన భావంతో చేయవచ్చు. ఇంత సౌలభ్యం మనకున్నది. అందుకే ఒక చక్కని సమన్వయం చేస్తున్నారు. బ్రహ్మజ్యోతి స్వరూపంచ భక్తానుగ్రహ విగ్రహం. పరమాత్మ అంటే సర్వవ్యాపకమైన జ్యోతిస్వరూపుడు. జ్యోతి అంటే చైతన్యము, ఇది అర్థం. అంతే కూడా దీపం వెలిగించి చూడటం అని కాదు. బ్రహ్మ జ్యోతిస్వరూపము. ఏమిటయ్యా జ్యోతి అంటే జ్యోతిషామపి జ్యోతి అని ఉపనిషత్తు చెప్తున్నది. జ్యోతిష్యులకు కూడా జ్యోతిష్ అయిన వాడయ్యా అన్న. ఏమిటా జ్యోతిష్యులు అంటే ఆ జ్యోతిష్ వల్లనే ఈ సూర్యచంద్రాదులను ప్రకాశిస్తున్నాయి. ఈ సూర్యచంద్రాదులు ఆ జ్యోతిని వెలిగించలేరు, ఆ జ్యోతి వీటన్నిటిని వెలిగిస్తున్నది అని మనకి చెప్పబడుతున్నది ఉపనిషత్తుల్లో. నత్ర సూర్యో భాతి న చంద్ర తారకం నేమా విద్యతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి. ఈ మాట తీసుకుని గీతల పరమాత్మ నతద్భాసయితే సూర్య న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ అని ఆ జ్యోతిని కీర్తించారు.
అలాగా ఆ జ్యోతి యొక్క స్వరూపమే ఈ అనేక మూర్తములు అనే భావనతో మనం చూసేటప్పుడు ఆ జ్యోతియే అన్నిట్లో లీనమై ఉంది. మనందరిలో ఆ జ్యోతి లీనమైంది. ఆ జ్యోతి లేకపోతే దీపం ఆరిపోయినట్టే మొత్తం. కనుకనే మనలోనే ఆ జ్యోతి ప్రకాశిస్తోంది. మనలో ప్రకాశిస్తున్న ఆ జ్యోతి అమూర్తం. ఆ అమూర్తమైన జ్యోతినే మనం మూర్త రూపములతో కూడా ఉపాసిస్తున్నాం. ఇది చెప్తున్నారు. అందుకు మనలో లీనమై ప్రకాశించే జ్యోతిని జ్యోతిర్లింగం అన్నారు. జ్యోతిర్లింగం అంటే మరేమిటో కాదు, ఇందాక మనం చెప్పుకున్న అమూర్త అవ్యక్త తత్వానికి ప్రతీక లింగం. ఎందుకంటే లింగానికి కరచరణాలు అవయవాలు లేవు. సచ్చిదానంద లక్షణమై నిరాకారమై నిర్గుణమై నిష్కళమైన తత్వం. ఆ నిష్కళ తత్వానికి ప్రతీకగా లింగం అని మనం భావన చేస్తున్నాం. అది రూపం వచ్చేటప్పటికల్లా సకలం అవుతుంది. అందుకు ఆ పరమేశ్వర తత్వాన్ని నిరాకార నిర్గుణ సచ్చిదానంద స్వరూపంగా భావన చేస్తూ అదే అన్నిటిలో లీనమై ఉందని తలంచేటప్పుడు జ్యోతిర్లింగంగా ఆరాధన చేస్తున్నాం. ఇది నిష్కళ తత్వం. ఆయన సకలం వచ్చేటప్పటికల్లా అనేక మూర్తులు ఉన్నాయి భగవంతుడికి. ఆ మూర్తుల్లో స్వామి యొక్క దక్షిణామూర్తి, అదేవిధంగా పార్వతీ సమేత కరివారమూర్తి, ఆది నటరాజమూర్తి, ఆది కిరాతమూర్తి, భైరవమూర్తి, ఒకటేమిటి త్రిపురాసుర సంహారకమూర్తి, మృత్యుంజయమూర్తి, పంచముఖమూర్తి, ఇలాగ శివుని మూర్తులు అనేక మనకు కనబడుతున్నాయి. శాంతం పద్మాసనస్థం శశిధరమొకటం పంచవక్త్రం త్రినేత్రం అని పంచవదనుడిగా కూడా భావన చేస్తున్నాం. ఇలా అనేక మూర్తులతో ఆయన భక్త అనుగ్రహ విగ్రహం. ఎందుకయ్యా ఇన్ని విగ్రహాలు అంటే భక్తులను అనుగ్రహించడం కోసం ఇన్ని రూపములతో ఉన్నాడు. ఇదే భావం శివపరంగా చెప్తే అనేక మూర్తులు చెప్పాం. విష్ణుపరంగా కూడా అనేక మూర్తులు ఉన్నాయి. హయగ్రీవస్వామి, నరసింహస్వామి, రామమూర్తి, కృష్ణమూర్తి, ఇలా ఇలా చాలా చాలా వామనుడు, త్రివిక్రముడు, వివిధములైన మూర్తులు ఆయనవి. ఇక అమ్మవారి వైపు వచ్చారా లెక్కలేని మూర్తులు. శారదామూర్తులు, సరస్వతి, శారద, సరస్వతి, భారతి, బ్రాహ్మి, ఇవన్నీ విద్యామూర్తులు. ఇది కాకుండా లక్ష్మీదేవి, దుర్గాదేవి, లలితాదేవి, కాళీదేవి, దశమహావిద్యులు, చిన్నమస్త, ఇలా చాలా 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 మనకు కనబడుతున్నాయి అమ్మవారి మూర్తులు. అవి అనేకం. అయితే ఏ ఉపాసనలోనైనా మూర్తి ఉపాసన ఉంటుంది. మీరు విష్ణు ఉపాసన చేసిన విష్ణుమూర్తులు చాలా ఉన్నాయి. అందులో కొందరు కొన్ని ప్రీతి. ఒక కృష్ణ భక్తులు అంటాడు, రామా నువ్వన్నా నాకు ఇష్టమే కానీ నువ్వు మా కృష్ణుడి రూపమే, కానీ వచ్చి ఆ ధనుర్బాణాలు పక్కన పెట్టి మురళి పట్టుకో, అప్పుడు దండం పెడతానన్నాడు. అంత మాత్రం చేత కృష్ణుడు ఎక్కువ, విష్ణువు తక్కువ, రాముడు తక్కువ అని కాదు. ప్రీతి, వారి వారి సంస్కారములు బట్టి ఒక మూర్తి ఎందుకు ప్రీతి ఉంటుంది అంతే తప్ప మరేమీ కాదు. అలాగే లీలాసుకుడు మేము శైవలం పంచాక్షరి జపిస్తాం కానీ కృష్ణుడినే ఎప్పుడు ధ్యానిస్తాం అన్నాడు. తప్పేం లేదు. శివుడు ఏమనుకోడు, కృష్ణుడు అంతకంటే అనుకోడు. ఈ విధంగా మనకి వివిధ మూర్తుల ఉపాసన మనల్ని తరింపజేయడానికి పనికొస్తుంది. భగవంతుడికి ఈ మూర్తుల్ని ఎందుకు? భగవంతుడిగా మూర్తులు మనల్ని అనుగ్రహించడానికి మూర్తులు. అది భక్త అనుగ్రహ విగ్రహం. అది ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణం రూపకల్పన అని మొదటి రోజు వాక్యం చెప్పుకున్నాం. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఉపాసకుల కోసమే రూపకల్పన జరిగింది. ఈ కల్పన అనేది ఋషులు దర్శించినది తప్ప తయారు చేసింది కాదు అని కూడా మనం చెప్పుకున్నాం. అయితే ఈ మూర్తులలో ఎప్పుడైనా సరే శివమూర్తులు కానీ, శక్తిమూర్తులు కానీ, విష్ణుమూర్తులు కానీ, మూర్తుల్లో 3 భేదాలు ఉంటాయి. ఈ 3 భేదాలు తెలుసుకుంటే ఇవాళ దక్షిణామూర్తి ఏ మూర్తో తెలుస్తుంది. ఈ మూర్తుల్లో ఒకటి భోగమూర్తులు, రెండవది యోగమూర్తులు, మూడవది ఉగ్రమూర్తులు. ఈ 3 రకాలుగా భగవన్మూర్తులు ఉంటాయి. ఇది ఏ మూర్తులైనా మనల్ని అనుగ్రహించడానికి వచ్చి భోగమూర్తులను ఉపాసిస్తే ఏమొస్తుంది, ఇప్పుడు ఏమొస్తుందో చెప్తే మనం అప్పుడు ఇంకా ఆరాధించవచ్చు. అని భోగమూర్తులను ఉపాసిస్తే పేరే చెప్తుంది, భోగములు వస్తాయి. భోగము అంటే అనుభవం, అంతే. సుఖానుభవం అని అర్థం తీసుకోవాలి. సుఖమైన అనుభవాలు కావాలంటే భోగమూర్తులను ఉపాసించాలి. అంటే మనకి ఐహికమైన ఫలాలు ఏవి కావాలన్నా, ఆరోగ్యము, ఐశ్వర్యము, లేక కుటుంబ సౌఖ్యము ఏవి కావాలన్నప్పటికీ కూడా, గృహ ఆరామ ధన ధాన్య ఇత్యాదులు ఏవి కావాలన్నప్పటికీ కూడా భోగమూర్తులను ఆరాధించాలి. భోగమూర్తులు ఎలా ఉంటారో చెప్పుకుందాం. భోగమూర్తుల్లో కైలాసంలో పార్వతీ సమేతుడే కూర్చొని ఇటు అటు గణపతి కుమారస్వామి, ఇంకా చుట్టూ దేవగణములు, ఋషిగణములు, వీళ్ళందరి చేత సేవించబడుతున్నటువంటి మూర్తి భోగమూర్తి. అలాగే అర్ధనారీశ్వరుడే గోచరించిన మూర్తి భోగమూర్తి. అలాగే దివ్యమైన నాగశయ్యపై లక్ష్మీ సమేతుడే సేవింపబడుతూ, దేవతలందరి చేత నమస్కరింపబడుతూ, శాంతాకారం భుజగ శైలం పద్మనాభం సురేశమని సేవించబడుతున్న రంగశాయి భోగమూర్తి. అలాగే దివ్య వైకుంఠంలో దివ్య రత్నసింహాసనం మీద లక్ష్మీ సమేతుడే కూర్చున్న స్వామి భోగమూర్తి. ఇలాగా భోగములతో, చక్కటి అలంకారాలతో, శోభిల్లుతూ, పరివారాలతో మన దర్బార్ అంట. ఉత్తరాదిలో దర్బార్ అంటారు, రామ దర్బార్, శివ దర్బార్. ఈ దర్బారులన్నీ కూడా భోగమూర్తుల్ని తెలియజేస్తాయి. అలాగే అమ్మవారి భోగమూర్తులు కూడా మనకి
ఈ భవానీ ఇత్యాది రూపాలు భోగమూర్తులుగా తెలియబడుతుంటాయి. గౌరీ, శివుడు గౌరితో ఉన్నప్పుడు శివుని భోగమూర్తి అంటే గౌరీదేవిని భోగమూర్తి అనాలి. ఇలా భోగమూర్తులు ఇవన్నీ కూడా. రెండవది ఉగ్రమూర్తులు. ఈ ఉగ్రమూర్తులు వచ్చేటప్పటికల్లా విష్ణు రూపంలో మనకి నరసింహస్వామి ఉగ్రమూర్తి. ఇంకా తామసతత్వంలో విష్ణుతత్వంలో భేతాళ ఇత్యాది రూపాలు కూడా ఉన్నాయి. నరసింహస్వామిలో మళ్ళీ బోల్డ్ భేదాలు ఉన్నాయి. యోగ నరసింహం, జ్వాలా నరసింహం, ఉగ్ర నరసింహం, లక్ష్మీ నృసింహం, ఇవన్నీ కూడా నారసింహమూర్తులు. ఇవి విష్ణుని యొక్క ఉగ్రమూర్తులు. అలాగే శివుని యొక్క ఉగ్రమూర్తులు మనం చూస్తే ఒకటి శరభేశ్వరుడు, వీరభద్రుడు, భైరవుడు, ఈ శివుని యొక్క ఉగ్రమూర్తులు. వీటికి మంత్రాలు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన అన్ని మూర్తులకి మంత్రాలు ఉన్నాయి. అందులో భైరవ మంత్రం ఉంది, అదేవిధంగా శరభేశ్వర మంత్రం ఉంది, వీరభద్ర మంత్రం ఉన్నది. వీళ్ళు ఉగ్రమూర్తులు. ఉగ్రమూర్తులు ఎందుకు, భోగమూర్తులు ఎందుకో చెప్పుకున్నాం. ఉగ్రమూర్తులు ఎందుకు అంటే ఉగ్రత్వం రక్షణ కోసం. ఉదాహరణకి ఒక కుక్క తన పిల్లలతో వెళుతూ ఉంటే పిల్లలు కనకముందు కుక్కను మనం అదిరిస్తే భయపడి పారిపోయేది. పిల్లల తల్లి అయినప్పుడు ఆ కుక్క వెళుతూ ఉన్నప్పుడు కుక్క పిల్లల మీద ఎవడైనా చెయ్యి వేయండి, ఇంకా కుక్క విజృంభిస్తుంది. అంతా ఇంత కాదు, తెగిస్తుంది. అప్పుడు దానిలో రుద్రుడు కనబడతాడు మనకి. మన ప్రాణాలు అరచేత్తో పట్టుకోవలసిందే. అలాగే కోడి పిల్లలతో వెళ్తున్నప్పుడు ఆ పిల్లల మీద చేయి వేసినా దానికున్న జూలే విదిలించి మీదకు దూకుతుంది. ఎందువల్ల? తల్లి కనుక తన పిల్లల్ని కాపాడటం కోసం పిల్లల మీద చెయ్యి వేసిన వాళ్ళపై కుక్క, కోడి కూడా విజృంభించి వస్తున్నాయి. అదే భగవతత్వం సర్వవ్యాపకంగా గోచరిస్తున్నది. అలాగా తన పిల్లల్ని కాపాడుకోవడానికి ఒక తల్లిలోనే ఉగ్రత్వాన్ని మనం చూస్తున్నామే. అందులో కారుణ్యమే ఉందిగా, తన పిల్లల మీద ప్రేమ కనబడుతుంది కదా. అలాగే జగతిని రక్షించడం కోసం, తన భక్తులను రక్షించడం కోసం భగవంతుడు చూపించే ఉగ్రత్వమే ఉగ్రమూర్తులు. ఇది తెలుసుకోవాల్సింది. ఆ ఉగ్రత్వం ద్వారా మనం రక్షిస్తున్నాడు భగవానుడు. కనుకనే ఉగ్రమూర్తులు దేనికంటే రక్షణకు. మనకు తెలియని, మనకు బాధించే శక్తులు చాలా ఉంటాయి. అవి మనకు తెలియవు. మన మానవ మనం వెళ్ళిపోతూ ఉంటాం, కానీ మనకి తెలియకుండా చాలా బాధించే శక్తులు ఉంటాయి. అంతేకాదు, మనం ఎవరిని బాధించుకుంటున్నామా? మన దృష్టిలో చాలామంది శత్రువులు మనకు ఉన్నారు. అలా ప్రతివాడు అనుకుంటుంటాడు. అది అర్థం కాదు. వాడు తప్ప సృష్టిలో అందరూ శత్రువులే, దుర్మార్గులు అనుకున్నవే మానవ నేషం. ఇద్దరు కలిసారనుకోండి, ఏటో లోకం చెడిపోతుంది అంటుంటారు. మరి వీళ్ళు ఎక్కడున్నారో, వీళ్ళు కూడా అందులో పార్టీ. కానీ అలా అనిపిస్తున్నది అప్పుడప్పుడు పొరపాటున మనం మంచివాడమేమోనని. కానీ మొత్తానికి ఒక్కటి నిజం, ప్రతివాడిని బాధించే శక్తులు కూడా ఉంటాయి. బాధించే శక్తులు కొన్ని ప్రకటంగా ఉంటాయి, కొన్ని అప్రకటంగా. మనకే తెలియవు ఎన్ని రకాల వ్యూహాలు ఉన్నాయో తెలియదు. ఒక్కొక్కసారి దెబ్బ తిన్నాక తెలుస్తుంది, ఓహో ఇంతకాలం నా పక్కన తిరిగి ఉన్నవాడేనా ఈ పని చేశాడు. కనుకనే మన శత్రువును పోల్చడం కష్టం. పోల్చినా ఒక్కొక్కప్పుడు వదిలించుకోవడం మహా కష్టం. దెబ్బ తినకుండా కాపాడుకోవడం మహా కష్టం. ఇలాగా శత్రువులను కానీ మానవ కోటే కాదు, ప్రకృతిలో కూడా ప్రతికూలతలు చాలా ఉంటాయి మనకి. ఈ ప్రతికూలతల నుంచి మనం రక్షించాలి అంటే, ఆ శత్రుబాధ తొలగించాలి అన్నా, రక్షణ కల్పించాలన్నా, పైగా మనకు తెలియని క్షుద్రశక్తులు కూడా చాలా ఉంటాయి. మనం నమ్మినా నమ్మకపోయినా ఉంటాయి. భూత ప్రేత పిశాచాదులు ఎన్నో ఉంటాయి. మనం నమ్మకపోతే వాటికి చాలా సేఫ్. నమ్మితేనే కదా వాటిని తొలగించుకునే ప్రయత్నం చేస్తాం. నమ్మకపోతే వాడికి ఇంకా హ్యాపీ. కానీ అవి ఉంటాయి సృష్టిలో, ఏం చేస్తాం? బాధించేవి. మొత్తాన్ని మనల్ని బాధించే శక్తుల నుంచి మనం రక్షించాలి అంటే ఉగ్రమూర్తులు కూడా ఉండాలి. ఇది ఉగ్రమూర్తులు. అమ్మవారిలో ఉగ్రమూర్తులు అంటే చెప్పాలి. ఇంకా కాళీ ఇత్యాది రూపాలన్నీ అమ్మవారిలో ఉగ్రమూర్తులు. కాళీ, భైరవి ఇత్యాది భీకరమూర్తులు అమ్మవారు ఉన్నాయి చాలా. ప్రత్యంగిర ఇత్యాదులు చెప్పబడితే ఉగ్రమూర్తులు అని చెప్పబడతాయి. అంటే మొత్తం ప్రతి దేవత ఉపాసనలోనూ ఇప్పటికి మనం చెప్పుకున్నది భోగమూర్తి, ఉగ్రమూర్తి. ఇప్పుడు మూడవది యోగమూర్తి. యోగము అనే మాటకు అసలైన అర్థం జ్ఞానం. జ్ఞానానికి యోగం అని పేరు ఎందుకు పెట్టారంటే, ఆ జ్ఞానంతోనే మనం పరమాత్మతో యోగం పొందగలం. యోగం అంటే కలయిక అని కూడా అర్థం. యోగానికి మరొక అర్థం జ్ఞానం ఒకటి, ఉపాయం. మనం తరించడానికి ఉండే ఉపాయానికి యోగం అని పేరు. అందుకే భగవద్గీతలో 18 అధ్యాయాలకి యోగాలను పేర్లు పెట్టాడు. యోగం అంటే ఉపాయం. భక్తి యోగం, రాజయోగం, ధ్యాన యోగం. ఆ యోగం అంటే ఉపాయం, తరించే ఉపాయం. అదొకటి, జ్ఞానం అనొకటి, కలయికను ఒకటి. అందుకు ఆ ఉపాయాన్ని చెప్తూ, అంటే మనం బాగుపడే ఉపాయం బుద్ధికి సంబంధించిందే కదా. ఆ బుద్ధికి సంబంధించిన ఉపాయాన్ని చెప్తూ, జ్ఞానాన్ని ఇస్తూ, ఆ పరమాత్మతత్వంతో కలిపే మూర్తులు యోగమూర్తులు. వీళ్ళు విద్యామూర్తులని, జ్ఞానమూర్తులని చెప్పబడతారు. వీళ్ళ ప్రయోజనం ఏమిటి అంటే, వీళ్ళు విద్యనిస్తారు. విద్యలు మళ్ళీ 2 రకాలు ఉంటాయి. ఒకటి అపరా విద్య, ఇంకొకటి పరా విద్య. అపరా విద్య అంటే లోకానికి సంబంధించిన విద్యలు. ఈ లోకంలో అనేక విద్యలు. మా పిల్లాడికి చాలా సరస్వతి కటాక్షం ఉండాలంటే అంటుంటారు కొందరు. అంటే వాళ్ళకి అక్కర్లేదన్నమాట. పిల్లలకి బుద్ధి ఉండాలంట, వాళ్ళకి అక్కర్లేదు.
బుద్ధి అనేది ప్రతివాడికి ఉండాల్సింది. బుద్ధి లేకపోతే ఇది ఇక్కడ లేదు అక్కడ లేదు. అది బుద్ధి బాగుండాలి కదా. అందుకు బుద్ధి జ్ఞానము కావాలి అంటే ఆ భగవంతుని దయ వల్లనే రావాల్సింది. ఎందుకంటే ఎవరికి ఏది ఇచ్చినా ఆయనే ఇచ్చాడు. అంతేగాని ఆయన ఇవ్వాలి ఏంటంటే మనకు ఉండదా అంటే మనకున్నది కూడా వాడిని ఆయనే ఇచ్చాడు. ఈ ప్రశ్నించే బుద్ధి కూడా ఆయన ఇచ్చిందే, నువ్వు తయారు చేసుకోలేదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఈ శరీరమే మనం డిజైన్ చేసి పుట్టలేదని నిన్ననే మనం చెప్పుకున్నాం. అందుకే అది ఆయన ఇచ్చిందే. ఆయన ఇచ్చింది మన పుణ్యం కొద్దీ అంత ఇవ్వాలి అంత ఇచ్చాడు. ఆయన ప్రార్థించి వేడితే ఎంత అవసరం అంత ఇస్తాడు మనకి తప్పకుండా. అందుకు భగవంతుని యొక్క యోగమూర్తులను ఉపాసన చేస్తే మనకి విద్యా బుద్ధులు ఇస్తాడు. ఇహలోకానికి సంబంధించిన విద్య అపరా విద్య, పరమాత్మకు సంబంధించిన విద్య పరావిద్య. పరలోక విద్యలను కూడా అపరా విద్యనే అంటారండి. భారతీయ సంస్కృతిలో ఈ లోక విద్యలు పరలోక విద్యలు అంటే పరలోక సుఖాలను అనుగ్రహించే యజ్ఞము మంత్రము తంత్రము ఇవి కూడా అపరా విద్యల కింద లెక్క. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇతర మతాల్లో మనకుండేవి మూడే గతులు. ఇక్కడ మనిషిగా ఉండడం, పోయిన తర్వాత పాపం చేస్తే నరకానికి, పుణ్యం చేస్తే హెవెన్కి, ఇంతకు తప్ప మరొకటి లేవు. మన సంస్కృతిలో ఇవి చెప్తూనే ఈ మూడింటికి అతీతమైన మనకు ఉంటుంది మోక్షం. మనకు ఉంటుంది మోక్షం అనే కాన్సెప్ట్ ప్రపంచం మొత్తం మీద చెప్తున్నది వేదాంత మతం, అది హిందూ మతం. అది మాత్రమే చెప్తున్నది. ఎక్కడికి మోక్షం అనే కాన్సెప్ట్ లేదు. అది దీని యొక్క ప్రత్యేకత. అది కావాలంటే మతం తాత్విక స్థాయికి ఎదగాలి. మతం స్థితి నుంచి అంటే రిలీజియన్ స్టేటస్ నుంచి ఫిలసాఫికల్ స్టేటస్కి మెచ్యూరిటీ సంపాదిస్తే అప్పుడు అర్థమవుతుంది మోక్షం అనేది. అంతవరకు అర్థం కాదు. అంటే మన రిలీజియన్ ఏమిటి? రిలీజియన్గా మిగిలిపోకుండా ఫిలసాఫికల్గా పండిపోయిన మతం మనది. అంటే సంపూర్ణ మతం. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది కొన్ని కాన్సెప్ట్లు ఇక్కడ తప్ప ఎక్కడే కనబడవు. అందుకే అన్ని మతాలు ఉన్నాయి, అందులో హిందూ మతం ఒకటి అంటే చాలా పొరపాటు. మన అన్ని మతాలను నిందించట్లేదు, తక్కువ చేయట్లేదు. దయచేసి అర్థం చేసుకోండి. ఇంత పరిపూర్ణత ఎక్కడా లేదు, అది తెలుసుకోవాల్సింది. ఈ మాట నేనంటున్నది కాదు. ఆ మతాల్లో పుట్టి శోధించి సాధించి ఇక్కడ ఇంకేం లేదండి అని అప్పుడు మన దగ్గరికి వచ్చి ఇక్కడ అన్నీ ఉన్నాయని తెలుసుకు తరించిపోయిన పాశ్చాత్యులు చెప్పిన మాట నేను చెప్తాను. వాళ్ళందరికీ నచ్చింది ఈ తాత్విక స్థాయి. మన మతంలో ఉన్న తాత్విక లక్షణం ఉంది, తత్వం. దీనికి వేదాంతం అని పేరు. ఈ తత్వం అందరికీ నచ్చిపోయిందండి, పాశ్చాత్యులందరికీ. ఇప్పుడు కూడా మనం భారతదేశాన్ని వాళ్ళు గౌరవిస్తున్నది మనలో ఉన్న తత్వ చింతన. అందుకే ది ఫ్యూచర్ రిలీజన్ ఈజ్ వేదాంత అన్నాడు స్వామి వివేకానంద. ఆలోచించారు, ది ఫ్యూచర్ రిలీజన్ ఈజ్ వేదాంత. ఈ వేదాంత అనేది రిచువల్ కాదు, స్పిరిచువల్. అది ఫిలాసఫీ. ఆ స్థితికి తీసుకువెళ్ళిపోతుంది. అది చూసే మొత్తం పాశ్చాత్యులందరూ ఆనాడు వివేకానంద వచ్చిన కొద్ది రోజులకి ఇక్కడే వేదాంతిక్ సొసైటీని స్థాపన చేశారు. మొత్తం వెస్ట్ అవుట్లుక్ మార్చేశాడు మహానుభావుడు స్వామి వివేకానంద. ఆయన చేసిన అచీవ్మెంట్స్ ఏమిటో రేపు ఎలాగో మనం తెలుసుకుంటాం. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో కొద్ది దశాబ్దాల నుంచి పాశ్చాత్యులు రమణ మహర్షి సిద్ధాంతానికి కూడా ఆకర్షితులై అనేక విషయాలు తెలుసుకున్నారు. ఇక్కడ విదేశంలో అంటే యూరోప్ కంట్రీస్లో ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి చెందిన ఒక ధనవంతురాలు అరుణాచలాశ్రమంలో తడిగుడ్డుతో నేల ఒత్తుతూ ఉన్నదిట. ఏ పని మనిషి అనుకున్నారట. కానీ ఆవిడ ఆ రమణాశ్రమం, అరుణాచలం, ఆ రమణులు అందించిన ఫిలాసఫీ, తత్వం, దానికి ముగ్ధురాలై ఇలాంటి దేశం ఎక్కడుంటుంది, ఇలాంటి ఋషులు ఎక్కడ ఉంటారు, వీళ్ళు సేవ చేసుకుంటూ బతుకు ధన్యం చేసుకుందామని వెళ్ళింది ఆ తల్లి. ఎలాంటి దాన్ని మనం కోల్పోతున్నామో అర్థం చేసుకోండి. ఇక్కడ అది భారతదేశం, అది భారతీయ తత్వచింతన, అది రమణ మహర్షి. అంటే చెప్పదలుచుకున్నది ఏంటంటే ఆ తత్వ విద్య అన్నిటికంటే శ్రేష్టము. దానికే బ్రహ్మ విద్య అని పరావిద్య అని పేరు. పరావిద్య లభించిందా ఇక్కడే మనం జీవన్ముక్తులమై సంచరించగలము అని చెప్తారు. ఆ పరావిద్య అంత తేలిగ్గా రాదు. ఆ మాటకు వస్తే అపరావిద్యలు మాత్రం తేలిగ్గా వస్తున్నాయా? దీనికే ఎంతో కష్టపడాల్సి వస్తుంది. దాని కష్టం దానికి పడాలి. మనకు సామెత ఉంది, మీరు వినుంటారు, అదేం పెద్ద బ్రహ్మ విద్య అండి అని. ఇప్పుడున్న కొత్త వాళ్ళని అడగట్లేదండి. వాళ్ళకి ఆ తర్వాత ఏం రాయాలో కూడా తెలియదు. వాళ్ళకి నేను చెప్పట్లేదు. ఇప్పుడు ఎంత వీలైతే అంత భారతీయ సంస్కృతిని విడిచిపెట్టి అంత పాశ్చాత్య అనుకరణం చేయడంలో మైమరచిపోతూ ఉంటారు నేటి భారతీయులు. వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. ఏదో పొరపాటును మీ అమ్మా నాన్నలు ఏవో మీకు గుర్తుండుంటాయి, అలాంటి వాళ్ళని అడుగుతారు. అదే పెద్ద బ్రహ్మ విద్య అంటే విన్నారా ఎప్పుడైనా? ఎందుకన్నారు ఆ మాట? మరి సామెతలను ఆలోచించండి. అంటే బ్రహ్మ విద్య, అది పరావిద్య, అది అంత తేలిగ్గా అర్థం కాదు. ఒకవేళ సరిగ్గా చెప్పకపోతే ఒకదాని కూడా అర్థమవుతుంది. ఇన్ని ప్రమాదాలు. అసలు అర్థం కాకపోవడం ఒక ప్రమాదం అయితే అపార్థం మరొక ప్రమాదం, అది అనర్థం కూడా. అందుకు అటు బ్రహ్మ విద్య కావాలన్నా ఇటు ఈ విద్యలు కావాలన్నా అన్ని విద్యలకు ప్రభువుని భగవాన్ని ఆశ్రయించాలి. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం.
అని మనం మంత్రాలు చదువుతున్నాం. ఆయన సర్వ విద్యలకు ఈశ్వరుడు. అయితే విద్యలకు మాత్రమే ఈశ్వరుడు, నాదంతా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండి అని ఊరుకుంటాడా? ఈశ్వర సర్వభూతాన, సర్వ ప్రాణులకు ఆయన పతి. భూతములు అంటే దయ్యాలు భూతాలను కాదని అర్థం. భూతములు అంటే ఈ అనంత విశ్వంలో ఉన్నవి అని అర్థం. ఈ ఉన్నవాటన్నిటికీ ప్రభు ఆయన ఈశ్వర సర్వభూతాన. అలాంటి స్వామి. అందుకు విద్యలను ఇచ్చేటప్పుడు ఆ పరమేశ్వరుడు ధరించే మూర్తి యోగమూర్తి. ఏ విద్యను ఇస్తాడు? బ్రహ్మ విద్యని ఇవ్వగలిగినప్పుడు ఇంక ఇతర విద్యలు ఇస్తాడు వేరే చెప్పాలా? అన్ని విద్యలు ఇస్తాడట. ఎన్ని విద్యలు చేసిన ఏం ప్రయోజనం? మనకి ఏది అవసరమో ఆ విద్య ఇస్తే చాలు. అందుకు మన బ్రతుక్కి కావలసిన విద్య అనుగ్రహిస్తూ బ్రహ్మ విద్యను కూడా క్రమంగా మన యోగ్యతను అనుసరించి ఇస్తాడా స్వామి. అందుకు ఆ విద్యాస్వరూపుడైన పరమాత్మను ఆరాధించాలి. కొందరు తెలివైన వాళ్ళు ఏమంటారంటే, ఏమిచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ తెలివిస్తే చాలండి అంటారు. అది అసలు తెలివైన వాడు ఆలోచన. బుద్ధి బాగుంటే అన్నీ బాగుంటాయి. బుద్ధి బాగులేకపోతే ఏ ఉన్నా సరిపోదు. మన చుట్టూ సంపదలున్నా అది నాది అనే జ్ఞానం మనకి లేకుండా పిచ్చివాడు అయిపోయామనుకోండి, దరిద్ర వేషం వేసుకుని తిరుగుతూ ఉంటాం. అందుకు బుద్ధి ఒకటి, అవతల విషయం గ్రహించగలగాలి. పైగా ఎన్ని తెలిసినా సరి అయిన వేళలో సరి అయిన స్ఫురణ లేకపోతే బుద్ధికి ప్రయోజనం ఉంది. అందుకు బుద్ధికి సరి అయిన సమయంలో సరి అయిన స్ఫురించడం, మనకు వచ్చిన విద్య రాణించడం, దానివల్ల మనం కీర్తిని పొందడం, ఇదంతా కూడా బుద్ధిశక్తి మీద ఆధారపడింది. అదే నా బుద్ధి బాగు చేయి స్వామి, ఇంకేం అక్కర్లేదు అని వేదమంత్రమే చెప్తోంది. అదే ధియో యోన ప్రచోదయాత్ అంటే దేవి భాగవతం దీనినే బుద్ధి యాన ప్రచోదయాత్ అన్నారు. ఉపనిషత్తు కూడా ఈ మంత్రాన్ని తీసుకొని సనో బుద్ధ్యా శుభయా సంయునక్తు అని చెప్తున్నది. అంటే ఆ పరమాత్మ నా బుద్ధిని శుభముతో కలుపుగాక అన్నాడు. శుభముతో కలుపుగాక అంటే నా బుద్ధికి ఎప్పుడు మంచి ఆలోచనలు, మంచి సంకల్పాలు రావాలి. కొందరికి కళ్ళు మూస్తే చాలా భయంకరమైన ఆలోచనలు వస్తుంటాయి. బయటికి చెప్పడానికి కూడా క్షుద్రమైన చాలా బీభత్సకరమైన ఆలోచనలు వస్తుంటాయి. అలా కాకుండా మనకి మంచి సంకల్పాలు, మంచి ఆలోచనలు ఆ పరమాత్మ కలిగించుగాక అని అడిగాడు. ఇంకేం కావాలి? ఇంకో మాట ఉంది సుభాషితంలో, నదేవో దండమాదాయ రక్షంతి పశుపాలవత్తు. అంటే భగవంతుడి రక్షణ ఎలా ఉంటుంది అంటే, తన భక్తులను కాపాడేటప్పుడు పక్కన బాడీ గార్డ్ లాగా కర్రపట్టుకు తిరగడయ్యా, కర్రపట్టుకు తిరుగుతూ ఉంటాడా రక్షించవయ్యా అంటే. ఎలా రక్షిస్తాడంటే, ఎవడిని రక్షించదలుచుకున్నాడో వాడు బుద్ధిని బాగు చేస్తాడు. ఏం అదొక్కడ బాగైతే అన్నీ బాగుంటాయి. అది బుద్ధిని బాగు చేయమని భగవంతుడిని అడిగితే, నీ చుట్టూ సుఖాలు దుఃఖాలు వచ్చి పోతూ ఉన్నా నిశ్చలంగా నిలబడి ఆ పరమాత్మ తత్వంలో లీనమవ్వగలిగే శక్తి వస్తుంది. అది కావలసిన అల్టిమేట్. అది కావాలి, అది ఇవ్వగలడు. అందుకు ఈశ్వరుడు మన బుద్ధిని పాలించుగాక అని ప్రార్థిస్తే యోగమూర్తిగా అనుగ్రహిస్తాడు. పైగా మూర్తిని మనం డిసైడ్ చేయక్కర్లేదండి. ఇది ఒకటి గట్టిగా తెలుసుకోవాలి. మూర్తిని మనం డిసైడ్ చేయక్కర్లేదు. మనం ఏదో మూర్తిని ఆరాధన చేస్తుంటే ఆయన మనల్ని అనుగ్రహించడానికి ఏ మూర్తితో రావాలో ఆ మూర్తితో వస్తాడు. ఉదాహరణకి అర్జునుడు పరమేశ్వరుని ఆరాధన చేశాడు భారతంలో. ఆయన దృష్టిలో ఆరాధించినప్పుడు ఎలా ఆరాధించుంటాడు? అయితే లింగ రూపంగా ఆరాధిస్తాడు, లేక పార్వతీ సమేత కైలాసవాసి పరమేశ్వరాన్ని ఆరాధించుంటాడు. కానీ ఆయన దగ్గరికి ఏ రూపంతో వచ్చాడు? ఆయన కిరాతమూర్తిగా వచ్చాడు. కిరాతమూర్తి కూడా ఒక మూర్తి, మంత్రమూర్తి. ఆయన అది అనుకుంటే ఉగ్రమూర్తి. ఆ ఉగ్రమూర్తి అయిన కిరాతమూర్తి వచ్చాడు. ఎందుకు ఆ రూపంలో ఎందుకు వచ్చాడు అంటే, కిరాతమూర్తి కానీ ధ్యానం చేస్తే శత్రుబాధ పోతుంది. ఇప్పుడు అర్జునుడు శత్రుబాధ నివృత్తి కోసమే జపం చేశాడు, ఆరాధన చేశాడు కనుక ఆయన శివరూపంలో పార్వతీ సమేతుడిగా ధ్యానించిన ఆయనకి శత్రుబాధ పోవాలి అని కిరాతమూర్తికి వచ్చాడు. అందుకు ఒక్కొక్క మూర్తి ఒక్కొక్క ప్రయోజనాన్ని చూపిస్తూ ఉంటాయి మనకి. అందుకు ఇప్పుడు పరమేశ్వరుని యొక్క యోగమూర్తి దక్షిణామూర్తి, ఇది ప్రధానం. ఆ ఒక్క మూర్తిలో సర్వమూర్తులు లీనమై ఉంటాయి. దక్షిణామూర్తి ఒకటి, ధ్యానమూర్తి ఒకటి. శివుని యొక్క యోగమూర్తులు రెండు, ఒకటి దక్షిణామూర్తి. ధ్యానమూర్తి అంటే సాధారణంగా చాలామందికి తెలిసే ఉంటుంది. పార్వతీదేవి ఈ మూర్తిని ఉపాసన చేసుకున్నది, నిత్యం ఆరాధించింది ఆయన. అందుకే ఆ తర్వాత తపస్సు బాగా చేయగలిగింది. ఆయన ధ్యానమూర్తి అంటే ఎలా ఉంటాడు? రెండు చేతులు తొడలో పెట్టుకుని ధ్యానం చేస్తూ ఉంటాడు. మనం అనుకుంటాం ఆయన ఎవరిని ధ్యానిస్తున్నాడండి అని. వెంటనే ప్రశ్న, వెంటనే ఎవరికి తోచింది వాడు చెప్తూ ఉంటాడు ఆయన ఎవరిని ధ్యానిస్తున్నాడు. ఆయన ఎవరిని ధ్యానించడం లేదు, తన స్థితిలో తాను ఉన్నాడు. ధ్యానం అంటే అది తన స్థితిలో తాను ఉండుట. ఇది అర్థం అవ్వాలంటే మీరు ఎంతో కొంత రమణ మహర్షి చదివిన వాళ్ళు ఎవరైనా ఉంటే నేను చెప్పే ఈ మాటలు ఇంకా ఆస్వాదిస్తారు. నేను అందుకే దక్షిణామూర్తి స్తోత్రం అని ఇక్కడ అన్నా. నేను ఆ తల్లిని అడిగానమ్మా ఎవరు చెప్పారంటే ఒకరు కోరుకున్నారండి అన్నారు. వాళ్ళు ఎవరమ్మా అంటే వాళ్ళు ఇప్పుడు రాలేకపోయారండి అని. అయితే బాగలేదు అనుకున్నాను. అంటే వాళ్ళు ఎప్పుడు దక్షిణామూర్తి స్తోత్రం కోరుకున్నారంటే దాన్ని చదువుంటారు, ఆలోచించుంటారు. పైగా కొంత వేదాంత శాస్త్ర అవగాహన ఉంటే కానీ దక్షిణామూర్తి స్తోత్రం అంత తేలిగ్గా అర్థం కాదు.
పోనీ అర్థమయ్యేలా నేను చెప్పాలి అంటే 2 గంటలు సరిపోతుంది. మీకు వేదాంతం అర్థమయ్యేలా చెప్పాలి అంటే ముందు ఒక ప్రిపరేషన్, మానసిక సంసిద్ధత, ఇవన్నీ అవసరం. అది అలాంటి దక్షిణామూర్తి స్తోత్రం ఆదిశంకరులు రచించారు. ఆ బ్రహ్మ విద్యను ఏదైతే అన్నామో అది మొత్తం అన్ని ఉపనిషత్తుల్లో ఉంటే పిండి తీసుకొచ్చి ఒక్కొక్క శ్లోకంలో కూరేరండి మహాత్ముడు. సామాన్యం కాదు. ఇప్పుడు భావం తెలియలే కానీ ఒక్కొక్క శ్లోకం చదివి మననం చేసుకుంటే ఆయన అంటాడు, తేనాచ్చ శ్రవణాత్ తదర్థమననాత్ ధ్యానాచ్చ సంకీర్తనాత్. ఇది విన్నా దాని అర్థాన్ని మననం చేసిన, ధ్యానం చేసిన, కీర్తన చేసిన అతడు ఆ సర్వేశ్వరునితో అభేద స్థితిని పొందుతాడు అని గొప్ప మాటని. ఈశ్వరుడితో అభేదం పొందుతాట, శివోహం అనే స్థితికి వెళ్తాట. ఎంత గొప్ప మాట! శివోహం మనకు అర్థమవుతుందా? శివుణ్ణి నేననే స్థితి ఎంత గొప్పది! సర్వవ్యాపకమైన బ్రహ్మతో పరిమిత చైతన్యమైన మనం లీనమైపోవడం కంటే ఇంక గొప్ప విషయం ఏముందండి? అది ఇవ్వగలిగే శక్తి దీనికి ఉందన్నాడు. ఎలా దీనికి తెలుసుకోవడం? ముందు శ్రవణాత్ తదర్థ మననాత్ ధ్యానాత్ సంకీర్తనాత్. ఇవి చేయి వరుసగా. ముందు శ్రవణం చేయి. శ్రవణం అంటే శ్లోకం అంతా ఒకసారి చెవిలో పెట్టుకుని టేప్ రికార్డర్లో వినడం కాదు. శ్రవణం అంటే త్రికరణ శుద్ధిగా భావాన్ని గ్రహిస్తూ శ్రవణం చేయడం. అది శ్రవణం అంటే. గ్రహించి వదిలేయకుండా మననం. శ్రవణం తర్వాత మననం చేసుకోవాలి, తర్వాత దాన్ని నిలుపుకోవాలి. అది ధ్యానం. ఆ నిలుపుకోగానే నీకు ఆనందం కలుగుతుంది. ఆనందంతో తిరిగి వెలికి అంటావు. ఎవడు వింటున్నాడా వింటున్నాడా కాదు, నువ్వు ఆనందంతో తిరిగి ఎక్స్ప్రెస్ చేస్తావు. దాన్ని సంకీర్తనార్థం. అది కానీ ఈ స్తోత్రంతో నువ్వు చేయగలిగితే ఆ పరమేశ్వరునికి అభిన్నుడు అయిపోతావు, అభేద స్థితిని పొందుతావు అని ఆ 10 శ్లోకాలకి ఫలశ్రుతిగా 11వ శ్లోకంలో శంకర భగవత్పాల వారు చెప్తున్నాను. ఎంత రమ్యమైనటువంటి భావం ఆ దక్షిణామూర్తి స్తోత్రం. ఆ స్తోత్ర భావం అర్థం కావాలంటే ముందు దక్షిణామూర్తి అర్థం కావాలి మనకి. అందుకే దక్షిణామూర్తికి సంబంధించిన ఇతివృత్తాలు చెప్పుకుంటున్నాం. ఆ యోగమూర్తుల్లో దక్షిణామూర్తి ప్రధానము, ధ్యానమూర్తి తర్వాత. అందుకే ధ్యానమూర్తి దేన్ని ధ్యానిస్తున్నాడు? తనదైన ఆత్మస్వరూపంలో తానున్నాడు. తనకి వేరైన వస్తువుని ధ్యానించటం లేదు. తన స్థితిలో తానున్నాడు. బహిర్ముఖత్వం లేకుండా అంతర్ముఖ స్థితిలో ఉన్న శివుని ధ్యానమూర్తిని కానీ ధ్యానిస్తేట మనకు ధ్యానం కుదురుతుందిట. ఏ మూర్తిని ధ్యానిస్తే అది ప్రయోజనం అండి. ఇది ప్రత్యేకత. ఒకానొక సమయంలో ఒక రైలు ప్రమాదంలో అనుకోకుండా చిక్కుబడినప్పుడు, నిజానికి డిరైల్ అయిపోయిన ట్రైన్ అది, అనేక మంది పారిపోతూ ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఆహాకారాలు చేస్తూ ఆ ద్వారం దగ్గర పరిగెడుతున్నారు. ఏదో గ్రహవశాత్తు అదే బండిలో ఉన్నప్పుడు ఒక్కసారి మెలకువ రాగానే గురువులు ఇచ్చిన అనుగ్రహం వల్ల జీవుల్లో ఉన్న సంస్కారం కానీ నమశివాయ అంటూ మెలకువ వచ్చింది. ఆ సమయంలో గుర్తొచ్చినది పురాణాల్లో వర్ణించిన మృత్యుంజయ మూర్తి శ్లోకం. మృత్యుంజయ మూర్తి వర్ణన అండి, ఏమీ లేదు. మృత్యుంజయుడు ఎలా ఉంటాడో వర్ణించి ఒక మూర్తి ఉంది. అది చిన్నప్పటి నుంచి తల్లి దయ వల్ల చదువుకోవడం వల్ల అదే గుర్తుకొచ్చింది. ఆ సమయంలో ఎందుకు గుర్తుకొచ్చింది? అదే అనుగ్రహం. అందరూ అయ్యో లబో దిబో అంటూ శివ శివ అనుకునే సంస్కారం పెద్దలు దయ ఉంటే కానీ రాదండి. ఆ శ్లోకం ఆ గుర్తు రాగానే మూర్తి మనకి స్ఫురణలోకి వస్తారు. ఎప్పుడైనా మూర్తిని వర్ణించేటప్పుడు లేదా దాని వర్ణన మనం చదివేటప్పుడు ఎంత ధ్యానం మనకు కుదరకపోయినా వేగ్గానైనా మనస్సులో మూర్తి మెదులుతుంది. అలా మెదిలితే చాలా దాని ఎఫెక్ట్ చాలా ఉంటుంది. అందుకు నేను ఉదాహరణ ఇప్పుడు చెప్పాల్సి వచ్చింది. ఆ మృత్యుంజయ మూర్తి వర్ణన ఉంది మనకి. ఆ వర్ణన మనస్సులోకి ఇలా వచ్చిందో లేదో అదే మననం చేసుకుంటూ పోతే ప్రాణాలు పోయే మృత్యుంజయుడిని తలంచుకుంటున్నాం అనుకుని వెళుతూ ఉంటే హఠాత్తుగా డిరైల్ అయిన మొత్తం ట్రైన్ అంతా కూడా ఎవరు ఆపినట్టు ఆగడమే కాకుండా అందులో ఏ ఒక్కరికి కూడా ప్రాణ ప్రమాదం జరగలేదు. ఇది స్వానుభవం నేను చెప్తున్నాను. అంటే మృత్యుంజయ మూర్తి ఒక్కసారి మనసులో మెదిలితే అంత జరిగిందండి. ఇప్పుడు చెప్పండి మూర్తి ధ్యానం ఎంత గొప్పదో. అది రూపధ్యాన కోశం మనకు శాస్త్రం. అది రూపధ్యానం. ఇప్పుడు తెలిసే భగవంతుడికి ఎన్ని రూపాలు? ఇంకా తెలియాలంటే ఎల్లుండి అమ్మవారి తత్వాన్ని తెలుసుకుందాం. అప్పుడు మూర్తి తత్వం మనకి తెలుస్తుంది. మొత్తానికి యోగమూర్తిగా ఇప్పుడు మనం ధ్యానించేప్పుడు ధ్యానమూర్తి, దక్షిణామూర్తి, యోగమూర్తి. ఇది శివతత్వంలో. విష్ణుతత్వంలో హయగ్రీవ స్వామి, దత్తాత్రేయ స్వామి వారు, వీళ్ళు అక్కడ మనకు కనిపించే యోగమూర్తులు. అమ్మతత్వంలో శ్యామలాదేవి, శారదాదేవి, సరస్వతీదేవి, వీళ్ళు యోగమూర్తులు. వీళ్ళందరూ గురుస్వరూపాలు. వీటికి యోగమూర్తులు అనొచ్చు, గురుమూర్తులు అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే గురువు అంటే తెలివి ఇచ్చేవాడు, జ్ఞానం ఇచ్చేవాడు, బుద్ధినిచ్చేవాడే కదా. అందుకు గురుమూర్తులు ఇది అర్థం. అటువంటి గురుమూర్తి అయిన దక్షిణామూర్తి గురించి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. అంటే పరమేశ్వరుని 3 రకాల మూర్తుల్లో ఒకటైన యోగమూర్తి అనగా గురుమూర్తి అనగా జ్ఞానమూర్తి అనగా తపోమూర్తి విద్యామూర్తి అయిన దక్షిణామూర్తి గురుస్వరూపాన్ని మనం ఆశ్రయిస్తున్నాం. అటువంటి ఆ గురుస్వరూప భావంలో ప్రవేశిద్దాం. అయితే దక్షిణామూర్తి ఆరాధనకు సంబంధించి అనేక అంశములు మనకు వేదాల్లో కనబడుతున్నాయి, ఇతిహాసాల్లో కనబడుతున్నాయి, ఉపనిషత్తుల్లో కనబడుతున్నాయి.
ఉపనిషత్తుల్లో దక్షిణామూర్తి ఉపనిషత్తు అని యజుర్వేద సంబంధమైన ఉపనిషత్తు మరొకటి ఉన్నది. మరొకటి శ్వేతాశ్వతర ఉపనిషత్తున మరొక ఉపనిషత్తు ఉన్నది. శంకర భగవత్పాల్ వారు దశోపనిషత్తులే కాక దీనికి కూడా వ్యాఖ్య రచించారని చెప్తారు. అంతేకాదు శంకరులు బ్రహ్మసూత్ర భాష్యంలో ఎక్కువ ఉదాహరణించిందంతా శ్వేతాశ్వతర ఉపనిషత్తే. వైష్ణవులు శైవులు అందరూ కూడా దీన్ని స్వీకరించారండి ఈ ఉపనిషత్తుని. ఈ ఉపనిషత్తులో దక్షిణామూర్తత్వం ప్రతిపాదింపబడుతుంది. ఇది ఉపనిషత్తుల్లో. ఇక వేదాల్లో ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం ఇత్యాది మంత్రములు వేదముల్లో ప్రస్తావించబడుతున్నటువంటి దక్షిణామూర్తి స్వరూప. అంతేకాదు రుద్ర నమ్మకంలో దక్షిణామూర్తి మంత్రాలు కొన్ని ఉన్నాయి కనుక వేదములో ఉపనిషత్తులో దక్షిణామూర్తి తత్వం ఉంది. ఇది కాక పురాణాల్లో దక్షిణామూర్తి కథలు చాలా ఉన్నాయి. అయితే దక్షిణామూర్తి ఉపనిషత్తులో యజుర్వేదంలో ఒక అద్భుతమైన కథ ఉన్నది. కథతో మొదలు పెడతాడు. మార్కండేయ మహర్షి భాండీరవనంలో ఉన్నట్టు ఒకసారి. మార్కండేయ మహర్షి కల్పాంత జీవి, 7 కల్పాలు ఆగి ఉన్న చిరంజీవి. ఆ మహానుభావుని వద్దకు ఋషులందరూ వెళ్ళారట. వెళ్ళి బ్రహ్మవాదులైన ఋషులు అన్నాడు. ఇక్కడ ఋషులు అంటే ఏదో టైంపాస్కి నాకు డౌట్ అండి, నాకు క్వశ్చన్ అండి, ధర్మసందేహం అండి అని అడుగుతుంటారు. వాళ్ళందరూ ఋషులు గారు, బ్రహ్మవాదులు గారు. వాళ్ళకి మరో ఏదైనా యావిగేషన్ వస్తే ఇవాళ మరో పని పడిందండి, రేపు చూద్దామండి అంటారు వాళ్ళు. గురువుగారు ఇంకా నోరు తెరవకుండానే. ఇలాంటి కుతూహల పరులకి శ్రద్ధాళువులు అనరు. ఈ కుతూహల పరులకి జన్మలెత్తిన జ్ఞానం రాదండి. శ్రద్ధాళువు వేరు, కుతూహల పరుడు వేరు. అందుకు బ్రహ్మవాదులు అంటే వాళ్ళు చేసే పని ఏమిటంటే శాస్త్రంలో బ్రహ్మము గురించి మొత్తం చర్చ చేసుకుని అవగాహన చేసుకుని క్లారిటీ బాగా సంపాదించుకుని దాని గురించే సంభాషిస్తూ దాని గురించే ధ్యానం చేస్తూ తదభ్యాసంలో ఉన్నటువంటి వారు బ్రహ్మాభ్యాసం. అభ్యాసయోగయుక్తానాం అని గీతలో స్వామి చెప్పినట్లుగా వాళ్ళు నిరంతరం అభ్యాస యోగంలో ఉంటారు. అలాంటి వారు బ్రహ్మవాదులు. వారికి మాటలతో లాజిక్తో తెలుసుకోవాల్సినవి తెలుసుకున్నట్ట, ఎక్స్పీరియన్స్తో తెలుసుకోవాల్సింది కావాలి. చివరికి ఎన్ని చెప్పినా ఎక్స్పీరియన్స్ దగ్గరికి మాటలు రావు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. అది కావాల్సిన వాళ్ళు ఈ దివ్యాశ్రమానికి వచ్చారట. మార్కండేయుని వద్దకు వచ్చి మార్కండేయునితో ఒక మాట అన్నారు. అయ్యా, మీరు చిరంజీవి ఎలా కాగలిగారు? మొదటి ప్రశ్న. చిరంజీవి అయితే అవ్వడం ఒకటి, చిరంజీవిగా ఉంటూ ఆనందంగా ఎలా ఉండగలిగారు అడిగాడు. ఈ ప్రశ్న చాలా జటిలమైన ప్రశ్న, అంటే అద్భుతమైన ప్రశ్న. ఎందుకంటే ఒక్క బతుకులోనే ఆనందంగా ఉండడం మహా కష్టం. అలాంటిది మీరు ఎంతో కాలాన్ని చూస్తున్నారు. కల్పాలు నాశనమైపోతున్నా ఆయనకి నాశనం లేదు. అది అదృష్టమా? గట్టిగా ఆలోచిస్తే తన ముందే అన్నీ నశించిపోతూ ఉంటే ఉండగలగడం ఎంత బాధ. అలాంటి స్థితిలో కూడా చెక్కు చెదరకుండా ఆనంద స్థితికి ఏం భంగం కాకుండా ఉండాలి అంటే వాడు జ్ఞాని అయి ఉండాలి. జ్ఞాని ఒక్కడే తన ముందు జరిగే సుఖాలు శుభాలు అనే పరిణామాలు అంటే మార్పుల్ని చూస్తూ చలించకుండా సచ్చిదానంద స్థితిలో ఉండగలడు జ్ఞాని ఒక్కడే. ఎందుకంటే వాడి శరీరంతో తాదాత్మ్యం చెందడు. వాడు సచ్చిదానంద లక్షణమైన స్వాత్మతోనే ఆత్మతత్వంతో తాదాత్మ్యం చెంది ఉంటాడు కనుక వాడు నిశ్చలంగా ఉండగలడు. అందుకే రెండవ ప్రశ్న ఏమిటి? ఇంత ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నారు? ఈ ఆనందం సచ్చిదానందం. ఆనందాలు 2 రకాలు, జడానందం, చిదానందం అని. జడానందం అంటే ఇంద్రియాలకి ఒక్కొక్కప్పుడు ఇష్టమైన వస్తువులు లభించినప్పుడు కలిగే ఆనందం జడానందం, అంతే కదా. ఒక తీపి పదార్థం తింటే అబ్బా ఎంత బాగుందండి, ఎలా ఉందంటే బ్రహ్మానందంగా ఉందండి. అదేంటో తెలియదు కనుక మాట అన్నాడు. కానీ బ్రహ్మానందానికి దీనికి ఎంత దూరమో. ఇంద్రియాలు పొందే ఆనందాలు, ఆవకాయ తినే అద్భుతం అంటే అదే బ్రహ్మానందమా? ఎంత దౌర్భాగ్యం అది ఇంద్రియానందం, జడానందం అని పేరు దాన్ని. కొన్ని మనస్సుతో పొందే ఆనందాలంటే మనస్సుకు కూడా ఇవే అలవాటు కనుక వీటిని ఊహించుకునే ఆనందిస్తుంది. అది కూడా మళ్ళీ జడానందమే. కేవల బ్రహ్మానుభవమే చిదానందం. అది ఎప్పుడు ఉంటుంది కనుక సచ్చిదానందం. అదంత తేలిగ్గా తెలియదు. ఏళ్ళు వచ్చాయి కదా వీళ్ళు మెచ్యూరిటీ అయిపోయారేమో వీళ్ళకి తెలిసిపోతుంది అనుకోవద్దు. ఏళ్ళు వచ్చినా తెలియదు, నిద్రపోవడం తప్ప. వాళ్ళని కానీ కూర్చోబెడితే నిద్రపోతారు వాళ్ళు. అదే చురుకుతనం ఉన్నవాడు ఆ కుర్రవాడైనా గ్రహిస్తాడు. అందుకే ప్రహ్లాదుడు మార్కండేయుడుకున్న తెలివి హిరణ్యకశిపుడికి రమ్మన్నా వస్తుందా? ఏళ్ళైతే వచ్చి హిరణ్యకశిపుడికి ఏం లాభం? కనుకనే వృద్ధుల బుద్ధులు సంచరింపలే. అందుకు వాళ్ళు వచ్చారు కదా, నా జ్ఞానం అర్థం చేసుకోవాలని ధైర్యం నాకు ఎప్పుడూ లేదు. ఇంటి దగ్గర పట్టని నిద్ర ఇక్కడే పడుతుంది. ఆయన ఇంటి దగ్గర ఎక్కడ నిద్రకు అవకాశం ఏది? బోల్డ్ సీరియల్స్ గుర్తుపెట్టుకు చూడొద్దు. పోనీ ఆంధ్ర బదులు అమెరికాకి వచ్చినా అవేం మనం వదలలేదు. అన్ని వేల ఛానల్స్ వస్తూనే ఉన్నాయి. అవి చాలు మనకి ఎందుకు, ఇవి ఏదో కాలక్షేపం, టైంపాస్. అక్కడికి వస్తే మన తెలుగు వాళ్ళు 10 మంది కనబడతారు, చూడొచ్చు, అంతే. అలాంటి వాళ్ళకి బ్రహ్మానందం ప్రశ్నే లేదు. కనుకనే ఆ సచ్చిదానందానుభవ స్థితి ఉంటేనే ఆ చిరంజీవిత్వానికి ఒక సార్థకత. కానీ చిరంజీవిగా ఉన్నావు, ఎప్పుడు ఆనందంగా ఉన్నావు. ఎందువల్ల నీవు ఇలా సాధించగలిగావు?
దేన్ని ఉపాసించడం వల్ల నువ్వు పొందగలిగావు అన్నాడు. దానికి గొప్ప సమాధానం చెప్పండి. దక్షిణామూర్త్యుపాసనేనా ఏన దక్షిణామూర్తి అపరోక్షో భవతి అన్నాడు. ఈ మాట రెండోది చెప్పాలంటే పెద్ద వేదాంతం అండి. నేను దక్షిణామూర్తిని ఉపాసించాను. ఏ జ్ఞానము చేత దక్షిణామూర్తి అపరోక్షం అవుతాడో ఆ జ్ఞానం నాకు లభించిందని. అపరోక్షము అంటే పరోక్షము కాని ప్రత్యక్షం అంటే ఆ దక్షిణామూర్తత్వం తాదాత్మ్యం అంతటా ఆయనే కనబడే స్థితి నాకు లభించింది. సర్వం శివం. ఈ ప్రపంచంలో మనకు ఘోరమైనవి కనబడుతున్నాయి, అఘోరమైనవి కనబడుతున్నాయి. అంటే బాధించేవి, సుఖం కలిగించేవి రెండే ఉన్నాయి ప్రపంచంలో. కానీ ఈ రెండు శివం అని చూడగలిగే జ్ఞానం అది. అలాంటి జ్ఞానం వచ్చాక లేదా అలాంటి జ్ఞానం కావాలని నిజాయితీ కలిగితే ఏమండి నాకు ఉద్యోగం దొరుకుతుందా, నాకు పిల్లలు పుడతారా, ఇవి అడగరండి వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు అది వస్తే బాగుంటుంది అనిపిస్తుంది, అది వచ్చాక మరో దుఃఖం వస్తుంది, అప్పుడు తొలగిపోతే బాగుంది అనిపిస్తుంది. కనుక అన్నీ కూడా సుఖ దుఃఖాలు మన భ్రాంతులే. వీటికి అతీతమైన సత్యం ఒకటి ఉంది. దాన్ని తెలుసుకోగలిగితే అది అత్యంత ఆనంద స్థితి. అది నాకు దక్షిణామూర్తి ఆరాధన లభించిందయ్యా అని అంటే ఆ దక్షిణామూర్తి అంటే ఏమిటి, ఉపాసన పద్ధతి ఏమిటి అని అడిగితే అప్పుడు మార్కండేయుడు వాళ్ళకి చెప్పినట్టుగా మనకి దక్షిణామూర్తి ఉపనిషత్తులో కనబడుతున్న అద్భుతమైన గాథ. మరొకటి పురాణ గాథ ఒకటి ఉన్నది. దాన్నంతటిని తీసుకుని లలితా శాస్త్రంలో 2 వాక్యాల్లో పెట్టేశారు. స్వతంత్ర సర్వతంత్రేసి దక్షిణామూర్తి రూపిణి సనకాది సమారాధ్య శివజ్ఞాన ప్రదాయిని. ఈ శ్లోకంలో కథ ఉంది. ఆ కథ మూలం అంటే నామాల్లో కథలు ఉంటాయి. ఆ కథ తెలిస్తే నామాలు అర్థమవుతాయి, లేకపోతే ఏం అర్థం కాదు. ఇప్పుడు ఆ కథలో వెళ్దాం. ఒకప్పుడు సనక సనందనాథులు, వీళ్ళు బ్రహ్మవాదులే. బ్రహ్మవాదులు అంటే ఏంటో చెప్పుకున్నాం మనం. ఈ సనక సనందనాథులు బ్రహ్మము గురించి తెలుసుకోవడానికి కైలాసానికి బయలుదేరారు. బ్రహ్మం గురించి కొత్తగా తెలియదా వీళ్ళకి అంటే బ్రహ్మనిష్ఠులైన వేదాంతవేత్తలు ఏం చేస్తారంటేట, వాళ్ళకి ఇంకా ఈ శరీరం ఉన్నప్పుడు బ్రహ్మజ్ఞానం వచ్చాక ఈ శరీరం కూడా ఉంటే ఏం చేస్తారో తెలుసా, ఈ శరీరంలో చెవులతో బ్రహ్మం గురించే వింటారట, ఈ నోటితో బ్రహ్మం గురించే మాట్లాడతారట, ఈ కళ్ళతో బ్రహ్మతత్వం గురించే చూస్తూ ఉంటారు. ఇంకోటి లేదు వాళ్ళకి. దీన్ని బ్రహ్మాభ్యాసం. వాళ్ళకి ఎప్పుడు నిరంతరం అదే బ్రహ్మతత్వం. అందుకు వాళ్ళు ఈసారి బ్రహ్మము గురించి ఎవరి ద్వారా విందామంటే సాక్షాత్ పరబ్రహ్మ అయిన శివుని ద్వారా విందామని కైలాసానికి బయలుదేరారు. ఆ కైలాసానికి వెళ్ళేటప్పటికల్లా ప్రదోషకాలం. ప్రదోషకాలం అంటే రాత్రికి ప్రారంభం, సంధ్యా సమయం. ఆ సమయంలో కైలాసంలో సంధ్యారంభ విజృంభితం శృతిశర స్థానాంతరాధిష్ఠితం అని చెప్పినట్లుగా పరమేశ్వరుడు నాట్యం చేస్తూ ఉన్నాడు ప్రదోషకాలంలో. జటాకటాక సంభ్రమ భ్రమన్ని లింపని జరీ విలోల వీచి వల్లరి విరాజమానముద్ధని ధగద్ధగద్ధజ్వలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ. ఆ చంద్రశేఖరుడు పార్వతీ సమేతుడిని నాట్యం చేస్తున్నాడు. ఆ నాట్యంలో దేవతలందరూ పాల్గొన్నారు. సరస్వతీదేవి వీణ వాయిస్తూ ఉంటే, లక్ష్మీదేవి గానం చేస్తుంటే, విష్ణువు మృదంగం మ్రోగిస్తూ ఉంటే, బ్రహ్మదేవుడు తాళం వేస్తూ ఉంటే, ఇంద్రుడు వేణువు మ్రోగిస్తూ ఉంటే, సర్వదేవతలు హరహర మహాదేవ అని ఆనంద ప్రవసులై కీర్తిస్తూ ఉంటే పార్వతీ సమేతుడై పరమేశ్వరుడు నాట్యం చేస్తున్నాడు. అలాంటి ఆ నటరాజమూర్తి ఎదురుగా శోభిల్లుతూ ఉంటే ఈ సనక సనందనాలు దూరం నుంచి చూశాట. ఇప్పుడు ఈయన మనం బ్రహ్మ విద్య చెప్పే మూడ్లో ఉన్నట్లు లేడు అనుకున్నాడు. ఎందుకంటే ఫుల్గా సంఘం పెట్టుకున్నాడు. వేదాంతం సంఘం రెండు చాలా దూరం. అది నిస్సంగం, అది ఏకాంతంలోనే సేవించబడుతుంది. ఇది చూస్తే గొప్ప లంపటం బాగా కనబడుతుంది. ఇక్కడ చుట్టూ ఇంతమంది దేవతలు, వాళ్ళకేమో పారవశ్యాలు, డ్యాన్సులు, అంతా చూస్తే ఆర్ట్లు, ఆనందాలు, ఎంటర్టైన్మెంటు. మన సబ్జెక్టు ఎన్లైటైన్మెంటు. ఈ ఎంటర్టైన్మెంట్ మనకి ఎన్లైటైన్మెంట్ ఎలా ఇస్తుందో అనుకున్నాడు ఆయన. అందుకే ఎన్లైటైన్మెంట్తో ఉన్న ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంటుంది. మొత్తానికి ఎంటర్టైన్మెంట్లో ఎన్లైటైన్మెంట్ లేదు అనుకున్నారు వాళ్ళు, అనుకున్నారు అంతే. పైగా దానికి తోడు వేదాంతం చెప్పాలంటే ఏదో వైరాగ్యవంతుడు చెప్తాడు కానీ పెళ్ళాన్ని పక్కన వేసుకుని నాట్యం చేసి ఈయనేం చెప్తాడయ్యా అనుకున్నట్ట. పైగా ఆవిడ ఈయన ఒకరికొకరు సైకిల్ చేసుకుంటూ లాస్యం తాండవం చేసుకున్నారు. ఈ సంసార లాభం లేదు మనకి, ఏదో చాలా హోప్స్ పెట్టుకొచ్చాం అనుకున్నట్ట. ఎవరిని అప్రోచ్ అవ్వలేదు, వెళ్ళలేదు, దగ్గరికి వెళ్ళలే, వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నట్ట. ఆ నటరాజు కూడా చూసుంటాడు ఈ బిజీలో పడి అనుకున్నారు. కానీ గమనించాడు, వీళ్ళు వచ్చారు నేనేం చెప్తాను వెళ్ళిపోతున్నారు కూడా గమనించాడు. సరే ఆయన అన్నీ గమనించుకుంటాడు, మనం అర్థం చేసుకోలేకపోయినా. ఆయన చూడలేదు అనుకుంటున్నారు కానీ సర్వసాక్షి. ఎవరిని చూడండి, వీళ్ళు వచ్చేస్తున్నారు కైలాసం నుంచి. నెమ్మది నెమ్మదిగా ఈ సౌండ్లు, ఈ సందడి దూరంగా ఉన్నంత దూరం వచ్చేసారు. అలా వచ్చేసారు. కైలాసం చాలా విశాలమైన లోకం కదా. అలా వచ్చేటప్పటికల్లా ఒక చోట పెద్ద మర్రి చెట్టు కనబడిందండి. అది 100 యోజన విస్తీర్ణం 30 యోజనమాయతం. ఎంత ఉందయ్యా అంటే 100 యోజనాల పొడవు, 75 యోజనాల వెడల్పు. యోజనం అంటే ఒకటి 10.5 మైళ్ళు.
వరాహమిహిరుడు చెప్పిన లెక్క ప్రకారంగా ఇప్పుడు లెక్క కట్టుకోండి. 100 యోజనాల పొడవు, 70 యోజనాలు విస్తీర్ణం. ఇంత మర్రి చెట్టు ఉంటుందా అండి? అది కైలాసంలో మర్చిపోకండి, అక్కడ ఉంటుంది. అది పెద్ద మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టుని దూరం నుంచి చూశారు. ఆ చెట్టు కింద కుర్రాడు ఉన్నాడు, చాలా ప్రశాంతంగా ఉన్నాడు. 16 ఏళ్ళ కుర్రాడు. ఆయన చుట్టూ తలలు పండిపోయినటువంటి వృద్ధులు శిష్యులుగా కింద కూర్చుని బుద్ధిగా వింటున్నారండి, చూస్తున్నారు. ఆయన ఏం చెప్పట్లేదు వినడానికి. ఆయన కూర్చున్నాడు. అది ఎక్కడో ఆ సీన్ బాగున్నట్టుంది అనుకున్నాను. అది చాలా ఏకాంతంగా ప్రశాంతంగా కనబడుతుంది అక్కడ. ఆయన ఏమైనా మనకు చెప్తాడేమో తెలుసుకుందాం అని దగ్గరికి వెళ్ళాక, ఆ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆశ్చర్యపోయారు. చిత్రం వటదరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. ఎంత ఆశ్చర్యం అండి బాబు! పెద్ద మర్రి చెట్టు, ఆ మొదట్లో కుర్రవాడు, శిష్యులేమో వృద్ధులు. ఆశ్చర్యం. గురువుగారేమో మంచి యవ్వనంలో ఉన్నాడు, ఒక లేత యవ్వనం. శిష్యులందరూ తలలు పండిపోయిన వాళ్ళు. పోనీ నేను లెక్చర్ ఇస్తున్నాడంటే గురోస్తు మౌనం వ్యాఖ్య, మౌనంగా ఉన్నట్ట. శిష్యాస్తు చిన్న సంశయ, శిష్యులు సందేహాలు పోయాయి. అయ్యా 1,00,000 ఉపన్యాసాలు ఇస్తున్న సందేహాలు పోవట్లేదు, మౌనంగా నిలబడితే పోతుందా అంటే అలా శివుడు కనబడితే పోతుంది. ఇలాంటి బ్రహ్మవాదులైతే అప్పుడు ఆయన కనబడతారు. అంత బ్రహ్మవాదులై మాటతో తెలుసుకోవాల్సిందంతా తెలుసుకున్నారండి. అంటే వాక్యాలు శాస్త్రాలు ఏమి చెప్తాయో అవన్నీ వాళ్ళు పూర్తి క్లియర్ కట్గా అంత క్లారిటీతో వాళ్ళకి అవగాహన అయిపోయింది. మాటకు అతీతమైన అనుభవం కావాలి. అది అవ్వాలంటే ఈశ్వరుడు ఇవ్వాలి. అయినా ఒక శాస్త్రవాక్యం అర్థం కావాలన్నా ఈశ్వరానుగ్రహం ఉండాలి, అర్థమైన అనుభవానికి రావాలన్నా ఈశ్వరానుగ్రహం ఉండాలి. ఈశ్వరానుగ్రహం లేకపోతే జ్ఞానం కావాలనే కోరిక పుట్టదు, జ్ఞానం దొరకదు, జ్ఞానం అనుభవానికి రాదు. అది ఈశ్వరానుగ్రహాదేవ పుంసాం అద్వైత వాసన అని వివేక చూడమనిలో శంకర భగవత్పాల్ వారు చెప్పారు. ఆ సంస్కారం, జ్ఞాన సంస్కారం కావాలన్నా స్వామనుగ్రహం ఉండాలి. ఆ సంస్కారం లేని వాళ్ళకి ఏదో పక్క వాళ్ళు తీసుకొచ్చి ఉపన్యాసాలు కూర్చోబెట్టినా ఇందాక చెప్పినప్పుడు నిద్రే మరొకటి ఉండదు. కనిపిస్తుంది అంశం. ఇలా అంటున్నాను ఏమనుకోవద్దు. 1-2 అనడం వదనాలు కనబడటం వల్ల మిగిలిన వాళ్ళకి అది ప్రభావం చూపించకుండా నేను లేపుకుని చెప్పాల్సి వస్తాను. జ్ఞానం అంటే అంతే. ఒకవేళ నేను చెప్పేటప్పుడు వేదాంతం చెప్తే అర్థం కాలేదంటే నేను చాలా సంతోషిస్తాను. అంటే వేదాంతం చెప్పాను అర్థం. ఒకవేళ వేదాంతం అర్థమైందంటే నేను పొరపాటు చెప్పాను అని భయం. మీరు చెప్తుంటే మంచి నిద్ర వస్తుందంటే మరో సంతోషం. కరెక్ట్ ప్యూర్ వేదాంతమే చెప్తానండి. కానీ ప్యూర్ వేదాంతం నేను చెప్పలేం, భయపడచ్చు. అదే చివరికి చెప్తాను, సిద్ధమైంది. సరే, మొత్తానికి కనిపిస్తున్న రూపం ఆశ్చర్యం కలిగించిందండి. మౌనంతో ఉన్నారు, వీడి సందేహాలు చిన్నమైపోయాయి. సరే మనం కూర్చుందాం అని వాళ్ళు కూర్చున్నట్టు వీళ్ళ పక్కన ఎవరు సనక సనందనాథ్ కూర్చోగానే ఆయన చూసేట వాళ్ళకి సందేహాలన్నీ పటాపంచరైపోయాయి. మొత్తం చూడడంతోనే, దర్శన మాత్రంతోనే. ఏమంటే గొప్ప చీకటి ఉన్నది, ఆ చీకటిని ఎలా పోగొట్టాలి అని బోల్డ్ అంత డిస్కస్ చేసుకుంటున్నారు. చీకటిని పోగొట్టుట, దాని ఉపాయములు అనే దాని మీద సెమినారే. ఇది చీకట్లో పెద్ద చర్చ జరుగుతుంది. ఈ లోపల అక్కడ ఒక దీపం వెలిగించారండి. మొత్తం సెమినార్ క్యాన్సిల్. ఎందుకంటే ఇంత సెమినార్లతో తేలనిది ఒక్క జ్యోతితో తేలిపోయింది. జ్యోతి ఒక్క ఉపన్యాసం ఇవ్వలేదు, సెమినార్ చేయలేదు. అంటే 100 ఏళ్ల చీకటి పోగొట్టడానికి జ్యోతికి ఒక క్షణం పట్టలేచ్చారండి. ఇక్కడ వెంటనే ఆ వెలుగుతో మొత్తం పోయింది. అంటే జ్యోతి సాక్షాత్కారంతోనే చీకటి పోయినట్లుగా ఈశ్వర సాక్షాత్కారంతోనే అజ్ఞానం తొలగిపోయింది. అది ఆ మహామౌనముక్తి యొక్క తత్వంలో ఉన్న పరమార్థం. ఈశ్వర సాక్షాత్కారమే అజ్ఞాన వినాశం. అది పైగా సాక్షాత్కారం ఆయన రమ్యమైన మూర్తితో ఇచ్చాడు. ఆ వృద్ధులందరూ కూడాను జ్ఞానులైపోయారు, వీళ్ళు కూడా జ్ఞానులైపోయారు. ఇప్పుడు మనం కూడా ఒక్కసారి శివమూర్తిని పరామర్శించేద్దాం. ఎప్పుడైనా ఒక విగ్రహాన్ని కానీ ఆకారాన్ని కానీ ధ్యానించేటప్పుడు మొట్టమొదటి ధ్యానిస్తాం. క్రమంగా అందులో ఉన్న తత్వం ఏమిటో పరిశీలించండి. ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క తత్వాన్ని చెప్తుంది. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే యోగమూర్తులు, ఉగ్రమూర్తులు, భోగమూర్తులు ఒక్కొక్కరు ఒక్కొక్క తత్వాన్ని చెప్తారు. ఇందాక చెప్పుకున్న ముగ్గురు మూర్తుల్లో మనకి ఏ మూర్తి బెటరు? యోగమూర్తులు, భోగమూర్తులు. నాకైతే 3 కాదు. ఇప్పుడు ఇక్కడ అడిగేం కనుక యోగమూర్తి అంటారు, కానీ ఇంటికి వెళ్ళి డబ్బు కావాలన్నప్పుడు భోగమూర్తి కావాలి. ఎవరికైనా ప్రమాదం ఉంటే మన ఉగ్రమూర్తులు కావాలి. మన బతుకు ఒక్క సరిపోరండి. అందుకే ఆయన 2 మూర్తులు ధరించాల్సి వచ్చింది మనం కాపాడటం కోసం. ఉగ్రమూర్తులు, భోగమూర్తులు, యోగమూర్తులు 3 కావాలి. నా బ్రతుకు క్షేమంగా హాయిగా జరగాలంటే
భోగమూర్తి కావాలి, నాకేం ప్రమాదం లేకుండా వెళ్ళాలంటే ఉగ్రమూర్తి కావాలి, నాకు ఇహానికి పరానికి జ్ఞానం కావాలంటే యోగమూర్తులు కావాలి. అన్ని మూర్తులు ఒక్కడైన పరమేశ్వరుడు నాకు కావాలి. ఈ ఎరుగుతో మనం ముగ్గురు మూర్తులు ఇప్పుడు ఈయనగా సబ్జెక్ట్ చూద్దాం. ఒక మూర్తిని ధ్యానం చేయడం అంటే తత్వ వివేచన చేయాలి. ఆ మూర్తిలో ఉన్న ఒక్కొక్క భావము గమనం చేయాలి. ఉదాహరణకి వారు పట్టుకున్న ఆయుధాలు, వారి శరీరానికి ఉన్న రంగు, వాళ్ళు కూర్చున్న భంగిమ, వాళ్ళ చుట్టూ ఉన్న పరిసరాలు, వాళ్ళు ధరించిన అలంకారాలు, ఇవన్నీ కూడా వారి తత్వాన్ని చెప్తాయి. విద్యామూర్తులు విద్యాతత్వాన్ని చెప్తాయి, యోగము మన భోగమూర్తులు భోగతత్వాన్ని చెప్తాయి, ఉగ్రమూర్తులు ఉగ్రతత్వాన్ని చెప్తాయి, అది రక్షణ తత్వాన్ని చెప్తాయి. తత్వంతో కానీ ధ్యానం చేస్తే ప్రయోజనం తొందరగా ఉంటుంది. నేను మొన్నటి నుంచి ఇదే ఘోషణ, తెలిసి చేస్తే ఫలితం ఎక్కువ, అందరూ తెలుసుకోవడం. తెలిసి రామచింతనతో నామము చేయవే ఓ మనసా అన్నారు త్యాగరాజస్వామి గారు. తెలిసి చేయాలండి. అందుకు ఇప్పుడు తెలిసి చేసుకుందాం. ఈ స్వామి ఎలా ఉన్నాడో చూడండి. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వశిష్టాంతే వసదుషిగణైరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానంద రూపం స్వాత్మారామం ముదిత వదనం దక్షిణామూర్తి మీడే. ఇది శంకరులు ఈ విద్యాశంకరుల్ని ధ్యానం చేశారు. అంతేకాదు వటవిటపి సమీపే భూమిభాగే నిషన్నం సకలముని జనానాం జ్ఞానదాతారమారా త్రిభువన గురుమీశం దక్షిణామూర్తి దేవం జనన మరణ దుఃఖచ్ఛేద దక్షం నమాం. ఇదొక ధ్యానమూర్తి. స్ఫటిక రజత వర్ణం మౌక్తికి మక్షమాలాం అమృత కలస విద్యా జ్ఞానముద్ర కరాబ్జై దదత మురగ కక్షం చంద్రచూడం త్రినేత్రం. ఆ త్రినేత్రుడైన మూర్తి దధత మురగ కక్షం చంద్రచూడం త్రినేత్రం విధృత వివిధ రూపం దక్షిణామూర్తి మీడే. విధృత వివిధ రూపం ఒక మూర్తిని ఇక్కడ వర్ణించే కానీ దక్షిణామూర్తి మూర్తులు చాలా ఉన్నాయి ఇక్కడ. అది ఆశ్చర్యకరం. మంత్రశాస్త్రంలో 32 దక్షిణామూర్తులు ఉన్నాయి. మరొక చోట 16 దక్షిణామూర్తులు కన్నా చూపిస్తారు. మీరు ఎప్పుడైనా మద్రాసు వెళితే అక్కడ మైలాపూర్ అని ఒకటి ఉన్నది, కొందరు చూసి ఉంటారు. అక్కడ కపాలీశ్వర్ కోయిల్ అని ఒకటి ఉన్నది, చాలా భవ్యమైన మందిరం అండి, పురాణ ప్రసిద్ధి. నేను నిన్న చెప్పాను సిఏ దక్షిణామూర్తి అందులో ఉన్నాడు. ఆయన అసలు దక్షిణామూర్తి. అక్కడ దగ్గర కొంచెం సిఏ స్టూడెంట్స్ సంబంధించిన కాలేజ్ ఉంది. వాళ్ళు ప్రతి గురువారం వచ్చి ఆయన నైదీపం పెడుతూ ఉంటారు. ఆయన అనుగ్రహమో వీళ్ళ అదృష్టమో కానీ అక్కడ అందరూ సక్సెస్ కాబట్టి ఆయన సిఏ దక్షిణామూర్తిని పేరు. అలాగా అయితే అక్కడ గోపురం ఉంది. ఈ గోపుర శిలని చూడండి. ఎప్పుడైనా ఆలయాలకు వెళితే మనం పుణ్యం వచ్చేస్తుందని టికెట్ కొనుక్కుని పూజ చేయించుకుని బయటపడి అమ్మాయి బయటపడ్డామని అనుకుంటాం. అది కాదు, పరిశీలించండి చుట్టూ. ఆ పరిశీలించండి రెండు ఒక ఆర్ట్గా చూడడం లాభం లేదు, అదొక యాంగిల్ అంతే. అందులో ఉన్నటువంటి శక్తిని చూడాలి. అది ఒక్కొక్క కళ ఒక్కొక్క తత్వాన్ని చెప్తుంది. అందుకే మహానుభావుడు రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్పారు, సైన్స్ ఆర్ట్స్ అండ్ ఫిలాసఫీ ఈ మూడు డిఫరెంట్గా అందరూ చూస్తారు. ఈ మూడింటిని బ్లెండ్ చేసి రిలీజియన్ పేరే హిందూ మతం. మరొకటి కాదు, సైన్స్ ఆర్ట్స్ అండ్ ఫిలాసఫీ మూడింటిని కలిపి అది హిందూ మతం ఉన్న ప్రత్యేకత. అందుకే మీకు భగవంతుడి రూపాలు, అందులో మళ్ళీ సంగీతం, వీణ, వేణువు, దేవతల మూర్తుల్లో కనబడతాయి. ఎన్ని శిల్పం, చిత్రం. ఇది మీరు ఆర్ట్గా తీసుకుంటారా, ఫిలాసఫీగా తీసుకుంటారా, సైన్స్గా తీసుకుంటారా అంటే ఈ యూనివర్స్ని నిర్మాణం చేసిన సైన్సు, ఆర్ట్, ఫిలాసఫీ మూడు ఉన్నాయి. ఎందుకంటే సైన్స్ ఏముందండి, డ్రై సబ్జెక్టు, గట్టిగా చెప్తుంటే వేడెక్కుతుంది తప్ప పెద్ద ఎవరు ఆనందించలేదు. అందుకే ఆర్ట్స్ వచ్చాయి. కేవలం ఎంటర్టైన్మెంట్ అయితే ఆర్ట్స్తో లాభం ఉంది, ఫిలాసఫీ రావద్దు, చిత్రం, అది మూడు కల్పించింది మన మతం. అదే మూడు కనబడుతుంది అది. సరే, ఇటువంటి భవ్యమైనటువంటి మూర్తిలు అక్కడ గోపురం మీద 7 కనబడతాయండి. గోపురానికి వరుసలు ఉంటాయి క్రమంగా, పోను పోను సన్నగా వెళుతూ ఉంటుంది పైకి. ఒక్కొక్క మెట్టు మీద ఒక్కొక్క దక్షిణామూర్తి చెప్పున మీకు 7 దక్షిణామూర్తి విగ్రహాలు కనబడతాయి. ఒక విగ్రహం ఉన్నట్టు మరొకటి ఉండదు. దక్షిణామూర్తి తంత్రంలో అంటే మంత్రశాస్త్రంలో మొత్తం 16 మంది దక్షిణామూర్తులు చెప్పారు. అందులో దక్షిణామూర్తులు ఒకరు వీణా దక్షిణామూర్తి, ఒకరు లక్ష్మీ దక్షిణామూర్తి, మేధా దక్షిణామూర్తి, నకులీశ దక్షిణామూర్తి, చిదంబర దక్షిణామూర్తి. అంటే బోర్డు దక్షిణామూర్తి రూపాలు ఉన్నాయి ఇక్కడ. ఒక మూర్తికి ఒక్కరు మూర్తి కించిత్ భేదం. నిన్ననో మొన్ననో చెప్పినట్టున్నాను, మంత్రం బీజాక్షం మారుతున్న కొద్దీ దేవతామూర్తిలో చిన్న భేదాలు వస్తాయి, పెద్ద విశేషం. అలాగే దక్షిణామూర్తి రూపాలు ఎన్నో ఉన్నాయి. ప్రతి మూర్తిలో ప్రధానంగా జ్ఞానం ఉంటుంది. మనకు కావలసిన ఇతర ప్రయోజనాలు కలిపితే మూర్తిలో చిన్న చిన్న భేదాలు ఉంటాయి. ఇప్పుడు వర్ణించిన ఈ మూర్తికి అందుకే విధృత వివిధ మూర్తిం దక్షిణామూర్తి మీరే అన్నారు. ఇక్కడ వివిధ మూర్తులు ధరించిన దక్షిణామూర్తికి నమస్కారము అన్నారు. ఈ మూర్తి వర్ణన ప్రధానంగా
స్ఫటిక రజత వర్ణం. ఎలా ఉన్నాడంటే స్ఫటికంలా వెండిలా తెల్లగా ఉన్నాడు. తెల్లని కాంతి కానీ శుద్ధంగా ఉన్నాడు, ధవళ కాంతులతో ఉన్నాడు. శుద్ధ స్ఫటిక సంకాశం అంటారు. అన్నాడు తెల్లగా ఉన్నట్టు స్వామి. దానికి తోడు 3 కళ్ళతో ప్రకాశిస్తున్నాడు. జటాజూటం, నెలవంక, గంగ, నీలకంఠం, సర్పం ఇవి కామన్. ఆయన ఏ మూర్తులు ధరించిన ఇవి మాత్రం ఇప్పుడు ప్రధానంగా ఉంటూ ఉంటాయి. తర్వాత 4 చేతులతో ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆ తెల్లని స్వామి 4 చేతుల్లోనూ ఒక చేతిలో అమృత కలశం పట్టుకున్నాడు, ఇంకొక చేతితో ఆయన అక్షమాల పట్టుకున్నాడు, ఒక చేతితో పుస్తకం పట్టుకున్నాడు క్రింద చేతులతో, ఇంకో చేతితో చిరుముద్ర పట్టుకున్నాడు. ఇది అందుకే స్ఫటిక రజత వర్ణం మౌక్తికీం అక్షమాల, ముత్యాల అక్షమాల. అది కూడా తెల్లనిదండో. చూడండి, తెల్లదనం సత్వగుణానికి సంకేతం. స్ఫటికంతో పోల్చారంటే శుద్ధ సత్వగుణం. అంటే రజోగుణ తమోగుణ వికారాలు ఏమీ లేదు. నిన్ననేమో రజోగుణ తమో గుణాల గురించి చెప్పుకున్నాం. అందుకే ఒకరోజు ఉపన్యాసం 2 రోజులు పనిపిస్తాం. ఏ పూట కాకపోతే అయితే మహా కష్టం. అందుకే ఆ కంటిన్యూటీ జాగ్రత్త తీసుకోండి. ఒకదానికి జ్ఞానం మరొకదానికి సహకరిస్తుంది. అందుకే శుద్ధ సత్వగుణమే. పైగా సత్వగుణం వల్ల జ్ఞానం వస్తుంది. ఏ జ్ఞానమైనా మనం లెక్కలు నేర్చుకుంటున్నప్పుడు కూడా మన సత్వగుణం మేల్కొంటేనే లెక్క అర్థమవుతుంది. అప్పుడు తమోగుణం వస్తే నిద్రపోతుంది. అప్పుడు రజోగుణం ఉంటే ఒకదాని కూడా అర్థమవుతుంది. రజోగుణం కన్ఫ్యూజను, తమోగుణం అసలు నో కన్ఫ్యూజను, నో నాలెడ్జ్. తమోగుణం అది బాధే లేదు. అందుకే వాళ్ళు 6:30 ఉపన్యాసానికి వచ్చి 8:30 పక్క వాళ్ళు లేపితే వెళ్ళిపోతారు. అదంతా తమోగుణ లక్షణం. అది దాని లక్షణం. సత్వగుణంలోనే జ్ఞానం ఉంటుంది. లెక్కలు చెప్పేటప్పుడు కూడా సత్వం ఉండాలి. లౌకిక జ్ఞానమైనా ఏ జ్ఞానం పొందేటప్పుడు సత్వగుణం లేవాలి. అందుకే సత్వా సంజాయితే జ్ఞానం. ఈయన ఏ మూర్తి? జ్ఞానమూర్తి కదా. సత్వగుణం రంగు ఏమిటి? తెలుపు. తెలుపు ప్యూరిటీ అండ్ క్లారిటీ రెండింటికి సంకేతం. అందుకే ఎప్పుడు జ్ఞానానికి 2 లక్షణాలు ఉండాలి. అది ప్యూర్గా ఉండాలి, క్లియర్గా ఉండాలి. అప్పుడే అది జ్ఞానం. విద్య యొక్క లక్షణం అది. అందుకే సరస్వతీదేవి తెల్లగా ఉంటుంది, దక్షిణామూర్తి తెల్లగా ఉంటాడు, హైగ్రీవ్ తెల్లగా ఉంటాడు. తెల్లదనం దానికి సంకేతం. దేనికి? జ్ఞాన లక్షణం. అందుకు స్వామి తెల్లగా ఉన్నాడు. పట్టుకున్నది ముత్యాల మాల, అది తెలుపే. దాన్ని పట్టు కూర్చొని ఈ చేత్తో అమృత కలశాన్ని పట్టుకున్నాడు. ఇప్పుడు ఆ చేతుల్లో పట్టుకున్న వస్తువుల యొక్క లక్షణం చూడాలి. ఆయుధాల అంటే కావని అనడానికి లేదు. అజ్ఞానాన్ని నశింపజేసే ఆయుధాలు ఇది. అయితే ఇప్పుడు వీటి యొక్క భావన చేద్దాం. ఏ చేతుల్లో ఏం పట్టుకున్నాడు, ఎలా పట్టుకున్నాడు. ఇప్పుడు తెలుపు రంగుకి అర్థం చెప్పుకున్నాం. ఇక స్వామి యొక్క అక్షమాల. అక్షమాల అంటే ఆ నుంచి క్షా వరకు ఉండే అక్షరాలే అక్షమాల. అంతే. అక్షమాల అవి వరుసగా అన్నమాట. అందుకు ఏ మంత్రమైన అక్షరాలతోనే కూడి ఉంటుంది కనుక మంత్రాలను అక్షమాలతో జపం చేయాలి అని పెద్దవాళ్ళు మనకి విధానం చూపించారు. ఈ అక్షమాల అంటే అర్థం ఏంటి? ఎన్ని శాస్త్రాలు తెలుసుకోవాలన్నా అక్షరాల ద్వారానే తెలుసుకుంటాం కదండి. మీరు ఉపనిషత్తు చదివినా, వేదాంతం చదివినా అక్షరాల ద్వారానే. ఒక ఆయన చెప్పాడు, మా జ్ఞానం అనేది మాటలకు అందదు అని. ఈ మాటతో తెలుసుకున్నామండి అన్నాడు ఆయన. అది కూడా మాటతోనే తెలుసుకోవాల్సిందే కదా. అందుకు మీకు మాటలకు అందని జ్ఞానం గురించేనా ముందు చెప్పేటప్పుడు మాటలతోనే చెప్పాలి కదా. అందుకు ఏదైనా అక్షరాలతోనే ప్రతి శాస్త్రము ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే వాక్యాలతోనే విషయాలు తెలుస్తాయి. వాక్యం పదాలతో ఏర్పడుతుంది, పదం అక్షరాలతో ఏర్పడుతుంది. ఎన్ని వాక్యాలైనా 50 అక్షరాల నుంచే కదా వచ్చాయి. మాతృకా వర్ణ రూపిణి. ఆ ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క మంత్రశక్తి ఉంటుంది. అది పట్టుకున్నట్ట. అంటే అన్ని మంత్రశక్తులు కలిపేసి అక్షమాలుగా పట్టుకున్నాడు. ఆయన చేతి అక్షమాలలో అన్ని మంత్రాల శక్తులు దాగి ఉన్నాయి. అందుకే ఎప్పుడు ఆ స్వామి అక్షమాలను చూడగానే అది గుర్తుకు తెచ్చుకు నమస్కారం చేయండి. అలాగ మూర్తిని చూస్తూ, విగ్రహం అయితే చూస్తూ తెలుసుకోండి, లేదా ధ్యానం చేస్తూ తెలుసుకుంటే ఆ శక్తి మీద ప్రవేశిస్తుంది. అది ఇక్కడ. అందుకు అక్షమాల. ఇప్పుడు నేను చెప్తున్నాను, మీరు వింటున్నారని కాదు, మీరు నేను కలిసి దక్షిణామూర్తి ఉపాసన చేస్తున్నాం. ఆ భావంతో వింటే ఫలితం మీరు వెంటనే పొందవచ్చు. ఆ భావంతో వినండి దయచేసి. ఉపాసనా దృష్టితో వినండి, ఉపన్యాస దృష్టితో వినవద్దు. బోధన దృష్టితో వినద్దు, సాధన దృష్టితో వినండి. మనం దక్షిణామూర్తిని ఒక్కసారి ధ్యానిస్తున్నాం. ఆ మూర్తిని ఇంత స్ఫుటంగా మీకు విగ్రహం కనబడినా పరిశీలించలేదు. ఇప్పుడు అందులో తత్వాన్ని చూపిస్తూ విగ్రహాన్ని చెప్తున్నాను. ఇది అక్షమాల యొక్క తత్వం. ఈ చేతిలో పట్టుకున్నట్ట అమృతం. ఎందుకంటే ఎన్ని విద్యలు తెలుసుకున్నా కావలసింది అమృతమే కదా. అమృతానికి 3 అర్థాలు ఉన్నాయి చూడండి. ఒకటి ఆనందము, రెండవది పోషణ. అంతే కదా. అన్నానికి అమృతం అని పేరు, అవునా లేదా? కోటి విద్యలు మరి అమృతమే. కేవలం కూటు కొరకే కాదండి, నాకు ఇంకా మరికొన్ని సుఖాల కోసం కూడా విద్యలు కావాలి అంటే, సుఖం అంటే ఇంద్రియాలు అనుభవించే సుఖములన్నీ అమృతాలే. అన్నం కడుపుకు అమృతం అయితే దృశ్యం చూపుకు అమృతం.
ఒక అందమైన దృశ్యం కనబడితే ఆహా అంటాం కదా. కనుక ఆనందాన్ని ఇచ్చేది అమృతము, ఇది డెఫినేషన్. ఆనందాన్ని ఇచ్చేది అమృతం. అందుకే ఏదైనా తాగడానికి ఇస్తే అబ్బా అమృతంలా ఉందండి అంటుంటా. అంటే ఆనందం కలిగించింది అనమాట. ఆనందం కలిగించేది అమృతం. చెవులకు ఆనందం కలిగిస్తే ఆహా శ్రవణామృతం, కంటికి ఆనందం కలిగిస్తే నయనామృతం. కనుక మన ఇంద్రియాలు అనుభవించేవి హాయిని కలిగిస్తే అమృతాలు. విద్య వల్ల మనం పొందవలసినవి ఈ హాయి అయిన అనుభవాలే కనుక నేను ముందు ఫస్ట్ లెవెల్లో చెప్తున్నాను. మెటీరియల్ లెవెల్లో ఈ విద్యల వల్ల మీకు కావలసిన ఆనందములన్నీ నేనే ఇస్తాను అని చెప్పడానికి పట్టుకున్నాడు అనమాట. అది అర్థం. మీరు అక్షరాల ద్వారా పొందిన జ్ఞానానికి ఫలమైన అమృతం నేనే ఇస్తాను, ఈ జ్ఞానము నేనే ఇస్తాను, దాని ఫలమైన ఆనందము నేనే ఇస్తాను. ఇది జ్ఞానం, అది ఆనందం, జ్ఞానానందం. ఈ రెండు చూపిస్తున్నాడు ఇక్కడ. ఈ అమృతం అనే దానికి మరో అర్థంలో చూస్తూ ఉంటే జ్ఞానమే అమృతం నిజానికి, అంతే కదా. అమృతం నాశనము లేనిది, దీనికి అసలైన అర్థం. నాశనము లేనిది అంటే మోక్ష సుఖం, అదొక్కటే నాశనము లేని ఆనందం. మిగిలినవన్నీ ఇవాళ అనిపిస్తే ఎప్పుడు పోతాం. అబ్బా ఉపన్యాసం అంటే పరమానందం అండి, మంచిదే. 9:30 దాటితే అదే పరమ విషయం. సృష్టి లక్షణం అది. ప్రతిదీ కూడా పరిణామంలో చాలా దుఃఖం కలిగిస్తూ ఉంటుంది, అప్పటికి బాగానే ఉంటుంది. కానీ కనుకనే ఎప్పుడూ ఏది ఆనందం అంటే పరమాత్మ సుఖమే ఆనందం. అది అమృతం, అది అసలైన అమృతం. ఆ మోక్షానందం కూడా నేనే ఇస్తానని చెప్పడం అనమాట. ఐహికానందములు విద్య వల్ల నేనే ఇస్తాను, మోక్షానందం కూడా నేనే ఇస్తాను. ఇది ఆ కలశానుకున్న అర్థం అండి. ఇక ఆ తర్వాత పుస్తకం దేనికి సంకేతం అంటే సర్వశాస్త్రాలకి సంకేతం. ఎందుకంటే పృథ్వీలో ఏ శాస్త్రం మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా దాన్ని ఒక ఆర్డర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒక జ్ఞానాన్ని ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడికో చెప్తే ఏమీ అర్థం కాదు. దానికి ఇంట్రడక్షన్, దానికి ఎక్స్ప్లెనేషన్, దానికి ఒక కన్క్లూజన్ ఇవ్వాలి కదా. అంటే ఇదంతా కూడా ఆర్డర్లీగా మనం దాన్ని కూర్చి అందించాలి. ఈ కూర్చడాన్ని లేదా కంపైల్ చేయడాన్ని లేదా ఎక్స్ప్లెయిన్ చేయడాన్ని గ్రథనము అంటారు, కూర్చుట అనంటారు. ఆ గ్రథనం అనే శక్తే గ్రంథము. ఒక ఆర్డర్లీగా విద్యని ఇచ్చే శాస్త్రమునకు ఈ పుస్తకము సంకేతము. అలా సృష్టిలో ఎన్ని శాస్త్రాలు ఉన్నాయో, లౌకిక శాస్త్రాల నుంచి వేదాంత శాస్త్రాల వరకు లెక్కలేని శాస్త్రాలు ఉన్నాయి. అన్ని శాస్త్రాలకి సింబల్ అది, ప్రతీక, అది చూపిస్తున్నారు. ఈ శాస్త్రములంటి సారం ఏమిటయ్యా అంటే ఇదేనయ్యా. అన్నీ అర్థమవుతాయి కానీ ఇది మాత్రం అర్థం కాదు, ఇదంతా తేలిక కాదు. అందుకే స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా. ఎంత బాగా చెప్తున్నాడు. తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. ఆ స్తోత్రంలో వాక్యం. బాల్యాదిష్వపి జాగ్రత్తాదిష్టదా సర్వాసవస్థాస్వపి వ్యావృత్తా స్వరవర్తమానమగం అంతఃస్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతా యో ముద్రయా భద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. ఎంత అద్భుతంగా చెప్తున్నాడండి. అన్ని ముద్రలు పట్టుకున్న స్తోత్రంలో ఈ ముద్రకే ఎక్కువ పెట్టారు చూడండి. కందళిత బోధ ముద్రం కైవల్యానంద సంవిదున్నిద్రం కలయే కంచన రుద్రం కరుణామృత పూరిత సముద్రం అని స్తోత్రమే. ఎన్ని ముద్రలున్నా ఈ ముద్రకి ఇంపార్టెన్స్ ఎక్కువ. ఇది గురుముద్ర. ఇదే మీకు హయగ్రీవ స్వామిలో కూడా కనిపిస్తుంది. నేను ఇప్పుడు దక్షిణామూర్తి గురించి చెప్పారు కానీ హయగ్రీవ స్వామి గురించి చెప్పలేదండి అనుకుంటే అది అజ్ఞానం. అది ఇది ఒక్కటే, ఇది తెలుసుకోవాల్సింది. చిన్ముద్ర, ఈ చిన్ముద్ర పట్టుకున్నాడు. దీన్ని చిన్ముద్ర, జ్ఞానముద్ర, బోధముద్ర, విద్యాముద్ర, వ్యాఖ్యాముద్ర అన్ని పేర్లండి. దీనికి ఎన్ని పేర్లు చెప్పాడు. ఇందులో మొత్తం సారం అంతా కూడా. ఇది నేను చివరికి చెప్పడానికి ప్రయత్నిస్తాను. హడావిళ్ళు మర్చిపోతే మీరు అడగడానికి ప్రయత్నించాను చూద్దాం. ఎందుకంటే మొదటే చెప్తే ఆ చెయ్యి గురించి కాన్సన్ట్రేషన్ ఎక్కువ పోయే ప్రమాదం ఉన్నది. అంతేకాదు ఒక్కటి, ముద్రలతో రోగాలు పోతాయని, ముద్రలతో కొన్ని ప్రయోజనాలు వస్తాయని ఈ మధ్య మళ్ళీ యోగా అని నేర్చుకుంటాం. యోగా అనాలి, యోగ విద్య అనకూడదు. ఎందుకు? ఇంగ్లీష్ వాడు యోగా అంటున్నాడు కనుక మన యోగం శాస్త్రం అంటే ఒప్పుకోం. వాడు ఒప్పుకున్నాడు కనుక మనం ఇప్పుడు యోగా ఒప్పుకుంటాం. వాడు ఒప్పుకున్నాడు కనుక మనం మెడిసిన్ ఒప్పుకుంటాం. వాడు ఒప్పుకుంటాడు కనుక యోగా మెడిటేషన్, అంతే కదా. అంటే వాడు ఒప్పుకుంటేనే మన శాస్త్రం, లేకపోతే లేదా. యోగా కాదు, యోగ శాస్త్రం తెలుసుకోండి. యోగా ఏమిటి? ఎక్కడి నుంచి చూపించమాట. యోగ శాస్త్రం, యోగ విద్య, ఇది నేర్చుకోండి. అందుకు భవ్యమైనటువంటి చిన్ముద్ర. యోగాలో ముద్రలు కూడా ఉన్నాయి, నాట్యంలో కూడా ముద్రలు ఉన్నాయి. గట్టిగా మాట్లాడితే నాట్యమే యోగం. అది తెలుసుకోవాలంటే దానికి ఉపన్యాసం కావాలి. సరే, మొత్తానికి యోగ శాస్త్రంలో ముద్రలకు ప్రాధాన్యం ఉన్నదండి. కొన్ని ముద్రలు పడితే ఒంటికి మంచిది. ఇండైజెషన్ పోవాలంటే ఇదో ముద్ర అని చెప్పారు. ఇప్పుడు అవన్నీ నేర్పడానికి నేను రాలేదు, ఉన్నాయి. ఇంకా తలనొప్పి పోవడానికి ముద్ర ఏంటండి అని అడుగుతుంటే అదొక క్లాస్ అవుతుంది.
చాలా ఉన్నాయి. కానీ కాన్సన్ట్రేషన్ ముద్ర ఏమిటంటే ఇదిటండి, కాన్సన్ట్రేషన్ ముద్ర. దీన్ని ప్రెస్ కూడా గట్టిగా చేయక్కర్లేదు, ఇలా అంటే చాలా ఏకాగ్రత వస్తుంది. విద్యకి మెయిన్ అదేగా అనేది స్వామి చెయ్యి ఏకాగ్రతకి సంకేతం. అంతేనా? అసలు ఉంది దాంట్లోనే, ఏకాగ్రతే కాదు, చాలా ఉంది. మొత్తానికి అదొక ప్రయోజనం ఉన్నది. అదే ధ్యానంలో చిన్ముద్ర పట్టడం అనేది మనకి జ్ఞానముద్ర, దాని పేరే జ్ఞానముద్ర. ఇది పట్టుకున్నాడు, పైగా మందహాసం చేస్తున్నట్ట. ఎంత అందంగా వర్ణించారు స్వామి. చిరునవ్వులు వర్ణిస్తారండి. ఆయన పైన నెలవంకుందిట, అది తెల్లగా తడతడలాడుతూ వెన్నెల వెజ్జలుతుంది. దానికంటే అందంగా ఉంది ఈ చిరునవ్వు. తమ బాగుంది దొరుకుతుంది. శ్రీకాంత ద్రుహిణోపమన్యుతపన స్కందేంద్ర నంజాదయ ప్రాచీనాగురవోపి యస్య కరుణాలేశాగ్రతా గౌరవం తం సర్వాదిగురుం మనోజ్ఞవకుశం మందస్మితాలంకృతం చిన్ముద్రాంచితముగ్ధపాణినలినం చిత్తే శివం కుర్మహే, చిత్తే శివం కుర్మహే. ఎంత రమ్యమైన భావం. మందస్మితాలంకృతం, చిరునవ్వుతో ఉన్నట్టండి. ఈ చిరునవ్వు దేనికి సంకేతం అంటే ఆనందానికి సంకేతం అంట. అది అర్థం. ఎప్పుడైనా ఒకటి నవ్వుతున్నాడంటే అమ్మాయి పర్వాలేదు అని అర్థం, అంతే కదా. మనము నవ్వుతుంటాం అప్పుడప్పుడు, అది వచ్చింది బాధ. ఆయన ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. దరస్మే ముఖాంబుజ, ఎప్పుడు దేవతల ముఖంలో నవ్వుంటుంది. ఎందుకు నవ్వుంటుందంటే ఎప్పుడు వాళ్ళు ఆనంద స్వరూపుడు కనుక. వాళ్ళ ఆనందతత్వం, వాళ్ళ హృదయం అంతా నిండైన ఆనందం ఉంటుంది, అందుకు నవ్వుతుంటారు. మీరు నవ్వు గమనించండి, తెలివి వల్ల ఆనందం వల్ల నవ్వుస్తుంది. ఒక విషయం చెప్పేటప్పుడు అర్థమైతే మనకు తెలియకుండా నవ్వుస్తుంది. అర్థం కాలేదనుకోండి, చెప్పిన వాడు కొరకడా చూస్తాం, బిగించేస్తాం ముఖం, ప్రసన్నత ఎక్కడ ఉండదు. చిన్న నవ్వు జ్ఞానానికి ఆనందానికి సంకేతం. ఉద్వేగంతో ఉద్రేకాలతో కలిగిన సుఖాలకైతే అట్టహాసాలు చాలా ఉన్నాయి. కానీ ప్రసన్న హాసం జ్ఞానంతో కూడిన ఆనందానికి సంకేతం. అదే జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానాం హైగ్రీవముపాస్మహే. అదే తత్వం ఇక్కడ. అదే జ్ఞానానంద ప్రసన్న శాంత భావం ఆ చిరునవ్వు ఉంటాడు. శాంతం శారద చంద్రకోటి సదృశం చంద్రార్క వైశ్వానరం అని కీర్తిస్తారు ఈ మూర్తిని. అది శాంతంగా ఉన్నాడు, ప్రశాంతం. జ్ఞానం యొక్క స్థితి శాంతం. జ్ఞానము, ఆనందము, శాంతము ఒకే స్థితి, అలా ప్రకాశిస్తున్నట్ట. పైగా జటాజూటం దేనికయ్యా సంకేతము అంటే చాలా పెద్ద విశేషం. జటాజూట అనుకున్నది దాని పేరు కపర్దం. గంగనే పైన పెట్టి కూర్చోడు మహానుభావుడు. పైగా జడలు జ్ఞాన శాఖలు అని వర్ణించారు శాస్త్రంలో. వేదాంత సాంఖ్య యోగాఖ్యా త్రిశ్రస్త జటయ స్మృతా. భగవద్ రూపంలో దేనికి తత్వమో శాస్త్రం ఉంది. రకరకాల జ్ఞాన శాఖలు. జ్ఞానం ఒకటైనా అనేక బ్రాంచెస్, వివిధ విధాలుగా ఉంటుంది జ్ఞానం. పైగా ఒక్క జ్ఞానం అర్థం అవడానికి రకరకాల శాఖలు దాని నుంచి తీసుకొస్తాం మనం. గణితంలో ఎన్ని విభాగాలు లేవు, సంగీతంలో ఎన్ని విభాగాలు లేవు, సాహిత్యంలో ఎన్ని లేవు. ప్రతి విద్యలో బోలుడు విధానాలు, శాఖలు ఉంటాయి. అలా వివిధ శాఖలతో విస్తరిల్లే జ్ఞానస్వరూపాలకు సంకేతంగా జటాజూటం. దానిపైన మళ్ళీ నెలవంక చంద్రశేఖరుడండి. ఇప్పుడు చంద్రశేఖర తత్వం సామాన్యం కాదు. అందుకే మార్కండేయ మహర్షికి ఈ చంద్రశేఖరుడే భావంలోకి వచ్చాడు. యముడు రాగా, నీకు ఆయువు తీరిపోయిందిరా నాయన అని యముడు వచ్చాట. వెంటనే పరిగెత్తుకెళ్ళి శివలింగాన్ని పట్టుకున్నాడు. అయితే అందరి దగ్గరికి యముడు రాడండి, వాళ్ళు కింకర్లతోనే పని అయిపోతుంటుంది. కింకర్లు వస్తా, నేను చూడలేదండి అన్నాడు ఒక ఆయన. ఎప్పటి నుంచి కనబడరు వాళ్ళు కనబడే టైంకి చూశానని చెప్పడానికి వీడు ఉండడు. అందుకు వాళ్ళు వచ్చే టైము వాళ్ళు అప్పుడే కనబడతారు, అంతే తెలుసుకోవాల్సింది. అయితే చాలామంది దగ్గర కింకర్లు వస్తారు. దీని దగ్గర కింకర్లు వచ్చి భయపడిపోతారు. ఆయువు తీరిపోయింది కానీ మహాశివభక్తుడు తేజస్సు ఆయన నుంచి వెదజల్లుతుంటే వీడిని మేము హ్యాండిల్ చేయలేమని వెళ్ళిపోయాడు. అప్పుడు ఆయనే దిగొచ్చాట. తపశ్శక్తి చేత మార్కండేయుడికి దర్శనమిచ్చాడు యముడు. దర్శనమిచ్చిన వెంటనే ఎవరండి మీరు అని అడిగట్ట. చాలా సంతోషం, నీ భక్తిని చాలా సంతోషం, ఏం చేస్తాం, ఆయువు అయిపోయింది పదా. నువ్వు నన్ను చూసుకోకూడదు, నేను శివుడి వాడను, నేను నీ వాడిని కాదు అన్నాడు. ఈ భావం గుర్తుపెట్టుకుంటే దక్షిణామూర్తి అర్థమవుతాడు. పైగా ఈ దక్షిణామూర్తి తత్వం అంతా మార్కండేయుడు చెప్తున్నాడు కదా, మర్చిపోవచ్చు. నేను శివుడి వాడాను అన్నాడు. ఇవన్నీ చల్లవు, ఆ శివుడే నీకు 16 ఏళ్ళు ఆయువు శాంక్షన్ చెప్పిన అరెస్ట్ వారికి కూడా ఇచ్చాడు ఆయన. అది పట్టుకుని నీ దగ్గరికి వచ్చాను అన్నాడు. అప్పుడు నేను పుట్టకముందు నా కర్మ ప్రకారం రాసింది అది. నేను ఇప్పుడు శివుడిని ఆశ్రయించాను కనుక నా కర్మను కూడా శివుడు తొలగించగలడు అన్నట్టు. అవన్నీ నాకు తెలియదు, నా డ్యూటీ నేను చేస్తున్నాను పదా అన్నట్ట. నేను పరిగెడుతుంటే ఆయన వెనకాల శివుడు పరిగెత్తాడు. తిన్నగా వీళ్ళ మహాలింగాన్ని గట్టిగా పట్టుకున్నట్ట. పరిగెడుతున్నప్పుడు అంటాడు, రక్తశానుశరాసనం రజతాద్రిశృంగనికేతనం చింజినీకృత పన్నగేశ్వరమచ్యుతానల సాయకం క్షిప్రరగ్ధపురత్రయం తు దివాలయైరభిబంధితం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః. చంద్రశేఖరుడిని ఆశ్రయించాను, నన్ను యముడు ఏం చేస్తాడు? ఎంత ధీమా అండి.
అంత ధీమాగా తను గట్టిగా పట్టుకుంటే ఆయన వదులుతాడా? కానీ ఈయన ముందు వెనక చూడకుండా పాశం వేసేట ఆయన మీద. వెంటనే మహాలింగం నుంచి పరమేశ్వరుడు ఆవిర్భవించి ఆ కుడి చేతితో మార్కండేయుడి తల మీద చెయ్యి పెట్టి తర్వాత ఎడం పాదంతో తాపుతో నెట్టాడు యముడిని. అదే దక్షిణామూర్తి స్వరూపము. ఆ యముడిని ఒక్క తాపు తింటే యముడు మరణించాడు. చూడండి, ముందు మార్కండేయుడి తల మీద చెయ్యి వేసి కొట్టాడు. అంటే ఈ నావాడు అని లాగేసుకుని దగ్గరికి తర్వాత ఆయన కొట్టాడు. అప్పుడు దేవతలు వచ్చి ప్రార్థన చేశారు ఆయనకి. స్వామి అంటే నేను ఇద్దరు పూర్ణాయువుని ఇస్తున్నాను అని. యముడు చేసిన తప్పేంటి స్వామి? ఒకప్పుడు మీరు ఇచ్చిన ఆర్డర్ బట్టే కదా వచ్చాడని. వస్తే వచ్చాడు, కానీ నా భక్తులు జోలికి రాకూడదు, ఇది నా రూల్. ఏదో తెలియకొచ్చాడు స్వామి, ఈసారి క్షమించి అన్నాడు. సరే ఇప్పుడు బతికిస్తున్నాను అన్నాడు. అందరూ ప్రాణాలు తీసే యముడికి ఈయన ప్రాణాలు తీశాడు. మళ్ళీ ఆయన ప్రాణం పోసాడు పరమేశ్వరుడు. మృత్యుంజయుడు కదండి, ఆ విధంగా అనుగ్రహించాడు. అందుకు చంద్రశేఖర శబ్దం అక్కడ అంత పనిచేసిందండి. చంద్రశేఖర, చంద్ర అంటే అమృత కిరణములు కలవాడు చంద్రుడు. ఆయనకు అమృత కిరణుడు అని పేరు. మనకు కనబడుతున్న చంద్రకళలు 15, భాగ్యము నుంచి పూర్ణిమ వరకు. మళ్ళీ పూర్ణిమ నుంచి రివర్స్లో మళ్ళీ ఆ 15 వస్తాయి మనకి. ఇదే మీరు శ్రీ విద్యలో లలితా శాస్త్రంలో చదువుకుంటున్న ప్రతిపన్ముఖ్యరాకాంత తిథిమండల పూజిత 15 కళాదేవతలు, తిథినిత్యా దేవతలు. వీళ్ళు మనకు కనబడుతూ ఉంటారు, మార్పులతో వస్తూ ఉంటారు. ఇవి మారే కళలుట. మారని కళ ఒకటి ఉన్నది, దానికి అమృత కళ అని అంటారు. అది ఎప్పుడూ మారదు. అది 15 కళలకి శక్తినిస్తుంది, పూర్ణంగా ఉంటుంది ఆ కళ. ఆ కళకి అమృత కళ అని, సదా కళ అని, ధ్రువా కళ అని 3 కళలు, 3 పేర్లు ఉన్నాయి దానికి. ఆ కళ శివుని యొక్క శిరస్సుపై ఉంటుంది. అది ఆ కళ. ఆ శిరస్సు దేనికి సంకేతం అంటే సదా, ధ్రువ, అమృత 3 శబ్దములకి మీరే అర్థం ఆలోచించండి. సదా ఎల్లప్పుడూ, అమృత నాశనము లేనిది, ధ్రువ స్థిరమైనది, ఎటర్నల్ అయిన ఒక ఈశ్వర తత్వం నేను అని చెప్పడం కోసం చంద్రకళని ధరించి ఉన్నాడు. ఇప్పుడు జటాజూటం ఎందుకు, చంద్రకళ ఎందుకు తెలిసింది కదా. ఇక ఆ తర్వాత గంగ కూడా జ్ఞానగంగే, పవిత్రము చేయున్నది. గంగ అంటేనే పాపనాశనం. అందుకు పాపనాశన శక్తియే గంగగా ప్రవహిస్తున్నది స్వామికి. ఇక ఆ తర్వాత 3 కళ్ళు ఆయనకి, అది కూడా తెలుసుకోవాలి కదా. త్రినేత్రాలతో ఉన్నట్టు పరమేశ్వరుడు. మనకు 2 కళ్ళున్న చూపు ఒక్కటే, ఆయన 3 కళ్ళుంటూ 3 రకాల చూపు ఉంటాయి. 3 రకాలతో చూడాలి. ఒక్క చూపు చూడు స్వామి అంటే 3 కళ్ళతో ఒక్కలాగా చూస్తాడు. కానీ ఒక్క చూపు చాలదు మనకి, 3 చూపులు కావాలి. ఆయన 3 కళ్ళతో ఏం చేస్తాడో శాస్త్రం చెప్తాను చూడండి. ఆప్యాయన స్తమోహంత విద్యయా దౌషదా కృత్. ఇది 3 కళ్ళ చూపు. ఇదే త్రయంబకం, ఇదే త్రయక్ష, ఇదే త్రినేత్రుడు, ముక్కంటి 3 కళ్ళ వాడు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని. నిన్న మనం తెలుసుకున్నాం. ఈశ్వర తేజస్సే సూర్యచంద్ర అగ్నులతో ప్రపంచాన్ని పాలన చేస్తోంది అని అర్థం. సూర్యచంద్రగ్నులు ఆయన కళ్ళు, ఆయన కళ్ళతోనే మనల్ని గమనించుకుంటున్నాడంట. అది అర్థం. సూర్యచంద్ర అగ్ని నేత్రములు, ఈ సూర్య చంద్ర అగ్ని నేత్రములు, వీటిని ధ్యానిస్తే ఏం జరుగుతుందో చూడండి. ఆయన అగ్నినేత్రం అంట మన దోషాలని దహనం చేస్తుంది ముందు. ఎందుకంటే ఏ జ్ఞానం పొందాలన్నా ముందు పాపనాశనం అయితే కానీ జ్ఞానం రాదులండి. అద్దంలో సూర్యకాంతి బాగా ప్రతిఫలించాలంటే ముందు అద్దాన్ని క్లీన్ చేయాలి. బురదలో ఉంచిన అద్దాన్ని సూర్యుడి ముందు పెట్టడం ఫస్ట్ మిస్టేక్. సూర్యుడు సరిగ్గా రిఫ్లెక్ట్ అవ్వట్లేదండి, ఆయన మీద నేరం మోపడం. మళ్ళీ నువ్వు దాని నిండా బురదలో మోపి, అందుకు ముందు దాన్ని క్లెన్స్ చేయి, దాన్ని శుభ్రం చేస్తే అది మామూలు శుభ్రం కాదు, తగలబెట్టాలి ఆ శుభ్రతను. కొన్ని చెత్తని తగలబెడితే కానీ నాశనం కాదండి. అలా మనలో పేరుకుపోయిన జన్మ జన్మల జన్మల కర్మలని జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధ భగవద్గీత చెప్తున్నది. అలాంటి మనలో ఉన్నటువంటి పాపరూప దోషాలని దహనం చేయాలి అంటే పాలనేత్రం చూడాలి. అది అయిపోయింది. ఆ తర్వాత కావలసిన జ్ఞానం. ఆ జ్ఞానం ప్రదానం చేస్తాడనడానికి సూర్యనేత్రము. సూర్యనేత్రంతో జ్ఞానాన్ని ప్రదానం చేస్తున్నాడు. ఆ తర్వాత చంద్రనేత్రం. చంద్రుడు అంటేనే చల్లదనము, ప్రసన్నత, ఆహ్లాదము, శాంతి. ఆ చంద్రనేత్రంతో ఏం చేస్తున్నాడంటే శాంతిని, ఆనందాన్ని, ప్రసన్నతని ఇస్తున్నట్ట. ఇప్పుడు 3 కళ్ళతో 3 పళ్ళు. పాలనేత్రంతో అనగా అగ్నినేత్రంతో పాపదహనము, సూర్యనేత్రంతో జ్ఞానదానము, చంద్రనేత్రంతో శాంతిదానము చూస్తున్నాడు. ఇప్పుడు 3 మనకు కావాల్సినవే కదా. ఆ 3 కళ్ళతో ఈ విధంగా అనుగ్రహిస్తున్నాడు. ఇది త్రయంబకం, 3 కళ్ళవాడు. చిరునవ్వుల సంకేతం చెప్పుకున్నాం. ఇక సర్పములు యోగ శక్తులు తెలుసుకున్నాం. యోగిన పవనాహారాహ తథా గుహ విలేశయాహ. సర్పములు యోగులతో ఎలా పోల్చారంటే, యోగులు కూడా పవనాహారులు, సర్పములు పవనాహారులు. అంటే మన సర్పములు గాలితో శరీరాన్ని సంకోచపరుచుకుంటే వ్యాపరించుకుంటాయి. అలాగే యోగి ప్రాణాయామంతో శరీరాన్ని నియంత్రించుకుంటూ ఉంటాడు. పాములు ఎవరి కంటపడకుండా ఉండడానికి ప్రయత్నిస్తుంటాయి. ఎక్కడో గుహల్లోనో ఎక్కడో తిరుగుతుంటాయి.
అలాగే నిజమైన యోగులు ఏకాంతవాసాన్ని కోరుకుంటూ గుహల్లో తిరుగుతుంటారు. మన కంటికి కనబడని యోగులు ఎందరో ఉన్నారు. మళ్ళీ స్టేజీలు కట్టి బిల్డింగ్లు కట్టారంటే యోగ వ్యాపారులు. అసలు యోగులు దొరకాలంటే మహా కష్టం. ఒక్క రమణ మహర్షిని వెలికి తీసుకురావడానికి మహానుభావుడు గణపతి ముని ఎంత కష్టపడ్డారో. రమణులు లోకానుగ్రహం కోసం బయటపడ్డ యోగి. అందరు యోగులు అలా తెలియబడతారండి? ఆశ్చర్యం. మరి మొత్తానికి యోగులు అలా ఏకాంతవాసం చేస్తారు. ఆ యోగ శక్తులే సర్పములు. మరొకటి దివ్య సర్పజాతులు 8 ఉంటాయట. అది శివుణ్ణి ఆశ్రయిస్తాయి. ఆ సర్పజాతులు పేర్లు వింటే చాలు మనకు అనేక అనుగ్రహములు కలుగుతాయి. దేవతా సర్పములు 8 జాతులు: అనంత, వాసుకి, తక్షక, కర్కోటక, శంఖ, కుళిక, పద్మ, మహాపద్మ. ఈ నాగదోషాలు సర్పదోషాలు అంటారే, అవి పోగొట్టగలిగే శక్తి వీళ్ళకున్నది. ఇప్పుడు నేను సర్పాల పూజ మహిమ గురించి చెప్పడానికి రాలేదు కనుక శివుడి ఒంటికున్న సర్పముల పేర్లు చెప్పాం. ఇవి వింటే చాలా ధన్యులు. ఇలాగ అనంత, వాసుకి, తక్షక, కర్కోటక, శంఖ, కులిక, పద్మ, మహాపద్మే చేష్ట మహానాగకుల భూషణాయ. అది స్వామి యొక్క సర్పములు. ఇక ఆ తర్వాత కూర్చున్న తీరు చూడండి ఎంత బాగుందో. ఎడమ పాదం తీసి కుడి తొడ మీద పెట్టి ఆ కుడి పాదం వేలాడదీస్తూ కూర్చున్నట్టు అద్భుతంగా కూర్చున్నాడు. కనుక ఇది ఒక వీరాసనం. వీరాసనాలు 2-3 రకాలు ఉన్నాయి. ఇది ఒక వీరాసనం అంటే ఒక టీవీని తెలియజేస్తుంది. జగదీశ్వరుడు కదా, టీవీని తెలియజేస్తుంది. అంతేకాదు కుడిపాదం కింద ఒక రాక్షసుడు తొక్కుతున్నట్టు. ఆయన చాలా అద్భుతమైన మూర్తి చూడండి. కుడిపాదం కింద రాక్షసుడు తొక్కి పెట్టాడు ఆయన. అయితే రాక్షసుడు తొక్కి పెట్టినప్పుడు ఎవరినైనా మనం గట్టిగా నొక్కుతున్నప్పుడు ముఖంలో ఈజీ ఉండదు, నొక్కుతున్న భావం కనబడుతుంది. కానీ దాని ముఖం ప్రసన్నంగా ఉంది. అంటే నొక్కడమే నవ్వడమే. అంత ప్రశాంతంగా ఉన్నాడు, నొక్కేస్తున్నాడు. ఆయన పెద్ద కష్టపడక్కర్లే, బొట్టన మీద అలా పెట్టాడు. అయితే వాడు నొక్కుపోయాడు కింద. ఆ రాక్షసుడి పేరు ఎంత బాగుంటుందో, అపస్మారు. ఏదో కొత్తగా వినపడిందని పిల్లలకు పెట్టుకుందాం అనుకోవద్దు. మనం చెప్పినట్టుగా కొత్త పేర్ల అన్వేషణ మొదలైంది కదా. అపస్మారుడు. అపస్మారుడు అంటే గొప్ప మాట అండి ఇది. అపస్మారుడు అంటే స్మరణ శక్తి లేకపోవడం, ఇది అర్థం. ఏ నాలెడ్జ్కైనా ఫస్ట్ అబ్స్టాకల్ ఇది, అంతే కదండి. ఆయన మనం బాగా చెప్పాడు కదా, అక్కడ గుర్తుండదండి అంటే అక్కడ వాడు ఉన్నాడు, మనం ఏం చేస్తాం. ఆ రాక్షసుడు స్మరణ లేకపోవుట, ఇది గొప్ప మాట. అసలైంది గుర్తు లేకపోవడం, అనవసరమైనవన్నీ గుర్తుంచుకోవడం, 2 అపస్మారుడే. అన్నీ గుర్తున్నాయండి, అది ఒక్కటి తప్ప. అదే మెయిన్ అసలు. కనుకనే సరి అయిన సమయంలో సరి అయిన స్మరణ రావడం కూడా భగవద్ అనుగ్రహం. విద్య అంటే నువ్వు చదువుకున్నదో పుస్తకంలో ఉన్నదో కాదు, నీ మస్తకంలో ఉన్నదే విద్య. నీకు సరి అయిన సమయంలో స్ఫురించేది విద్య. ఏ విద్యకైనా పెద్ద ఆటంకం అపస్మారం ఉంది. దీనికి బుద్ధిమాంద్యం అని కూడా ఉంటుంది. కొంతమందికి ఆ చెప్తూ ఉంటే భలే అర్థమవుతుంది. ఇంకా ఆయన ఇంత చెప్తే ఇంత అర్థం చేసుకుంటాడు ఒకడు, ఆయన ఎంత చెప్పినా ఏమీ అర్థం చేసుకోవడం. ఇద్దరికి గురువుగారు ఒక్కరే, పాఠం ఒక్కటి. ఒకడు అబ్బాయి ఎంత ఆనందంగా ఉందండి, నాకు మాత్రం ఏమీ లేదండి, నమస్తున్నారు ఆయన అంటాడు. దోషం ఎవరిదండి? అపస్మారుడి. వాడిని పెంచి పోషిస్తే ఇది ప్రమాదం. కనుక బుద్ధిమాంద్యము అంటారు దీన్ని మరొక భాషలో. ఆ బుద్ధిమాంద్యమే మనకి ఏ జ్ఞానం రావాలన్నా పెద్ద అబ్స్టాక్. కనుకనే జ్ఞానస్వరూపుడైన దక్షిణామూర్తి బుద్ధిమాంద్యాన్ని తొక్కి పైన కనబడుతున్నాడు. దీనికి పైన ఉన్నాడు ఆయన, అదే దాన్ని తొక్కి చూపిస్తున్నాడు తన జ్ఞానస్వరూపాన్ని. అందుకే అజ్ఞానాన్ని తొక్కి జ్ఞానం కనబడుతుంది ఇక్కడ. ఆ అజ్ఞాన, అపస్మార, బుద్ధిమాంద్య, జడత్వం, ఇన్ని పేర్లు దానికి. అదంతా అపస్మారుడు. వాడి మీద నిలబడ్డాడు, కూర్చున్నాడు. మరి దక్షిణామూర్తి ఇలాంటి రూపం మరొకటి నటరాజస్వామి. ఎప్పుడైనా చూసారా? ఆయన కాలు కింద కూడా ఉంటాడు. ఎవరో చెప్తారు, ఏమిటండి మీ వాళ్ళు అందరినీ కాళ్ళ కింద తొక్కుతూ ఉంటారు, అది హారిబుల్ హిందూ గాడ్స్ అందుకని అవును కామోసులు వీడు అనుకుంటాడు. తత్వం చెప్తేనేమో నిద్ర, లేకపోతే ప్రశ్నిస్తేనేమో అవునండి నిజమే అడగాలి, రీజన్ ఉండాలి. నేను చెప్తే అర్థం చేసుకోవాలి, దానికి కూడా రీజన్స్ ఉన్నాయి. ఆయన కూడా ఇలాగే ఉంటాడు చూడండి. అయితే ఈయన చేతిలో అమృత కలిసి ఉంటే ఆయన చేతిలో డమరకం, అగ్ని ఉన్నాయి. దక్షిణామూర్తి మరొక రూపం ఉంది, ఒక చేతితో డమరకం, ఒక చేతితో అగ్ని పట్టుకుంటాడు. ఇంకో దక్షిణామూర్తి ఉంది, ఒక చేతితో వీణ పట్టుకుంటాడు, ఇంకో చేతితో అక్షమాలు పట్టుకుంటాడు. నిజానికి క్రింది 3 పెద్ద మారవండి. ఆ మధ్యలో ఆ చెయ్యిలోనే ఒక చేతిలో అమృత కలసం ఒకసారి పట్టుకుంటే, ఇంకోటి వీణా దక్షిణామూర్తి వీణ పట్టుకుంటాడు. మరి ఇద్దరు దక్షిణామూర్తి, నటరాజు ఇద్దరు కూడా కాలు కింద ఉన్న తొక్కుతున్నారు. నిజానికి దక్షిణామూర్తి రూపము, నటరాజమూర్తి రూపం ఒకటి. నటరాజమూర్తికి చిదంబర దక్షిణామూర్తి అంటారు, ఇది పెద్ద రహస్యం. అందుకే కూర్చుంటే దక్షిణామూర్తి, లేస్తే నటరాజు, ఇది తెలుసుకుంటే చాలు. ఇది దక్షిణామూర్తి తత్వం మొత్తానికి. ఇప్పుడు స్వామి పట్టుకున్న వీణ, వీణా దక్షిణామూర్తిని కూడా ఒక్కసారి భావన చేద్దాం. వీణ, ఇప్పుడు వీణ, అక్షమాల, పుస్తకము, చిన్ముద్ర పట్టుకున్న మరొక మూర్తి, స్త్రీమూర్తి ఉన్నారు. ఎవరు? 2 ఒక్కటే. అందుకే సరస్వతిదేవికి శివసోదరి అని పేరుట.
సోదరి అంటే మనకు లోకంలో ఉన్నట్టు అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, భార్య భర్తలు, తల్లి కొడుకులు, ఈ పురాణంలో దేవతలకు చెప్తున్నప్పుడు అర్థం ఏంటంటే మనకు అర్థం కావడం కోసం అలా చెప్పారు. మనకు అలా చెప్తేనే అర్థమవుతుంది. అక్కాయి, చెల్లాయి, తమ్ముడు అంటే అర్థమవుతుంది. దేవతా తత్వము అంటే అర్థం కాదు. కొందరు అంటారు ఈ పురాణ కథలు ఎందుకండి అని. ఆ కథలే లేకపోతే మనకి ధర్మం ఈ బాటి కూడా తెలిసేది కాదండి. కేవలం పండితులు డిస్కస్ చేయడానికి మాత్రమే పనికొచ్చాయి. పురాణాల వల్ల, కథల వల్ల మనకి దగ్గరైంది. కొందరు తెలివిగా కథలు కాదండి పై విషయమే తెలుసుకోవాలి అంటారు, కానీ చెప్తే వాళ్ళు కూడా తెలుసుకోలేరు. కథలతోనే అన్నీ తెలుస్తాయి. అందుకు వాళ్ళ అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, తల్లి కొడుకులు చెప్పడంలో అర్థం ఏంటి అంటే శివుడు సోదరి అంటే శివునిలోను సరస్వతిలోను తత్వం ఒక్కటేని అర్థం. అలాగే విష్ణువు సోదరి గౌరీ అంటే ఇద్దరిలో తత్వం ఒకటే. పద్మనాభ సహోదరి చదువుతాం కదా, ఇది విషయం. మొత్తానికి వీణ ఇటు అక్షమాల పట్టుకోవడంలో అంతరార్థాన్ని చూడండి. ఇదే తత్వం ఈ సరస్వతి అమ్మను కూడా తెలుసుకోవచ్చు. వీణ సంగీత విద్యకి, స్వర విద్యకి సంకేతం. చేతిలో ఒక అక్షమాల, ఇటు వీణ, రెండిట్లో ఒక అందం చూడండి. ప్రపంచంలో శబ్దం వల్ల ఏదైనా తెలుసుకుంటాం, అంతే కదండి. ఒక్కోసారి అక్షరాలతో ఉన్న శబ్దమే కాకపోయినా మనం వెళుతూ ఉంటే లోపల గర్జన ఏది వినబడింది అనుకోండి, అమ్మో ఏదో ఉందిరో బాబుని ఆగిపోతుంది. అంతే కదా. చీకట్లోకి వెళ్ళినప్పుడు అంటే అప్పుడే దీపాలు పోయి చీకట్లో ఉన్నాం, ఏం చేయాలో తెలియదు. నేనున్నాను రైట్ రా అంటాడు ఎవడు, అప్పుడు ఏది జ్యోతి? శబ్దమే జ్యోతి. అందుకే ఒక శబ్దము కూడా ఒక జ్ఞానాన్ని ఇచ్చేది. ఈ శబ్ద జ్ఞానం రెండు రకాలుగా ఉంటుంది కదా, అక్షర జ్ఞానము, స్వర జ్ఞానము, రెండు ఉంటాయి చూడండి. అక్షరములతో ఉన్నటువంటిది ఒక శబ్దము, స్వరాలతో ఉండేది ఇంకో శబ్దం. కనుక సౌండ్ని రెండు విధాలుగా విభజిస్తాం, మరొక విభాగం లేదు. మీరు ఆలోచించండి, ఒకటి స్వరము, ఇంకోటి అక్షరం. స్వరము అంటే నోట్. సృష్టిలో ఏ సౌండ్ మీరు విన్నా ఏదో ఒక నోట్లోనే ఉంటుంది. దాని సప్త స్వరములను మనం విభజన చేశాం. ఆ సప్త స్వరముల యొక్క స్థాయి భేదాన్ని అనుసరించి సృష్టిలో ఏ సౌండ్ అయినా ఏదో ఒక స్వరంతోనే ఉంటుంది. కనుక సృష్టిలో ఉన్నటువంటి స్వరరూప విద్య అంతా ఒక చేత్తోనూ, అక్షర రూప విద్య అంతా ఒక చేత్తోనూ పట్టుకుని నేనే శబ్ద బ్రహ్మస్వరూపాన్ని అని చెప్పడమే వీణ అక్షమాలలో ఉన్న ఆంతర్యం. వీణ స్వర విద్యకు సంకేతం. ఇంకొక రహస్యం ఉందండి వీణలో, అది గ్రహించాలి. ఇటు వీణలో అటు వేణువులో కూడా అది ఉన్నది. ఎందుకంటే భారతీయుల దృష్టిలో సంగీతం ఎంటర్టైన్మెంట్ విద్య కాదు, ఎంటర్టైన్మెంటే. అది యోగ విద్య. భారతీయుల ప్రతి విద్య యోగంలోకే పరిణమిస్తుంది. కేవలం కచేరీలతో ఆపేస్తే అక్కడ తాగిపోతుంది, లోతుకి వెళ్తే యోగంలోకి వెళ్ళిపోతుంది. అది ప్రత్యేకత. అందుకే మన సంగీతంలో ఒక త్యాగరాజ స్వామి వారు, ఒక అన్నమాచార్యుల వారు, ఒక ముత్తుస్వామి దీక్షితుల వారు, ఒక సిద్ధేంద్ర యోగి గారు నాట్యంలో, ఉపనిషత్ బ్రహ్మేంద్ర స్వామి, వీళ్ళందరూ కనిపిస్తారు. అంటే యోగులు ఉపాసించారు మన సంగీతాన్ని, మర్చిపోతుంది. వేదాంతులు ఉపాసించారు మన సంగీతాన్ని. అలా మీరు పరిశీలిస్తే వీణానాదంలో ఉన్న ఆంతర్యం చూడండి. మన శరీరమే వీణట. మన శరీరంలో శబ్దం వస్తుందా లేదా? మీరు మామూలుగా కూర్చున్నా ఊపిరి కదులుతూనే ఉంది. అదే పెద్ద పాట అండి. అది కూడా రిథమిక్గా మూవ్ అవుతుంది అదంతా కూడా. కానీ మనందరిలో మంచి సంగీతం ఏంటంటే ఊపిరి పాట. ఈ ప్రాణరూప సంగీతం మన శరీరంలో పలుకుతున్నప్పుడు వీణ మన శరీరమే. ఇది ఎలాగో అంటే వీణకి కింద ఒక బుర్ర, పైన ఒక బుర్ర ఉంటాయి, మధ్యలో ఒక దండం ఉంటుంది. దానికి మెట్లు 24 మెట్లు ఉంటాయి. ఆ మధ్యలో మన తీగలు ఉంటాయి, వాటి నుంచి నాదం పలుకుతుంటుంది. ఇప్పుడు మనం కూడా నాదం పలుకుతున్నాం. మన శరీరంలో కూర్చుంటే మూలాధారము, సహస్రారం, ఈ రెండు బొర్రలు, మధ్యలో వెన్నుదండమే వీణాదండం. దానిలో ఉన్నటువంటి తంత్రులు, ఆ నాడుల ద్వారా శ్వాస అనేటటువంటి సంగీతం ఆరోహణ అవరోహణ క్రమంలో సాగుతుంది. అవునా లేదా? ఇక్కడ అందరిలో ఆ పాట మాత్రం కిందకి మీదకి ఉచ్ఛ్వాస నిశ్వాస రూపాలతో వెళ్తాం. నేను ఊపిరి తీస్తాను అని డిసైడ్ చేసుకుని ఎవరు కూర్చోలేదు. దాని వల్ల జరుగుతూనే ఉంది. ఎవడు పాడుతుంటే లేదా ఎవరు మీటుతుంటే ఇది జరుగుతుంది ఆలోచించాలి. మన లోపల ఉన్న ఆత్మస్వరూపమే మనలో ఈ ప్రాణ వీణా తంత్రులను మీటుతోంది. ఆ ఆత్మస్వరూపమే దక్షిణామూర్తి. ఆయన చేతిలో వీణే మన ప్రాణశక్తి. ఇది గ్రహించగలిగితే అప్పుడు త్యాగరాజ స్వామి వారు వీణావాదన తత్వజ్ఞ అని నారదుల్ని ఎందుకు కీర్తించారు అప్పుడు అర్థమవుతుంది. మొత్తానికి ఇది మ్యూజిక్ క్లాస్ కాదు కనుక నేను ఇంతే చెప్పాను. మొత్తానికి స్వామి చేతిలో అది ఉన్నది. అంటే దక్షిణామూర్తిని ఆశ్రయిస్తే మీకు అన్ని విద్యలు లభిస్తాయి. శాస్త్ర విద్యలు, సంగీత విద్యలు, సాహిత్య విద్యలు సర్వము లభిస్తాయట. అది దక్షిణామూర్తి ధ్యానంలోనే ఉంది. పైగా ఇప్పుడు వీణా దక్షిణామూర్తి అనేది ఇందాక అమృత కలశం పట్టుకున్న వాడిని చెప్పుకున్నాం, ఇన్ని అయ్యాయి. ఇప్పుడు స్వామివారికి దక్షిణామూర్తిని పేరు ఎందుకు వచ్చింది? ఇప్పుడు మూర్తి అంతా చెప్పేసాం కదా, పేరు చెప్పాలి. అది తెలియాలి కదా. దక్షిణామూర్తి అంటే ఏమిటి? ఈ పేరుని బాగా వివేచన చేయండి. దక్షిణామూర్తి, మూర్తి అంటే ఎంబాడిమెంట్. ఒకప్పుడు మన విగ్రహాలు ఇవన్నీ కూడాను సింబాలిజం అనే భావం ఉండేది.
ఒకానొక జర్మనీకి సంబంధించినటువంటి ఒక నాట్యశాస్త్ర విద్వాంసురాలు భారతదేశం వచ్చినప్పుడు ఆమెతో కొంత డిస్కస్ చేశాం నాట్యం గురించి. నటరాజు తత్వం మీద కొంత ఆలోచన ఉండడం చేత ఆవిడతో కలిసి డిస్కస్ చేస్తుంటే ఆవిడ భారతీయ దేవతామూర్తుల గురించి రీసెర్చ్ చేస్తున్నట్టు. ఆవిడతో నేను అన్నాను, ఇది సింబాలిక్ ప్రజెంటేషన్ ఆఫ్ కాస్మిక్ ఎనర్జీ అన్నాను నేను. ఆవిడ కళ్ళు తిరిగేలాంటి సమాధానం చెప్పింది. నాట్ ఓన్లీ సింబాలిక్ ప్రజెంటేషన్, విగ్రహాలు ఏమిటంటే ది ఎంబాడిమెంట్ ఆఫ్ కాస్మిక్ ఎనర్జీ అన్నదండి. ఆశ్చర్యపడి సింబాలిజానికి ఎంబాడిమెంట్కి ఎంత తేడా ఉంది చూడండి. ఇక్కడ ఎంబాడిమెంట్ అనేది ఎంత అద్భుతమైన భావమో, అంటే మనకంటే బాగా అర్థం చేసుకుంటున్నారు వాళ్ళు. సరే, మొత్తానికి ఆ విద్యామూర్తి యొక్క సంపూర్ణ సాకారం ఆ దక్షిణ అనే పేరులో ఉన్నదండి. దక్షిణ ఈ మాటకు అర్థం ఏంటంటే, మనకి సుందరకాండలో హనుమంతుడు ఎగిరేటప్పుడు దక్షిణాముఖం మనకు మాట అంటాడు. దక్షిణుడు అంటే దక్షత కలవాడు దక్షిణుడు. దక్షత అంటే కెపాసిటీ. హీ కెన్ డూ ఎనీథింగ్. ఏదైనా చేయగల సమర్థుడు, సర్వసమర్థుడు. అందుకే గురువుని సమర్థ సద్గురు అని అనడంలో ఇదే అర్థం. సర్వసమర్థుడు వాడు దక్షిణుడు. ఆ దక్షిణత్వం కలవాడు దక్షిణామూర్తి అన్నమాట. సర్వసమర్థవంతుడు అని అర్థం. అలాంటి సర్వసమర్థ శక్తి ఏదుందో అది మూర్తి ధరిస్తే దక్షిణామూర్తి అని అర్థం. సర్వసమర్థత అంటే అన్ని స్కిల్స్ ఆయనకున్నాయండి. అందుకే దక్షిణామూర్తి అనడానికి దక్షిణామూర్తి ఉపనిషత్తులో ఒక మంత్రం ఉంది, దక్షిణ శేముషి ప్రోక్త. దక్షిణ అంటే బుద్ధి, శేముషి అంటే బుద్ధి శక్తి. అంటే స్కిల్ అనేది ఎక్కడ ఉంటుంది? బుద్ధిని. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్కిల్ ఉంటుంది. అన్ని స్కిల్స్ యొక్క ఎంబాడిమెంట్ ఆయన. కనుక నీకు ఏ స్కిల్ కావాలని ఆయన ఇవ్వగలరు. బుద్ధిశక్తికి మూర్తి ఆయన. అందుకే మేధా దక్షిణ మూర్తి, సర్వబుద్ధిశక్తుల స్వరూపము మేధాశక్తి. అదే దక్షిణామూర్తి. ఇది దక్షిణామూర్తయే నమః అంటే ఒక మంత్రం అండి. ఇది దక్షిణామూర్తి శబ్దానికి ఒక అర్థం. ఇంకొక అర్థం దక్షిణాభిముఖమేవ దైవతం అన్నారు. ఇందాక చెప్పే మీ శ్వేతాశ్వత ఉపనిషత్తు, అందులో మంత్రం ఉన్నది, రుద్రయత్తే దక్షిణం ముఖం తేన మాం పాహి నిత్యం. స్వామి, నీ దక్షిణ ముఖం ఏదుందో అది మమ్మల్ని రక్షించుగాకా అన్నాడు. అది దక్షిణామూర్తిలో అంటే దక్షిణాభిముఖంగా ఉన్న స్వామి దక్షిణామూర్తి. ఇదొక అర్థం. రెండో అర్థం చెప్పగానే మొదటి అర్థం చెరిపోయవద్దు. అది అలాగే తెచ్చుకోండి, రెండో అర్థం పక్కన పెట్టుకోండి. ఎన్ని అర్థాలు ఉన్నాయని ఆలోచించుకోండి. కనుకనే దక్షిణాభిముఖంగా ఉన్నవాడు దక్షిణామూర్తి. మీరు ఎప్పుడైతే శివాలయాలు, మన ప్రాచీన శివాలయాలకు వెళితే, శ్రీశైలం కానీ ఇంకే శివాలయానికైనా వెళితే, కాళహస్తి కానీ దేనికైనా వెళ్ళండి, ప్రదక్షిణ చేసేటప్పుడు సరిగ్గా ఉత్తరం వైపుకి వచ్చేటప్పటికల్లా దక్షిణామూర్తి విగ్రహం ఉంటుంది అక్కడ, గోపురం మీద కానీ ఎక్కడే. అంటే ఆయన దక్షిణం వైపు చూస్తూ ఉంటాడు, ఉత్తరం వైపున ఉంటాడు. ఆయన దక్షిణం ఫేస్ చేసుకుని ఉంటాడు, సౌత్ ఫేసింగ్ గాడ్ దక్షిణామూర్తి. దక్షిణని చూస్తూ ఉంటాడు ఆయన ఉత్తరంలో ఉంటూ. అందుకే దక్షిణాముఖంగా ఉంటాడు కనుక ఉత్తరంలో దక్షిణామూర్తిని పెడతారు. ఈ శ్రీశైల మల్లికార్జున ఆలయంలో కూడా ఇది కనబడుతుంది. మీరు చూస్తే ఏ శివాలయంలోనైనా ప్రాచీన శాస్త్రం ప్రకారం కడితే ఆయన దక్షిణం వైపు చూస్తూ ఉంటాడు. అందుకే దక్షిణామూర్తి అని పేరు వచ్చింది. అయితే దక్షిణం వైపు చూడటం అంటే అర్థం ఏమిటి? ఆయన దక్షిణం వైపు చూస్తూ ఉంటే ఆయన్ని చూడాలంటే మనం ఎటు వైపు తిరగాలి? ఉత్తరం వైపు తిరగాలి. మనం ఉత్తరం వైపు తిరిగితే మన వీపు ఎటు తిరుగుంటుంది? దక్షిణం వైపు. అంతే కదా? ఎంత బాగుందండి. ఎవరికైనా వీపు చూపించేవంటే అర్థం డోంట్ కేర్ అని అర్థం. ఇప్పుడు ఉపన్యాసం చెప్తే పక్క తిరిగామనుకోండి, మీరు మీ ఉపన్యాసం డోంట్ కేర్ అన్నట్టు అర్థం. అందుకు ప్రవచనాలు చెప్పేటప్పుడు మధ్యలో లేచి వెనక్కి వీపు చూపించకూడదు. గురువు దేవత దగ్గరికి వెళ్ళినప్పుడు వీపు చూపించకూడదు. ఇవన్నీ చెప్తారు. ఇప్పుడు ఆ నియమాలు పోయి గురువుని ఎలా చూడాలో తెలియదు, ఒక విద్యావేత్తని ఎలా చూడాలో తెలియదు సంప్రదాయాల్లో. అయితే వాళ్ళని అలా చూడడం వల్ల వాళ్ళకేదో ఉపకారం కాదు, చేసినవాడికి ఉపకారం. అందుకే పూజ్యాయత్ర పూజ్యంతే అపూజ్యాయత్ర పూజ్యంతే పూజ్యాయత్ర న పూజ్యతే త్రీణి తత్ర భవిష్యంతి దారిద్ర్యం మరణం భయం అన్నారు. ఎవరిని పూజించాలో వారిని పూజించకపోయినా, ఎవరిని పూజించకూడదో వారిని పూజించినా దారిద్ర్యము మరణము భయము 3 వస్తాయి. అది పద్ధతి. అందుకే డోంట్ కేర్ యాటిట్యూడ్ గురువు దగ్గర కూడదండి. గురువు ఎప్పుడు ఫేస్ చేసి కూర్చోవాలి, గురువుని చూస్తూ కూర్చోవాలి. అలాగా ఆయన దక్షిణం వైపు ఉన్నప్పుడు మనం ఉత్తరం వైపు తిరుగుతాం, గురువుని ఆశ్రయించుతాం. అదే ఉత్తరం గురుస్థానం ఎప్పుడు కూడా ఆయన వైపు చూసినప్పుడు. అయితే దక్షిణం వైపు మనం డోంట్ కేర్ యాటిట్యూడ్తున్నాం. దక్షిణం వైపు అంటే దక్షిణం ఎవరి దిక్కు? అదే శివుడి వైపు తిరిగిన వాడు యముడిని డోంట్ కేర్ అంటాడు. అది దీనిలో ఉన్నటువంటి ఆంతర్యం. వాడిని యముడు ఏమీ చెయ్యలేడు. అది ఇంతకు మార్కండేయుడు కదని అర్థం చేసుకోవాలి. ఎవడు శివుడికి అభిముఖుడో వాడు యముడికి పరాన్ముఖుడు. మనం చాలా తెలివైన వాళ్ళం కదా, దీంతో తృప్తిపడం. మరి ఆయన ఎందుకంటే దక్షిణ వైపు చూస్తున్నాడు?
ఇది కదా తెలివితేటలు. ఆయన ఎందుకంటే తనను చూస్తున్న భక్తుడి వైపు ఆ యముడు చూడకుండా ఉండడం కోసం నిఘా పెట్టించాడు అక్కడికి. అందుకు ఎప్పుడూ చూడ్డానికి యముడు వాడి వైపు. అందుకు శివుడిని ఆశ్రయించిన వాడిని యముడు ఏమి చేయడు. యముడు అంటే మృత్యువు, మృత్యువు అంటే అజ్ఞానం. వాడు 99 ఏళ్ళు బతికాడండి. ఏం చేశాడు? చిట్ట చివరి వరకు అదే పని. ఏం లాభం? మళ్ళీ పుడతాడు, అదే చేస్తాడు. అదే ఆ జీవితంలో బతికితే ప్రయోజనం లేదు. జ్ఞానం పొందాలి. భగవంతుడు ఆయువు ఇచ్చాడంటే అర్థం బ్రహ్మజ్ఞానం పొందడం కోసం. నీకు ఇంకా ఒకరోజు ఆయువు ఇచ్చాడు అంటే ఇంకా ఒకరోజు అవకాశం ఇచ్చాడు. అంతేగాని ఆయుష్ పొంది కూడా భగవంతుడి గురించి ఆలోచించకుండా, తత్వం తెలుసుకోకుండా బతికేవాడు భగవంతుడి అవకాశాన్ని చేజేతిలో కాలరాచుకున్నవాడే. వాడు కెరాఫియమా, వాడు కాలబద్ధుడు. కాలానికి తగ్గ మార్పులకు వాడు లొంగవలసిందే. కానీ ఈశ్వరుని ఆశ్రయించిన వాడిని కాలం ఏమీ చేయలేదు. కాలబద్ధులు జీవులు, కాలం పాశం. కాలబద్ధులైన జీవులు పాశబద్ధులు, వీళ్ళు పశువులు. ఈ కాలానికి ఈ పశువులకి నియామకుడు పశుపతి. ఇది పశుపతి. ఇది తెలుసుకోవాల్సిన మరొక భావం. అందుకు పశుపతి అయిన దక్షిణామూర్తి తత్వం ఇంత విశేషంగా భాషిస్తూ గోచరించింది. ఇంకా చెప్పుకోవడానికి ఏమున్నది? మర్రి చెట్టు మిగిలింది. ఆయన ఎక్కడ కూర్చున్నాడు? మర్రి చెట్టు మొదట్లో. ఇంకేం చెట్టు దొరకలేదండి? మర్రి చెట్టు. అది ఒక సంకేతం. మర్రి చెట్టు దేనికి సంకేతం అంటే మళ్ళీ మర్రి చెట్టు 3. ఒక్కొక్క దానిలో ఒక్కొక్క భావమే కాదు, ఎన్నో భావాలు ఉంటాయి. అన్ని భావాలు దక్షిణామూర్తికి లింక్ చూడండి. వటవిటపి సమీపే అన్నారు కదా, అందుకు వటవృక్షం. వటవృక్షం అంటే మర్రి చెట్టు. మర్రి చెట్టుకున్న లక్షణం ఏమిటి అంటే అది ఎక్స్పాండ్ అవుతూ వెళ్ళిపోతుంటుంది, విస్తరిస్తూ ఊడలు దింపుకుంటూ వెళ్ళిపోతుంది. ఊడల దగ్గర పెద్ద మర్రి చెట్టు దగ్గరికి వెళ్తే దాని మూలం ఏంటో చెప్పండి అంటే పెద్ద కన్ఫ్యూజన్. దాని ఒరిజినల్ మూలం ఏదో చెప్పరు. ఎందుకంటే ఒక ఊడలోంచి ఒకటి వచ్చేసేటప్పుడు దాని అసలు మూలం పట్టుకోలేదు. ప్రపంచం కూడా అలాంటిదే. దీనికి అసలు కారణం ఏంటో తెలియదు. ఏది అసలు కారణమో తెలియకుండా విస్తరించిపోయిన విశ్వమే ఒక మహావటవృక్షం. అలాంటి వటవృక్షానికి మూలంలో కూర్చున్నట్టు ఆయన. అంటే అర్థం ఏంటంటే విస్తరించిన ఈ విశ్వానికి నేనే మూలము అని చెప్పడం అందులో ఉన్నటువంటి అర్థం. విశ్వమూలుడు విశ్వేశ్వరుడు. ఇది ఒక అర్థం. రెండవ అర్థం చెప్తున్నాం. వటవృక్షం దేనికి సంకేతం అంటే జ్ఞానములకు సంకేతం అని చెప్పారు. ఇందాక చెప్పినట్టు ఊడలతో ఉన్న మర్రి చెట్టు, జడలతో ఉన్న శివుడు రెండు ఒకటే. పురాతన వటో హరహ అని పాత మర్రి చెట్టు, శివుడినే మర్రి చెట్టుతో పోల్చారు. అక్కడ పోల్చినప్పుడు అర్థం ఏంటంటే జ్ఞానం అనేక శాఖలతో విస్తరిల్లుతుంది, ఎక్స్పాండ్ అయిపోతుంటుంది. ఒక జ్ఞానం ఒక్కలాగే ఉండదు. దాని మీద రీసెర్చ్, కొత్త ఇన్వెస్టిగేషను, కొత్త పరిశీలన ఎంత విస్తరిస్తుందండి జ్ఞానం. ప్రతి జ్ఞానం, ఒక మెడిసిన్ చూడండి, తాతల కాలం నాడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందా? అది విస్తరించి రాలే. ప్రతి జ్ఞానం అంతే. అలా జ్ఞానములు విస్తరించి వెళ్ళడం లక్షణం కనుక జ్ఞానమే వటవృక్షము. ఈ జ్ఞానానికి మూలమైన వాడిని నేనే అని చెప్తూ కూర్చున్నాడు. ఇది రెండవది. మూడవది మర్రి చెట్టు మన బుద్ధికి, మన మెదడుకి సంకేతం. ఇది ఎలాగండి? మర్రి చెట్టు అంత ఉంది, నా మెదడు ఇంత ఉందండి. మెదడు ఇంత ఉందా? అమ్మో, ఈ మెదడుకి కూడా ఓడలు దింపుకోవడం అలవాటండి. మీరు ఇక్కడే కూర్చున్నా ఇక్కడ నుంచి మీ ఇంట్లో ఓడ దింపగలరు. పక్కింటి ఆవిడ పిలిస్తే వచ్చేసాను, కానీ నాకు అలాగో కారు లేదు, పక్క ఆవిడ తెచ్చేసింది, ఎప్పుడు వదులుతాడో ఏమిటో ఇంటికి, ఆ 9 తర్వాత సీరియల్ చూడాలి అని అప్పుడే ఓడ వెళ్ళిపోయి ఇంట్లో కూర్చుంది. ఒక ఓడ, ఇంకో కూడా ఇండియా వెళ్ళిపోయింది. ఎన్ని ఓడలో! అందుకే మర్రి ఓడలు దింపుకుంటుంది, మనం ఊహలు దింపుకుంటాం. ఈ ఓడలతో విస్తరించుకుపోయి ఎక్కడ మొదలెట్టేమో ఎక్కడికి తేలేమో మనకే అర్థం కాదు. ఒక్కొక్కప్పుడు మన ఆలోచనలు పరిశీలించండి. ఇది స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటారు సైకాలజీలో, పెద్ద శాస్త్రం. స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ టెక్నిక్ కూడా చాలా అద్భుతమైన టెక్నిక్ అని శిల్పంలో. మనం గురించి మనమే ఎప్పుడైనా ఆలోచిస్తే మనం ఇక్కడ నుంచి బయలుదేరి గుడికి వెళ్తాం, అప్పుడు వెంకటేశ్వర స్వామి చక్కగా దర్శనం చేద్దాం అంటారు. అనగానే నిన్న అక్కడ గుడికి వెళ్ళినప్పుడు ఒక ఆయన కనబడ్డాడు, అది గుర్తొస్తుంది వెంటనే. ఆయన అప్పుడెప్పుడు ఇండియాలో చూసినట్టున్నాను. వాళ్ళ నాన్న ఉన్నాడే, వాళ్ళ నాన్న, మా నాన్నకి ఆయనకి తెగపడదు, ఎప్పుడూ గొడవలే. మా ఇల్లు ఒకే వీధిలో ఉండేవి, ఆ వీధి ఎలా ఉందో, ఆ మర్రి చెట్టు ఎలా ఉందో, ఎక్కడికో వెళ్ళిపోయాం. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, మన మాటలు మన ఆలోచన కూడా అలాగే వెళ్ళిపోతుంది. ఇదే ఓడలు దిప్పుకుంటూ వెళ్ళిపోవడం తప్పదు. అది బుద్ధి యొక్క లక్షణం. అయితే ఇంత బుద్ధి అనబడేటటువంటి మర్రి చెట్టుకి మూలమేది అంటే నీ లోపల ఆ సచ్చిదానంద తత్వమైన పరమాత్మయే బుద్ధి అనే చెట్టుకు మూలం. అదే వటవృక్ష మూలంలో శివుడు. ఇది తెలుసుకోవాల్సింది. కనుక విశ్వవృక్ష, జ్ఞానవృక్ష, బుద్ధివృక్ష మూల నటరం దక్షిణామూర్తి. ఇది ఇప్పుడు దక్షిణామూర్తి స్వరూపం స్ఫుటంగా అవగాహన అయిపోయింది కదా. ఇలాంటి స్వామిని ఆశ్రయిస్తే జ్ఞానం ఆయనే ఇస్తాడు. అందుకు ఈయనకి సంబంధించిన మంత్రములు చాలా ఉన్నాయి.
అయితే బీజాక్షర మంత్రాలు, శాస్త్ర మంత్రాలు కొన్ని తెలుసుకోవాలి అంటే గురువు ద్వారానే తెలుసుకోవాలి. అంతేగాని మంత్రాలు పుస్తకాల్లో దొరికాయండి. ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే నెట్లో కొడితే దక్షిణామూర్తి మంత్ర అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే బోర్డు దక్షిణామూర్తి మంత్రాలు వస్తాయి. అందులో మీరు పికప్ చేసేసుకోండి. మహా తక్కువ అలా చెప్తే. ఎందుకంటే అందరికంటే జగద్గురు ఒకటి ఉన్నట్ట. గూగుల్ గురువునాం గురువు అన్నాడు ఒక ఆయన. ఏం చెప్తాడు వాడే ఇప్పుడు జగద్గురువు. కానీ అక్కడికి వెళ్ళి మంత్రాలు వెతికితే లాభం లేదండి. ఇది తెలుసుకోండి. మంత్రం వెతకాలి కావాలంటే గురువుని ఆశ్రయించి, అంతే కదా. అయితే గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఫలానా మంత్రం చెప్పండి అని అడగకూడదు. నాకు ఏది మంచిదో అది చెప్పండి అని అడగా. లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫలానా మందు రాయండి అన్నట్టు ఉంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనమే మెడిసిన్ రాయమంటామండి. మన జబ్బు ఏంటో చెప్తే మెడిసిన్ ఏంటో ఆయన డిసైడ్ చేస్తాడు. నువ్వే మందు చెప్పేస్తావా? ఈ డాక్టర్ దగ్గరికి ఎవడు పడతాడండి? నాకున్న వ్యాధి పేరు తెలిసిపోయింది, నెట్లో కొట్టాడు. ఆ వ్యాధికి మెడిసిన్స్ ఏ కంపెనీల వాళ్ళు ఏం ప్రొడ్యూస్ చేస్తున్నా మొత్తం లిస్ట్ వచ్చింది. అందరూ ఇద్దరు అందమైన స్పెల్లింగ్ సెలెక్ట్ చేసుకున్నాడు. వెళ్ళి మెడిసిన్ వెళ్ళాడు, మందు ఇమ్మన్నాడు. ప్రిస్క్రిప్షన్ లేనిది ఇవ్వన్నాడు. ఆయన నా జబ్బు నా డబ్బు, నాకెందుకు ఇవ్వమంటే ఒప్పుకుంటాడండి. అలాగే ప్రిస్క్రిప్షన్ లేనిది, డాక్టర్ పర్యవేక్షణ లేనిది మందు ఎలాగకూడదో, గురువు ఉపదేశం లేనిది మంత్రం అడగకూడదు. ఎందుకంటే మందుకు శక్తి ఉందని ఒప్పుకున్నాం కనుక ఇంత అవస్థ, మంత్రానికి శక్తి ఉందని నమ్మకం ఉంటే ఇంత అవస్థ. ఏం పర్వాలేదు. ఏంటంటే మంత్రానికి శక్తి లేదనుకుంటున్నాను. శక్తి లేనప్పుడు మంత్రం ఎందుకు? అదే శక్తి అంటూ ఉంటే నియమం అంటూ ఉంటుంది. అది గురువుని ఆశ్రయించి స్వీకరించాలి. ఇది అయితే అందరికీ గురువు ఎలా దొరుకుతాడు? ఇది ప్రశ్న, అర్ధ ప్రశ్న. పైగా గురువుని పోల్చుకోవడం కూడా మహా కష్టం. గురువుగారు అని మీరు పిలిచారనుకోండి, వీడు కూడా వస్తాడు నేనే అంటూ. ఈరోజు అలాంటి రోజుల్లో మనం ఉన్నాం. ఆధ్యాత్మిక అద్భుత వ్యాపారం అయిపోయిన యుగంలో మనం ఉన్నాం. ఎందరు గురువులో మనకు తెలియదు. గురువుని పరీక్షించే శక్తి శిష్యుడికి ఎక్కడ ఉంటుందండి? ఎక్కడో వివేకానంద లాంటి ఈ మహానుభావుడు ప్రయత్నిస్తాడు. గురువుని పరీక్షించగలమా? పరీక్షించగలిగే శక్తి మనకెక్కడ? అందుకు గురువు లేనిది తరించలేరు కదా. శాస్త్రం ప్రకారం ఆచార్యవాన్ పురుషో వేద అని చెప్తోంది ఉపనిషత్తు. ఎవడికి ఆచార్యుడు ఉంటాడో వాడే తెలుసుకుంటాడు అని. గురు లేక ఎటువంటి మునికి మోక్షము లేదు అన్నారు చలవేశ్వర. మరి గురువు ఎలా అండి? ఒక పని చేయండి. గురువు దేనికి? భగవంతుడిని చూపించడానికి గురువు. భగవంతుడిని గురువుని ఉపాసించండి. ఎందుకంటే భగవంతుడు సర్వవ్యాపకుడు. ఇంతకు చెప్పినట్టు నీ బుద్ధి మూలమే దక్షిణామూర్తి. ఆయనే గురువు అని మనం అనుకుంటే ఆయనే మన బుద్ధిని గైడ్ చేస్తాడు. ఇంకేం కావాలండి? అందుకు భగవంతుడినే గురువు అనుకునే వాడికి అతడే మార్గనిర్దేశం చేస్తాడు. లేదండి ఉపదేశము జ్ఞానము కావాలంటే నీకు ఎవరి ద్వారా ఎలాంటి ఉపదేశం కావాలో ఆయనే పంపిస్తాడా గురువుని. అందుకే పరీక్షిత్ మహారాజు పరమాత్మను చేరుకోవాలని 7 రోజుల్లో మరణిస్తానే ఎలాగా అని బాధపడుతూ ఆయన కూర్చుంటే, కేవలం కృష్ణుడినే కూర్చుంటే సుఖయోగితుడు తనంత తాను వచ్చాడు. ఆయన పట్టుకున్నాడు, ఆయన ఉపదేశం చేశాడు. గురువుని అడిగాడా? సుఖయోగితుని అడిగాడా? కృష్ణుడినే అడిగాడు. ఆయన కృష్ణుడే గురువు పొందాడు. అందుకు ప్రతి వాళ్ళు భగవానునే గురువుని ఆశ్రయించాలి. అలాంటి గురువుని ఆశ్రయించే మంత్రం ఏదైనా ఉందా అంటే, ఉపదేశ నియమాలేవి లేకుండా అందరూ అన్ని వేళలా ఎలా పడితే ఎలా, ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే ఎప్పుడు జపించుకోదగిన ఒక మహామంత్రం ఉందయ్యా అంటుంది మంత్రశాస్త్రం. ఇంట్రడ్యూస్ చేస్తున్న మంత్రాన్ని అందరూ ఈరోజు ఉపదేశంగా పొంది సాధన చేయండి. మంత్రాన్ని మీరు ఎక్కడున్నా ఎప్పుడైనా ఒక్కసారి ధ్యానంలో దక్షిణామూర్తిని తలంచుకుంటూ ఈ మంత్రం కానీ అన్నట్లయితే మన బుద్ధిని అది గైడ్ చేస్తుంది. పైగా హై ఎనర్జీ ఉంది. దక్షిణ అంటేనే సర్వసమర్థుడు అనగానే హై ఎనర్జీ. అందుకే దక్షిణామూర్తి అంటేనే ఎనర్జీ. ఇది లార్డ్ ఆఫ్ ఎనర్జీ. సామాన్య విషయం కాదు, పవర్ఫుల్ గాడ్ అంటారు. అలాంటి దక్షిణామూర్తి మంత్రాన్ని ఒకదాని శాస్త్రం మనకు చెప్తుంది. ఏ మంత్రమైనా ఉపదేశం ఇవ్వాలంటేట ముందు కాల నియమం చూడాలట. అంటే ఇది ఏ సమయం, నక్షత్ర రీత్యా వాడికి సరిపోతుందా ఇది చూడాలి. అర్వణ నియమం. అర్వణ నియమం అంటే గురువు నక్షత్రం శిష్యుడి నక్షత్రం చూసుకోవాలట. ఇన్ని అర్వణ నియమం. అది కాల నియమం, అర్వణ నియమం. దాని తర్వాత భూతశుద్ధి అని చేస్తారండి. అంటే మన లోపల ఉన్న స్థూల సూక్ష్మ కారణ శరీరాన్ని ప్రాణాయామం ద్వారా శుద్ధి చేయాలి. దాన్ని షడధ్వ శోధనము అని కూడా అని అంటారు. ఒక్కొక్క చక్రాన్ని శుద్ధి చేసుకుంటూ వెళ్ళడం పెద్ద ప్రాసెస్. దాని తర్వాత అంగన్యాసం, కరన్యాసం, తర్వాత దిగ్బంధం, తర్వాత మాతృకాన్యాసం. ఇంత ఇచ్చి ఒక మంత్రాన్ని ఇస్తే అప్పుడు ఆ మంత్రాన్ని వాడు సాధన చేస్తే ఫలిస్తుంది. అబ్బో ఎన్ని ఎలా తెలుస్తాయి? ఇవేవి అక్కర్లేని మంత్రం ఒకటి చెప్తున్నాం. దీన్ని పరమ మంత్ర సమ్రాట్ అంటారు. అంటే మంత్రములకి సామ్రాట్, పరమ మంత్ర సమ్రాట్. గొప్ప మంత్రాల్లో ప్రభు లాంటిదయ్యా, ఇది చెప్తున్నారు విను అని మంత్రశాస్త్రం మనకు చెప్తోంది.
ఈ మంత్రం ఎప్పుడైనా జపించవచ్చు, మహామంత్రం. పైగా ఇంకేదైనా మంత్రం కావాలంటే ఈ మంత్రాధిదేవత ఇస్తాడు ఎప్పుడైనా. ఒకవేళ ఇవ్వకపోయినా ఈ మంత్రంతో యమో పరమ అన్నీ పొందవచ్చు. మనశ్శాంతి ఎక్కడుంటుంది? బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు దేవతలందరి శాంతి అనేది, మనశ్శాంతి అనేది ఎక్కడ పెట్టామని వెతుకుతున్నాను. అది మనస్సులోనే పెట్టాను, అక్కడ తప్ప అంతా వెతుకుతారు కనుక అక్కడ దాచిపెట్టాను అన్నాడు. అక్కడే ఉంది సభ్యులు, తెలుసుకోండి. ఇక్కడ ఆ మనస్సులో శాంతం అయిన మూర్తిని కానీ ధ్యానిస్తే శాంతి లభిస్తుంది. శాంతమూర్తి దక్షిణామూర్తి. జ్ఞానము ద్వారా తప్ప ఇంకా దేని ద్వారా శాంతి రాదు. మనం అంటూ ఉంటారు ఇళ్లలో కొట్టుకుంటున్నారండి, శాంతి ఎలా వస్తుందండి? కొట్టుకోవడం ఎప్పుడూ ఉంటుంది. నీకు జ్ఞానం వస్తే నువ్వు శాంతిగా ఉండొచ్చు. ఇది ప్రపంచం. ఆ జ్ఞానం కావాలంటే పరమేశ్వరుని ఆశ్రయించండి, ఆ ఎరుకిస్తాడు ఆయన. అది ఆ సాక్షీభూతంగా చూడగలిగే జ్ఞానస్థితి ఆయన ఇస్తాడు. అది కావాల్సింది. అందుకు ఈ మంత్రాన్ని ఆవిష్కరిస్తూ ఎంత అందంగా చెప్తుందో మంత్రశాస్త్రం చూడండి. నకాల నియమోధవ రుణధనాది సంశోధనం నభూత పరిశుద్ధిరప్యతన చాత్ర దిగ్బంధనం నచాంగకర మాతృక న్యసన వాయు సంశోధనం. ఇంట్రడక్షన్ ఎంత బాగా చెప్తుంది. నకాల నియమోధవ రుణధనాది సంశోధనం. మంత్రం అంటూ విద్య అంటూ పుచ్చుకుంటే దక్షిణ అంటూ ఇవ్వాలి. గురువు దక్షిణ వద్దు అన్నా ఇవ్వాలి, ఏదో ఒకటి ఇవ్వాలి. గురువు తృప్తి కలిగేది చెయ్యాలి అన్నారు. గురువు దక్షిణ ఆశించాడు, శిష్యుడు ఆచరించాలి. ఇది తెలుసుకోవాల్సింది. అది ధర్మం. అందుకు దక్షిణ ఇవ్వాలి. ఆ దక్షిణ ఎలా ఇవ్వాలి? పవిత్ర ధనం, కష్టంతో సంపాదించింది ఇవ్వాలి. గురువుకి ఇచ్చేది, దేవుడికి ఇచ్చేది, యజ్ఞానికి ఇచ్చేది పవిత్ర ధనం కావాలి. నేను అక్రమార్జన ఎంత చేసినా తప్పేం లేదండి, 10% తీసుకెళ్ళి హుండీలో వేశాను అన్నాడు ఒక ఆయన. అప్పుడు అక్రమార్జనలో కొంత శాతం హుండీలో వేసిన కొత్త పాపం వస్తుంది. మన వాళ్ళు ఎన్ని నియమాలు పెట్టారు, ఇలాంటివి విన్నా అవినీతి పోతుందేమో కానీ వినరు. అది వచ్చింది బాధ. వేదాంతం ఆఫ్టర్ లైఫ్ ఎలాగో కాదు, ఫార్ ఎండ్ ఆఫ్ ది లైఫ్ అప్పుడు విందామండి అనుకుంటారు. అందువల్లే బతుకంతా అవినీతి, చిట్ట చివరికి వేదాంతం. ఏం ప్రయోజనం ఉంది? మొదటి నుంచి వింటే అవినీతి ఉండనే ఉండదు. సరే, మొత్తానికి ధనం, పవిత్ర ధనం ఇవ్వాలట. అది రుణధనాది సంశోధనం. దీనికి దక్షిణ నియమం లేదుట, కాల నియమం లేదుట, అర్వణ నియమం లేదుట. నా భూత పరిశుద్ధికి అతన చాత్ర దిగ్బంధనం నచాంగకర మాతృక న్యసన వాయు సంశోధనం. ఇవేవీ లేవండి. మంత్రం మాత్రం పరమమంత్ర సమ్రాడయం. ఏమిటండి ఆ మంత్రం? శివాయ గురవే నమః పరమమంత్ర సమ్రాడయం. ఇది మంత్రం. శివాయ గురవే నమః. ఇది ఇంతేనా? అలా ఎప్పుడు కూడదు. మంత్రాన్ని కేవలం ఇంతేనా అని అక్షర దృష్టితో అనడానికి లేదు. దాని ఎంత శక్తి ఉందో నీకేం తెలుస్తుంది? సాధించప్పుడు తెలుస్తుంది, సాధన చేస్తే తెలుస్తుంది. అది శివాయ గురవే నమః అని ఏకాంతంగా మనస్సును నిలిపి ధ్యానం చేస్తే ఎప్పుడైనా ఎక్కడైనా తలంచుకుంటే అదే మనకు సరైన మార్గం చూపిస్తుంది. అది శివాయ గురవే నమః మంత్రము, దక్షిణామూర్తి దైవము. ఇంకొక 10 నిమిషాలు మీరు అనుమతిస్తే ఒక అందమైన దక్షిణామూర్తి కథ చెప్పి ముగిస్తాను. సంసిద్ధులేనా? సరే, ఎందుకంటే నాకు 2 గంటలు ఇచ్చారు. ప్రారంభించిన దాని ప్రకారం చూస్తే 2 గంటలు కాలే. ఈ అందమైన కథ చాలా బాగుంటుందని. ఒకప్పుడు వశిష్ఠుడు వారు, ఆయన బ్రహ్మజ్ఞాని. చూడండి, జ్ఞానం మనకు ఉంది అనుకున్నా ఎక్కడో పప్పులో కాలేస్తాం. అందుకు జ్ఞానం ఉందన్న భ్రాంతి కూడా ప్రమాదం. ఎప్పుడైనా మనకు అసలు కష్టం వచ్చినప్పుడు తెలిసిపోతుంది ఎంత జ్ఞానం ఉందో. అయితే మహాత్ములు ఎప్పుడైనా పొరపాటు పడినంత మాత్రాన మనం నిందించరాదు. వాళ్ళది పొరపాటే, వాళ్ళ దోషం కాదు. పొరపాటు వేరు, తప్పు వేరు, రెండు చాలా తేడా ఉంది. ఒకప్పుడు వశిష్ఠుల వారు గొప్ప జ్ఞాని, మహాత్ముడు, ఆదిఋషి. ఆయనకి 100 మంది సంతానంట. విశ్వామిత్రుడితో స్పర్ధ వచ్చినప్పుడు ఆ విశ్వామిత్రుడు ఆయన ఉక్రోషంతో 100 మంది సంహరించబడేటట్టు చేశాడు. ఆయన ఎప్పుడైతే పుత్రులు పోయారో అంత వశిష్ఠుడికి దుఃఖం కలిగింది. దుఃఖోద్రేకంతో అసలు జ్ఞానం మర్చిపోయాడు. ఎందుకంటే మనకి ధైర్యాన్ని, జ్ఞానాన్ని పోగొట్టేవి ఉద్రేకాలు. ఉద్రేకాలు 3 రకాలు: శోకోద్రేకం, మోహోద్రేకం, క్రోధోద్రేకం. కోపం వచ్చినప్పుడు కూడా ఏం మాట్లాడతామో ఏం చేస్తామో తెలియదు. తగ్గేది కాదు, ఏదో కోపంతో అన్నాను ఏమనుకోకండి అంటుంటాం. రెండవది మోహోద్రేకం, కామం మొదలైనవి కలిగినప్పుడు కూడా యుక్తాయుక్త విచక్షణ మర్చిపోతాం. శోకం, అది కలిగినప్పుడు అంతే. అలాంటి ఉద్రేకాలు కలిగినప్పుడే మన జ్ఞానం నుంచి మనం మర్చిపోతాం. ఆ సమయంలో పక్క వాళ్ళు వచ్చి ఆ ఉద్రేకాన్ని తగ్గిస్తూ అసలు జ్ఞానాన్ని చెప్తే, పరమును మనకు తెలియజేస్తూ మాట్లాడితే మనం నిలకడగా ఉంటాం. అందుకు పరమును ఆమర్శనం చేయడం పరామర్శ. ఇది పరామర్శ. దుఃఖంతో ఉన్నవాడి దగ్గరికి వెళ్తే అది పరామర్శ. ఇది తెలియక ఏడ్చేవాడితో వాళ్ళు కలిసి వాడు ఏడవడం పరామర్శ కాదు. సాధారణంగా తలనొప్పిగా ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి తలనొప్పి లేనివాడు కొంచెం ఓర్చుకొని అయినా అంటూ ఉంటాడు. వీడు లేదు కనుక, లోకంలో నొప్పి వస్తే వాడు అదే అంటాడు. కనుక ఒకరినొకరు ఓదార్చుకోవడం అవన్నీ.
కానీ పరామర్శ అంటే ఇదండి. మొత్తానికి మహానుభావుడికి ఆ దుఃఖం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలని బుద్ధి పుట్టి ఒక పర్వత శిఖరం నుంచి దురికెట్టాడు వశిష్ఠుడు. వశిష్ఠుడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు అనమాట. అలా అనుకోవద్దు. ఆయన దుంకుతూ ఉంటే భూదేవి పట్టుకుంటాడు. ఆయన్నైతే పట్టుకుంది, పడినందరినీ పట్టుకుంటుందని అనుకోవచ్చు. గొప్పవారు ఏదో చిన్న పొరపాటు చేస్తే భగవంతుడు ప్రకృతి రూపంలో కాపాడుతాడు తెలుసుకుని. సీతమ్మ అంతవరకు నిగ్రహించుకుని ఇంకా తట్టుకోలేక ఉరిపోసుకోబోతుంటే హనుమద్ రూపంలో రామచంద్రమూర్తి అనుగ్రహం లభించింది. అలా కాపాడతాడు ఆయన. భూదేవి కాపాడింది, కూర్చోబెట్టింది. ఓ వెర్రి సుతులందరం తెగిన ఇంతే బేలవై చావని పుట్టువు తీరునే. అంత బాగా అడిగించాడు. ఓ వెర్రివాడా, చచ్చిపోతే బ్రతుకు ఆగిపోతుందా? ఎంత గొప్ప మాట అండి. చచ్చిపోతే బ్రతుకు పూర్తవుతుందా అని అడిగింది. ఎందుకంటే బ్రతుకు కామా కానీ ఫుల్ స్టాప్ కాదు. ఈ శరీరంతో పోతే మరో శరీరంతో మరో దగ్గర పుడతాం. అందుకే నీకు భగవంతుడిచ్చిన శరీరాన్ని నువ్వు అర్ధంతరంగా నశింపజేసుకుంటే ఆత్మహత్య పాపంతో మళ్ళీ జన్మ ఎత్తక తప్పదు. ఏ దుఃఖం తట్టుకోలేక నశించిపోదాం అనుకున్నావో ఆ దుఃఖం ఎలాగో అనుభవించక తప్పదు, తర్వాత జన్మలో వెళ్తుంది. కొత్తగా ఆత్మహత్య చేసుకున్న పాపం కూడా యాడవుతుంది. కనుకనే తెలివైన వాడు ఇంకా జీవితం చాలు అనుకుంటే మరి జనన మరణాలు అవసరం లేని బ్రాహ్మీ స్థితిని కోరుకుంటాడు. అది కావాలి అంటే చావడం దానికి మార్గం కాదు, మరి పుట్టుక చావు లేని స్థితి కావాలి. అది ఇవ్వాలి అంటే పరమేశ్వరుని ఆశ్రయించు. అందుకు ఎన్ని పుస్తకాలు చదివినా ఈశ్వరాశ్రయం లేనిది అసలైన జ్ఞానం లభించదు. కనుక నువ్వు ఈశ్వరుణ్ణి ఆశ్రయించు అని భూదేవి ఉపదేశించింది. అప్పుడు ఈశ్వరుణ్ణి గురువుగా చేయడమని ఈ గురువు చెప్పిందనమాట ఆయన మహానుభావుడికి, వశిష్ఠుడు. అప్పుడు వశిష్ఠులు వారు సరైన చోటు ఎంచుకున్నాడు. చోటు ఒకటి ప్రధానం. అందుకే గజకాననము అని అడవిలోకి వెళ్ళేట. అక్కడ వెళ్ళి ఆయన తపస్సు చేశాడు. ఆ తపస్సుకు ఫలితంగా ఒక్కసారి పరమేశ్వరుడు పార్వతీ సహితమై ప్రత్యక్షమయ్యాడు. అడిగాడు, ఏం వరం కావాలి నాయన అని. అప్పుడు అడుగుతున్నాడండి వశిష్ఠుడు ఒక అందమైన తెలుగు పద్యం. నిజానికి ఎంత అద్భుతంగా రాశాడో ఆ మహానుభావుడు. ఎవడు రాశాడో ఆఖరికి చెప్తాను నేను. ఎవడు రాసినా మనకు ఒకటే, ఎవరి పేర్లు గుర్తులేవు కనుక ఏం చేస్తాం, మన తెలుగుని మనమే మర్చిపోతున్నాం. అదొక ఆటవిక అనాగరిక భాష అయితే మర్చిపోవచ్చు, కానీ కొన్ని వేల ఏళ్ల చరిత్ర కలిగిన, ఒక సంస్కృతి కలిగిన, ఒక శాస్త్రం కలిగిన, ఒక జ్ఞానం కలిగిన భాషలో పుట్టి కూడా దాన్ని మర్చిపోతున్నామని చెప్పుకోవడం సిగ్గుపడతాను. ఇంకోటి అనుకోవడం దయచేస్తారు. ఇది తెలుసుకోవాల్సిన విషయం. సరే, ఒక అందమైన పద్యం ఇది. ఎన్ని విషయాలు చెప్పాడు. ఆది గృహస్థ శేఖరుడవైన నిన్ భవతాపన క్షుధావేదనచే తపక్కుతప వేళ కనుంగునగల్గే బ్రహ్మ విద్యౌదన భిక్ష నాదు హృదయంబను పాత్రికయందు పెట్టవే ఆదర వృత్తిమై పునరయాచిత వృత్తి సుఖింతునీశ్వర. ఇది అద్భుతమైన పద్యం అండి. భిక్ష అడుగుతారట సన్యాసి. భిక్ష సన్యాసికి బ్రహ్మచారి వేసేది భిక్ష. అందుకని అమ్మ అంటే పడేసేది భిక్ష కాదు. భిక్ష అనేది అది. సన్యాసికి భిక్ష ఎప్పుడు వేయాలంటే మధ్యాహ్న సమయంలో వేయాలి. 12 గంటల ప్రాంతాల్లో, అంటే సూర్యుడు మంచి వేడిగా ఉన్న స్థితి అప్పుడు వేయాలి. అది ఉత్తమ గృహస్థు దగ్గరికి వెళ్ళాలి. అంతేగాని నేను రాత్రి మిగిలిన అన్నం తెచ్చి వేసేవేయి, అది కాదు భిక్ష అంటే. సన్యాసికంటూ వండుతారు భిక్ష. అది పవిత్రంగా వండాలి, శుచిగా బ్రహ్మభావనతో పెట్టాలి. ఇదంతా నియమం. ఇప్పుడు ఈయన సన్యాసి ఎవరు? వశిష్ఠులు వారు. జ్ఞానం కావాలని అన్నీ విడిచిపెట్టినవాడు సన్యాసి. ఆ స్థితిలో ఉన్నాడు ఆయన. సన్యాసికి భిక్ష వేయాలి. ఆ భిక్ష గృహస్థు వేయాలి, మధ్యాహ్న వేళ వేయాలి. అది కూడా కడుపు నిండుగా, మళ్ళీ ఆకలి పుట్టకుండా వేయాలి. అయితే నాకు నువ్వు మధ్యాహ్న వేళ కనబడ్డవాడు పెద్ద గృహస్థు, ఆది గృహస్థ శేఖరుడు. ఆది దంపతులు అమ్మా నాన్న వాళ్ళిద్దరే కదండి అందరికీ కూడా. ఈ ప్రపంచానికంతటికీ మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర. ఆది గృహస్థే నాకు కనబడ్డాడు. మధ్యాహ్న వేళ కనబడ్డాడు అన్నాడు. మధ్యాహ్న వేళ అంటే మంచి వేడి ఉన్న వేళ అని అర్థం. ఆయన ఎలా అంటున్నాడంటే తపక్కుతప వేళ. ఈ తపస్సు అనబడే మధ్యాహ్న వేళ. తప్పించిపోయినా అది తప్పించడమే తపస్సు అండి. లోకం కోసం తప్పించిపోతే తాపం, పరమేశ్వరుడు కోసం తప్పించిపోతే తపస్సు. ఇంతే తేడా. తాపానికి తపస్సుకి ఒకటే భేదం. తప్పించడం మనకు అలవాటే. దేనికో దానికి తప్పించిపోతే తోచదు కూడా, బోర్ కొడుతుంది. తప్పించడం అలవాటు. కానీ ఇందాక చెప్పినట్టు లోకం కోసం తప్పిస్తే తాపం, లోకేశ్వరుడు కోసం తప్పిస్తే తపస్సు. రెండూ తాపం. ఆ తాపంతో తపస్సుతో ఉన్న వేళే మధ్యాహ్న వేళ. ఈ మధ్యాహ్న సమయంలో గృహస్థే నా దగ్గరికి వచ్చాడు, నేను వెళ్ళక్కర్లేకుండా. మరి పాత్ర కూడా రెడీవే అన్నాడు. ఏమిటయ్యా భిక్షాపాత్ర అంటే, హృదయం బను పాత్రిక యందు పెట్టవే, నా హృదయం అనే పాత్రలో పెట్టయ్యా భిక్ష అన్నాడు. ఏ భిక్ష పెట్టాలంటే బ్రహ్మ విద్యౌదన భిక్ష.
బ్రహ్మజ్ఞానం అనే భిక్ష పెట్టవయ్యా నా హృదయం అనే పాత్రలో. హృదయం అనే పాత్రలో జ్ఞానం అనే భిక్షను పొందాలండి. చెవులనే పాత్రతో లాభం లేదు. అది ఇందులోంచి వస్తే అందులోకి పోతుంటుంది. దానికే ప్రయోజనం. హృదయాన్ని ఓపెన్ చేయాలి. తెరచిన హృదయమే జ్ఞానానికి పాత్ర. ఆ హృదయం అనే పాత్రలో బ్రహ్మ విద్య అనే భిక్ష పెట్టవయ్యా. ఓ ఆది గృహస్థు, ఇది తపక్కు తపవేళ. నువ్వు ఈ భిక్ష పెట్టేవా, మరొకడిని ఎప్పుడూ అడుక్కోనక్కర్లేదయ్యా. ఎంత గొప్ప మాట అంటే. సృష్టిలో ఎవరినైనా ఆకలేసి అన్నం పెట్టు అంటే వాడు వెంటనే పెడతాడు. అమ్మ చాలా మంచి పని చేసావమ్మా అంటాడు, వెళ్ళిపోతాడు. మళ్ళీ మరుసటి రోజు అదే గంట వీడి ఆకలి, వీడి దరిద్రం, వీడి బెచ్చారని. కానీ నువ్వు భిక్ష పెడితే మరెవరిని అడగక్కర్లేదన్నాడు. అంటే మరి దుఃఖం అనేది లేని జ్ఞాన భిక్ష పెట్టు అన్నాడు. అనగానే మళ్ళీ పద్యం చదువుతాను, ఈ భావంతో వినండి, మీకే అర్థమవుతుంది. ఆది గృహస్థ శేఖరుడవైన నిన్ను భవతాపన క్షుధావేదన చే. ఇది అద్భుతమైన మాట చెప్పాడు. అన్నం తినడానికి అర్హత ఏమిటి? బోళ్ళని వంటలు వండేసేవారు నేను పిలిస్తే వాడు సరిగ్గా తింటాడో లేదని ముందు ఎప్పుడైతే ఇస్తూ ఉంటాడు, తర్వాత వాడు తింటాడు. అలాగా మనకి జ్ఞానం కావాలి అనే ఆకలి పుట్టకుండా జ్ఞానం చెప్తే నిద్రపోతామే తప్ప లాభం లేదు. ఆకలి లేని వాడికి అన్నం పెడితే అన్నంతో ఆడుకుంటాడు, కెలుకుతాడు. అదేవిధంగా జ్ఞానం కావాలని ఆకలి పుట్టాలి. నాకేం బ్రహ్మ విద్య అక్కర్లేదండి అంటే ఆకలి లేకపోవడం గొప్ప లక్షణం కాదు, జబ్బు. నాకు ఆకలి లేదండి అంటే జబ్బు అని అర్థం. అదేవిధంగా నాకు బ్రహ్మజ్ఞానం కావాలని అనిపించట్లేదండి అంటే అదొక జబ్బు, అదొక అవిద్యా లక్షణం. ఆ బ్రహ్మజ్ఞానం కావాలని ఆకలి పుట్టిందయ్యా నాకు అన్నాడు. భవతాపన క్షుధ వేదనచే తప కుతపవేల కనుగొనగల్గే బ్రహ్మ విద్య ఉదన భిక్ష నాదు హృదయం వను పాత్రికయందు పెట్టవే ఆదర వృత్తిమై పునరయాచిత వృత్తి సుఖింతు నిశ్వర. కదా ఇది కీర్తించాడు. ఎందుకంటే ఈ దక్షిణామూర్తి అండి. దయాదాక్షిణ్యాన్ని ఎప్పుడైనా విన్నారు మీరు? దయాదాక్షిణ్యం ఇంకా పొరపాటు తెలుగు అప్పుడప్పుడు గుర్తుండిపోతుంది మనకి. అందులో ఇది ఒకటి, దయాదాక్షిణ్యాలు. దయాదాక్షిణ్యం అంటే అర్థం ఏంటి? దయ ఉండొచ్చు కానీ దాక్షిణ్యం అందరి దగ్గర ఉండదండి. ఒకటి కింద పడిపోయాడు, నన్ను లేవనెత్తండి అని ఏడుస్తున్నాడు. అతన్ని ఇప్పుడు లేవనెత్తాడు. ఆ లేవనెత్తేవాడికి దయ ఉందా, దాక్షిణ్యం ఉందా? దయ అంటే అవతలవాడు దుఃఖం చూడగానే దుఃఖం కలిగితే దానికి దయ అని పేరు. పరదుఃఖ అసహిష్ణుత అని డెఫినిషన్ దయాకి. కనుకనే వాడు పడిపోయాడు, బాధపడుతున్నాడంటే వీడికి బాధ కలిగింది, అది దయ. కానీ వీడు లేవనెత్తాడే అంటే దయతో పాటు మరో గుణం ఉండాలి, లేవనెత్తగలిగే సమర్థత ఉండాలి. దానికి దాక్షిణ్యము అని అంటారు. అందుకే దయ అంటే వాడు దుఃఖం చూసి జాలిపడ్డం, దాక్షిణ్యం అంటే దుఃఖం నుంచి బయటపెట్టడం. అందుకే దయా దాక్షిణ్యాలు రెండూ ఉన్నప్పుడే సార్థకత. ఆ దయా దాక్షిణ్యమూర్తే దక్షిణామూర్తి. ఇది దక్షిణామూర్తి యొక్క అసలు స్వరూపం. ఇది భవ్యమైనది. ఈ పద్యం రచించిన వాడు ధూర్జటి మహాకవి. ఇలాగా ఎప్పుడైతే దక్షిణామూర్తిని అంటే పార్వతీ పరమేశ్వరుని ప్రార్థించాడో, ఓహో ఈయన జ్ఞానం అడుగుతున్నాడు కదా, నేను వెంటనే రూపం మార్చాలని తయారైపోయాడు. మొత్తం పార్వతీ పరమేశ్వరులు అంతా పోయిందండి, రూపం మారిపోయింది. దాని యూనిఫామ్లో దానిలో రావాలి. పేరెంటానికి అమ్మ వెళ్ళొచ్చిందండి. అమ్మ ఆకలిస్తున్నాం అన్నం పెట్టు అంటే ఉండరే పెడతానని పేరెంటాల పట్టుబట్ట మార్చుకుని నేత బట్ట కట్టుకొచ్చి వస్త్రం భోజనం పెడుతుంది. అవునా లేదా? ఒక్కొక్క దానికి ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది, ఏం చేస్తాం. అలాగే జ్ఞానం ఇవ్వాలి అనగానే పరమేశ్వరుడు పెద్ద మర్రి చెట్టు, అందులో ఒక్కడు కనబడ్డాడు. దక్షిణామూర్తి రూపం ధరించి కనిపించగానే జ్ఞానం వచ్చింది, చాలా సంతోషం. ఇంకేం వరం కావాలని అడిగాడు. ఇది ఒక టెస్ట్. ఇంకోటి అడిగాడంటే జ్ఞానం రాలేదని అర్థం. కానీ యోగులు మహర్షులు ఎంత గొప్పవాళ్ళంటే ఇంకోటి అడిగాడండి. పరమేశ్వరుడు ఏం కావాలని అడిగితే ఏం లేదులే అనికూడదా, అడగాలి. తెలివైన వాడు అడిగాడు, నన్ను ఎలా అనుగ్రహించేవో ఈ చోటుకు వచ్చిన వాళ్ళని కూడా అలాగే అనుగ్రహించు స్వామి ఇకపై అడిగాడు. అందుకే ఒక పవిత్రమైన చోటులో ఒక మహర్షి తపస్సు చేస్తే ఈ తపస్సు వల్ల కొంత శక్తి కేంద్రీకృతం అవుతుంది, కాన్సన్ట్రేట్ అవుతుంది. ఆ తపస్సును సంతోషించి భగవంతుడు వస్తే భగవచ్శక్తి అక్కడికి వచ్చి యాడ్ అవుతుంది. ఇలా భగవచ్శక్తి తపశ్శక్తి కలిసి కూర్చుంటే దాని పేరు క్షేత్రం. క్షేత్రం అంటే ఇది. అలాగా ఇది క్షేత్రం. ఈ క్షేత్రంలో ఇక్కడికి వచ్చి నిన్న ఉపాసన చేసే వారిని, ఆరాధించిన వారిని అనుగ్రహించయ్యా అంటే తప్పకుండా అనుగ్రహిస్తాను అన్నాడు. ఆ క్షేత్రమే శ్రీకాళహస్తి. ఆ తర్వాత ఇక్కడ ఆయన లింగ రూపంలో ఉన్నప్పుడు సాలెపురుగు, పాము, ఏనుగు రావడం తర్వాత కదా. ముందు వచ్చాడు, ఈ విధంగా వచ్చాడు స్వామి. ఆయన జ్ఞానస్వరూపుడు కదా, ఆయన శక్తి అంతా జ్ఞానమే. అందుకు ఆయన దక్షిణామూర్తి, అమ్మ జ్ఞానప్రసూనంత. అక్కడ ఇది దానిలో ఉన్నటువంటి అద్భుతమైన భావం. అయితే జ్ఞానం అనే పువ్వు కానీ వికసిస్తే గాలి వీస్తే కానీ రాదు. అందుకే శివుడు వాయులింగం.
జ్ఞానప్రసూన జ్ఞాన సుగంధం ఇస్తాయి. ఇప్పుడు ఏమన్నారు? అది చిన్ముద్ర. చెప్తాను, ఏం కంగారు పడద్దు. కానీ నిజానికి దీనిలో అనేక అంతరార్థాలు ఉన్నాయి. ఆఖరికి వచ్చేవాళ్ళు బాగలేదు, ఇంటికి వెళ్ళి నిద్రపోవచ్చు. చూడండి ఎంత అద్భుతమైన విషయం ఇది చూపిస్తున్నాడు ఇందులో. ఇది మామూలుగా చెప్తారు ఏంటంటే ఇది బ్రహ్మము, ఇది జీవుడు, ఇది ప్రపంచం. సబ్జెక్ట్ అంటే ఇంకోటి లేదు. వేదాంతము ఆధ్యాత్మికత అంటే మూడే: జీవుడు, ఈశ్వరుడు, జగత్తు. దీని మూడింటి గురించి డిస్కస్ చేసేదానికి మతమని, వేదాంతమని, ఆధ్యాత్మికత అని పేరు అంటారు రమణ మహర్షి. ఇది తెలుసుకోండి. ఇప్పుడు ఈ స్థితి ఎలా ఉన్నది? ఇది భగవంతుడు అంటే ఈశ్వరుడు, పరమాత్మ, పరబ్రహ్మాన్ని వీడు వీటన్నిటికీ బేస్. ఈ ప్రపంచానికి, జీవుడికి. వీడెవడు? జీవుడు. వీడు ప్రపంచంతో ఉన్నట్ట. ప్రపంచం మూడు, అవునా కాదా? మీరు చూడండి, ప్రపంచమంతా మూడే. ఒకటి భూత, భవిష్యత్, వర్తమాన, మధ్యలోక, ఊర్ధ్వలోక, అధోలోక. స్వర్గలోక, పాతాళలోక అనట్లేదు, ఎందుకంటే ఉన్నాయో లేదో ఎవరికి తెలుసు అంటారని నాకు తెలుసు. కనుక మనం ఉన్న లోకం, పైలోకం, కింద లోకం అవి ఒప్పుకోవాల్సింది కదా. ఈ మూడు ఎప్పుడైనా మనకు ఉండేవన్నీ ఈ మూడే. ఇంకోటి ఉన్నాయేమో నాకు చెప్పండి. ఈ మూడు. అలాగే మనకు మూడు అవస్థలు ఉన్నాయి: జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి. అవునా లేదా? ప్రవచనం చివరికి వచ్చాం కదా, కొందరు జాగ్రత్త అవస్థలోకి ఇప్పుడు వస్తారు. మెలకువ, కళ, గాఢ నిద్ర, ఈ మూడు అవస్థలు. అంతే కదా? అంతేకాదు సత్వ, రజస్, తమో గుణాలు, సృష్టి, స్థితి, లయ. ఎన్ని వెతుక్కోండి. స్థూల, సూక్ష్మ, కారణ. ఇలా ప్రపంచమంతా 3 అంతే. ఈ మూడు ఈశ్వర చైతన్యం వల్ల నడుస్తున్నాయి. కానీ ఈశ్వర చైతన్యం వల్ల నడుస్తున్నాయి, కానీ ఈశ్వర చైతన్యాన్ని చూడకుండా దీన్నే చూస్తున్నాం. దేని వల్ల నడవబడుతున్నాయి దాన్ని చూడట్లేదు, నడుస్తున్న దాన్ని చూసి అదే ప్రపంచం అని వేలాడుతుంది. దేని వల్ల నడుస్తున్నాయి? ఇది బేస్. ఇది చూడకుండా ఈ మూడింటితో ఉన్న ప్రపంచంతో నేను అనబడే జీవులు లింక్ పెట్టిస్తున్నాను. వీడికి ఇది కనబడట్లేదు. ఇది బేస్. క్రమంగా పరమాత్మ అంటే ఏంటో తెలుసుకోవాలని ప్రపంచం నుంచి దృష్టి కిందకి మరల్చాడు. ఈ ప్రపంచానికి అంతటికి ఆధారమైంది ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆయన వైపు చూస్తున్నాడు, వెళుతున్నాడు. ఇది సాధన. చివరికి ఆయన దగ్గరికి చేరాడు. చేరగానే జీవుడు, ఈశ్వరుడు ఒకడైపోయి పూర్ణత్వం అయిపోయాడు. ప్రపంచం వేరవుతుంది. అందుకు ప్రపంచాతీతమైన పరమేశ్వరుడు. ఎంత ప్రపంచమైనా నామము, రూపమే. ఈ రెండు తప్ప మరొకట్లేదు. ఈ నామరూపాలలో ఉన్నవాడు పరమాత్మ. అది తెలుసుకోవాల్సింది. నామరూపాలు ఎన్నో. నామరూపాలను ఈశ్వరుడు మాత్రం ఏకమే. ఆ ఏకమైన ఈశ్వరుడికి మూడు లక్షణాలు ఉన్నాయి. ఎందుకు చెప్పినట్టు సత్తు, చిత్తు, ఆనందం. ఈ మూడు ఆయన. ఈ నామరూపాల్లో ఆయన ఉన్నాడు. ఈ నామరూపాలు ఉన్నంతకాలం మూడింటి తెలుసుకోలేకపోతున్నాం. ఈ నామరూపాలు ఉపసంహరించితే ఈ మూడే మిగిలిపోతాయి. తెలుసుకో. ఇది రెండో మీనింగ్ అండి. సత్తు, చిత్తు, ఆనందము, నామము, రూపము. సత్తు, చిత్త, ఆనందాలకు మరొకటి అస్థి, భాతి, ప్రియం, నామం, రూపం. వేదాంత శాస్త్రం చెప్తాను. ఈ అస్థి, భాతి, ప్రియం మూడే మిగిలి నామరూపాలు ఉపసంహరించు. ఇది చెప్పడం మరొక తత్వం. ఏమున్నాయో అందుకే చిన్ముద్రలో ఇంత ఉంది కనుకనే ఆత్మానం ప్రకటీకరోతి భజత యో ముద్రయా భద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఇది మొత్తానికి మనం మూర్తుల్లో, తత్వంలో, ఎన్నిట్లో హిందూ మతం ఎంత గొప్పతనాన్ని ఆవిష్కరించింది. కొన్ని యుగాల తపస్సుతో ఋషులిచ్చిన బహుముఖాల జ్ఞానము అయిన భారతీయ విజ్ఞానము యుగాల నాడే ప్రపంచంలో ప్రకాశించిన గొప్ప దీప్తి. దానిని దీనిలో వాళ్ళు తెలుసుకోలేక పరాయి వాళ్ళు నిందిస్తూ ఉన్న సమయంలో మన జ్ఞానం ఏమిటో మనకు తెలియజేసి మనల్ని మనం తలెత్తుకునేలా చేసి ప్రపంచానికి భారతదేశం అంటే ఏంటో తెలియజేసిన మహానుభావుడు స్వామి వివేకానంద. ఆయన గురించి రేపటి రోజున మనం చెప్పుకోబోతున్నాం. స్వామివారి 150వ జయంతి సందర్భంగా భారతీయులైన ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసినటువంటి వివేకానంద లైట్తో మన భారతీయ సంస్కృతి మీద ఫోకస్ చేసుకోవాల్సిన అవసరం మనకున్నది. రేపటి రోజున సమావేశమై మనం స్వామి వివేకానంద యొక్క వైభవాన్ని తెలుసుకుందాం. సర్వం శ్రీ జగద్గురు దక్షిణామూర్తి చరణారవిందార్పణమస్తు. స్వస్తి. पृथ्वी सस्यशालिनी देशो ब्रह्मणः सुमृतया अपुत्रा पुत्रिणः सन्तु पौत्रिणः अधनाः सधनाः सन्तु जीवन्तु शरदां शतमङ्गलं कौसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलं वेदवेदान्तवेद्याय मेघश्यामलमुक्तये पुंसामोहनरूपाय पुण्यश्लोकाय मङ्गलं. श्रीमद्रमारमण गोविन्दो हरि गोविन्द नमः. पार्वतीपतये हर हर महादेव.